వ్యాసుడు రచించినటువంటి భాగవతాన్ని పరీక్షిన్ మహారాజుకు ముందుగా వినిపించినవాడు సుఖమహర్షి. సుఖమహర్షి స్థాయి ఎటువంటిదో పోతన గారు ఈ పద్యంలో చెబుతున్నారు. సముడై, అందరి యందు సమదృష్టి కలిగినవాడు. సమదృష్టి అంటే ఏమిటి? ఎవరి పట్ల ఎలా ఉండాలో అలా ఉండడం సమదృష్టి. ఏనుగును చూసి ఏనుగనే భావించాలి, కుక్కను చూసి కుక్కనే భావించాలి. ఈగుని కుక్కని సమానంగా భావించడం సమదృష్టి కాదు. మరి ఇంకా సమదృష్టి ఏమిటండి? ఏనుగును చూసి ఏనుగు అనుకుని కుక్కను చూసి కుక్క అనుకుంటే సమదృష్టి ఏమిటి అంటే, ఏనుక్కి కుక్కకి శరీరంలో భేదం ఉంది తప్పితే లోపల ఆత్మలో భేదం లేదు. ఇది బాగా గుర్తించి ఉండడం సమదృష్టి. ఈ గుర్తించడం వల్ల ప్రయోజనం ఏమిటి? బయటికి ఏమి మనం గౌరవాలన్నీ సమానంగా చేయలేనప్పుడు, ఏనుగును ఏనుగులాగే కుక్కను కుక్కలాగే చూసినప్పుడు, మనుషుల్లో కూడా ఎవరి స్థాయిని బట్టి వారిని మనం గౌరవించినప్పుడు ఆ తేడాపాడాలు అన్నీ ఉన్నప్పుడు ఇక సమదృష్టికి అర్థం ఏమిటి అంటే, ఈ భేదాలన్నీ మన మనస్సు కల్పించినవే. మనస్సు కల్పించిన ప్రకారమే మనం జీవిస్తున్నాం కాబట్టి, మనస్సు కల్పించిన ప్రకారమే మనం ఆలోచిస్తున్నాం, ఆ ప్రకారమే సంచరిస్తున్నాం కాబట్టి, లోకంలో భౌతికంగా ఉండేటువంటి ఉపాధి భేదాలు ఎక్కడికి పోవు. కొన్ని సిద్ధాంతాల వారు, కొన్ని ఉద్యమాల వారు ఆ భౌతిక భేదాలు పోగొడదామనే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. సాధ్యం కాదు అది. పొడుగ్గా ఉన్నవాడు పొట్టివాడు అవడు, పొట్టివాడు పొడుగువాడు అవడు. ఎవరి పద్ధతి వారిది. కానీ మన మనస్సులో కనుక అందరి పట్ల సమదృష్టి ఉంటే ఎవరిని అవమానించకుండా ఉంటాం. మనం గౌరవించేటువంటి విషయంలో కొంచెం తేడాపాడాలు ఉన్నా ఇబ్బంది లేదండి, కానీ ఎవరిని అవమానించకుండా ఉంటే చాలు. సమాజంలో కొన్ని ఏళ్లుగా అటువంటిది కొనసాగుతోంది కాబట్టి అనేక రకాల భేదాలు ఉన్నాయి, అవమానాలు, గొడవలు, చికాకులు చాలా ఉన్నాయి. మన మనస్సులోంచి భాగవత శ్రవణం సందర్భంగా తొలగించుకోవలసింది ఆ అసమదృష్టిని, పెంచుకోవలసింది సమదృష్టిని. అందుకని శుకుడు వర్ణంలో మొట్టమొదటి మాట సముడై అన్నాడు పోతన గారు. ముందు సమానత్వాన్ని అలవాటు చేసుకోండి. అందరూ ఒకటే అని మనస్సులో భావిస్తే ఎవ్వరి పట్ల మనం నిర్దయగా వ్యవహరించాం. వారి పనికి తగిన వేతనాన్ని వారికి ఇస్తాం, వారికి పనికి తగిన గౌరవాన్ని వారికి ఇస్తాం. పనికి మించి ఇవ్వాల్సిన పని లేదు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ముక్త కర్మచయుడై, ఈ సమత్వాన్ని సాధించిన తర్వాత క్రమంగా చేయవలసింది ఏమిటి అంటే, ఆత్మపరంగా అంతా ఒక్కటే అయినప్పుడు ఈ పని చెయ్యాలి ఆ పని చేయకూడదు అనేది ఏమీ లేనప్పుడు, ఆత్మనిష్ట కలిగిన వాడికి అన్ని పనులు సమానమే అయినప్పుడు ఎందుకు ఈ కర్మకాండ? అసలు ఇవాళ మనకి చెప్పుకోబోయే అంశంలో ఇది ప్రధానమైన చర్చ. కర్మకాండ చెయ్యాలా వద్దా? జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు కర్మకాండను ప్రోత్సహించారు. ముఖ్యంగా శంకరాచార్య స్వామి కర్మకాండను ఏర్పరిచి ఆచార సంప్రదాయాలు పెట్టిన, దీని నుంచి ఎంత తొందరగా బయటపడగలరో ప్రయత్నం చేయండి అలా. అందులో కూరుకుపోమని చెప్పలేదు. కర్మకాండలో కూరుకుపోతే చాలా ప్రమాదం, ఊబిలో కూరుకుపోయినట్టే. ఇంకా పెంచుకుంటూ పోకూడదు. సప్తాహం చేశాము అంటే, 7 రోజులు భాగవతాన్ని విన్నాము అంటే, మనస్సు ఏ రకంగా ఉండాలి అంటే, ఇంకా నేనేమీ వినవలసిన అవసరం లేదనే ధోరణికి వెళ్ళాలి. దాని ప్రయోజనం అది. మళ్ళీ చేస్తూ ఉండడం, మళ్ళీ వింటూ ఉండడం కాదు. ఇంకా నేనేమీ వినవలసిన అవసరం లేదు. మళ్ళీ చేయడం, ఓ 50 సార్లు చేయడం, 100 సార్లు చేయడం, ఇవన్నీ మళ్ళీ అహంకారాన్ని పెంచేస్తాయి. నేను ఇన్నిసార్లు చేశాను, ఇంకెవరూ చేయలే. నేను కాశీకి ఏటా పెడతాను అంటాడు ఒకడు. వాడు కాశీకి కాకినాడ బస్ స్టాండ్కి తేడా తెలియదు. ఎందుకు ఏటా వెళ్ళడం? రైల్వే వారిని ప్రోత్సహించడానికి మనకు వస్తుంది, అంతకుమించి ఏం ప్రయోజనం లేదు. నేను కాశీకి వెళ్ళావు, నేర్చుకోవలసింది నేర్చుకున్నావు, ఇక ఇంట్లో కూర్చో, ఎలా ఉండాలో అలా ఉండు. మళ్ళీ అస్తమానం వెళ్ళడం ఎందుకు? వెళ్ళడం పుణ్యం అనేసరికి ఇవన్నీ ఎక్కువ. అందుకే శుకునిది సన్యాస మార్గం, శంకరాచార్య మార్గం అదే. ముక్త కర్మ చేయుడై, ఏమీ అవసరం లేనప్పుడు నాకు ఎందుకు వచ్చింది, నాకేం అక్కర్లేదు అన్నప్పుడు ఇవన్నీ దేనికి? ఉద్యోగాలు, వ్యాపారాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు మొత్తం వదిలేశానన్నాడు ఆయన. వదిలేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే శుకుడు వదిలేశాడు కానీ వ్యాసుడు వదలలేకపోయాడు. వ్యాసునికి కూడా సంసారం లేదు, భార్య లేదు. కానీ చివరిలో ఆయన వేదాలు విభాగం చేసిన తర్వాత
మహాభారతాన్ని రచించిన తర్వాత భాగవత రచనకు ముందు వ్యాసుడు చాలా ఆందోళనకు లోనయ్యాడు అంటారు పెద్ద. ఎందుకు అంటే ఇది లోకంలో చాలామంది మేధావులు తత్వవేత్తలు పడినటువంటి యాతనే. ఏది సాధించలేని వాడికి ఏ ఆందోళన ఉండదు, వాడు దేనికి పనికిరాడని వాడికి తెలుసు, లేకపోతే వాడు సాధించింది చాలు అనుకుంటాడు. కొన్ని సాధించిన వాడికి కొంత ఆందోళన ఉంటుంది, ఇంకేదో సాధించలేకపోయానని. అనుకున్నవన్నీ సాధించిన వాడికి ఉండవలసిన అవసరం లేదు కదండి, ప్రశాంతంగా ఉండొచ్చు కదా. కానీ ఆశ్చర్యం ఏంటంటే బ్రహ్మాండమైన మేధావి వర్గానికి చెందినవారు మహాతత్వవేత్తలు కూడా చివరిలో ఆందోళనకు లోనవుతారు, అసంతృప్తికి లోనవుతారు. జీవితంలో ఎన్ని సాధించినా కూడా ఏదో వెలితి. కారణం ఏమిటంటే తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోలేకపోవడం. అసలు ఇది సాధించిందంతా పెద్ద మాయా, దీన్ని ఏదో శరీరం ధరించాం కాబట్టి చేసాం, అంతకుమించి ఇందులో గొప్పగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు అని గ్రహించే వరకు వెలితి లోపల పీడిస్తూనే ఉంటుంది. ఆ లోపల ఆత్మస్వరూపాన్ని గమనించే వరకు ఈ వెలితి ఉంటూనే ఉంటుంది. లోపల ఆత్మస్వరూపంలో గడితే ఏమవుతుందంటే నేను సాధించడం ఏమిటి, ఇప్పుడు ప్రపంచంలో ఎవరెవరు ఏమి సాధించారో అదంతా ఒక్కరే సాధించారు కదా, ఆ ఒక్కరిలోనే నేను కూడా భాగం కదా, అందుకని నేను ప్రత్యేకంగా సాధించడం ఏమిటి, ఈ పరిపూర్ణ స్వరూపమే నేను కదా, చిదానంద రూప శివోహం అనే భావన కలిగే వరకు మనిషికి వెలితి ఉంటూనే ఉంటుంది, ఎంత మేధావి అయినా సరే. అదే వెలితి ఉంది వ్యాసుడికి. ఆయన ఏం ఆలోచించట, ఇన్ని గ్రంథాలు రాశాం, ఇన్ని పురాణాలు రాశాం, ఇంత భారతం భాగవతం ఇవన్నీ రాశాం, నేను కూడా చనిపోవలసిందే కదా అనుకున్నట్టు వ్యాసుడు. మృత్యు భయం అనండి, బాధ అనండి, అదే ఏదో మృత్యు కాంక్ష అనండి, పోనీ ఏదైనా సరే నేను కూడా చనిపోవలసిందే కదా, నాకు కూడా చావు తప్పదు కదా, ఇవన్నీ ఎందుకు చేసినట్టు. ఆ తర్వాత ఎవరెవరు వీటి మీద పురాణాలు చెబుతారో ప్రవచనాలు చెబుతారో ఏం చేస్తారో నాకేం తెలియదు కదా, నాకు దక్కేదేం లేదు కదా అందులో. అయినా ఇన్ని గ్రంథాలు రాసిన వాడికి నాకు ఇంకా ఈ మృత్యువు గురించిన భయం ఏమిటి, అసలు ఆలోచన ఏమిటి, ఈ వెలితి ఏమిటి అని ఆయన ఈ ఆలోచనలో ఒంటరిగా ఉండలేక అనుకున్నట్ట, తనకు తోడు ఉంటే బాగుండు అనుకున్నట్ట. ఇగో ఈ తోడు నేడే మన చేత సంసారాల్లోకి దిగేలా చేసింది. ఏదో ఒక తోడు ఉండకపోతే ఈ తోడు మొత్తం ఏదో పెరుగు తోడు మజ్జిగ తోడు లాంటిది కాదు, మొత్తం తోడేసే వ్యవహారం ఇది అయ్యే వరకు ఆడదానికి తెలియదు, మగాడికి తెలియదు, జలజల్లు ఆడిపోతూ ఉంటారు అయ్యే వరకు. అయిన తర్వాత 2-3 ఏళ్ళకి మొత్తం తెలుస్తుంది ఇది తోడు కాదు, తోడేసే వ్యవహారం. ఎందుకంటే స్వతంత్రతను కోల్పోవలసిందే, మగాళ్ళు అంతే ఆడాళ్ళు అంతే. ఒకరి నిర్ణయం మీద ఆధారపడవలసిందే, ఒకరితో సర్దుకోవలసిందే. మరి వీరు ఒకరితో ఆగుతారా, ఇంకో 2-3 ప్రాణులను తీసుకొస్తారు ఈ ప్రపంచంలోకి తినగా ఉండక. ఇది ఇక్కడే మనిషి గోతులో పడతాడు. వ్యాసుడు కూడా అక్కడే ఇబ్బంది పడ్డాడు. ఏమీ తోచడం లేదు, ఇంకా పని కూడా ఏం లేదు, అన్నీ చేసేసాం, ఇంకేముంది చేయడానికి, పని కూడా ఏం లేదు అని ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోలేకపోవడం ఉంది చూడండి. ఏదో తపస్సుకో ధ్యానానికో కూర్చున్నా ఏముంది తపస్సు, ఒకటే కదా, తపస్సు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అనేసరికి ఏమవుతుంది, మనిషికి సహజంగానంటే ఒక నిరాశ నిస్పృహ ఈ వాతావరణంలో పడిపోతాడు మనిషి. అప్పుడు ఆయన అనుకున్నట్ట, ఓ కొడుకుంటే బాగుండు అనుకున్నట్ట తోడుగా. కొడుకు ఊరికే వస్తాడా, కొడుకంటే ఏమిటి, కోసుకునే కొబ్బరికాయ పడగొట్టేది, నేను చెట్టుకి ఏమైనా ఉంటుందా, కొడుకుని కోసుకుంటావా, కొడుకు ఉండాలంటే భార్య ఉండాలి. భార్య అనేసరికి చాలా గొడవ వస్తుంది, కొడుకుతో ఆగదు వ్యవహారం, ఆవిడ కూతురు ఉంటుంది, మళ్ళీ ఈవిడ పుట్టింటి వాళ్ళు ఉంటుంది, అబ్బో చాలా పెడుతుంది వ్యవహారం అని. తపస్సుకు సాధ్యం కానిది లేదు కాబట్టి భార్య లేకుండానే నాకు కొడుకు కావాలని తపస్సు చేశాడు. దేవీ భాగవతంలో చెబుతారు ఒక మాట, తపస్సుకు సాధ్యం కానిది ఏది ఉండదు. యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చ దుస్తరం తత్సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమం అంట. నువ్వు దుస్తరం అనుకున్నది, దుష్కరం అనుకున్నది, నువ్వు పొందలేవు అనుకున్నది, దుస్సాధ్యం అనుకున్నది కూడా తపస్సు వల్ల సాధ్యం అవుతుంది. బ్రహ్మదేవుడు అంతటి వాడు కూడా అనుకున్నది నెరవేర్చుకోగలిగాడంటే తపస్సే కారణం అని ఆయన తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు, శివుడు కోసం చేశాడు ఆయన. శివుడు ఇవ్వలేనిది లేదండి, మోక్షమే కాదు, ఐశ్వర్యమే కాదు, సంతానమే కాదు, కవిత్వమే కాదు. కవిత్వం శివుడు ఇస్తాడు. సరస్వతీదేవి నిలబడుతుంది, కవిత్వం ఇచ్చేవాడు శివుడు. నాట్యానికి శివుడు ఆద్యుడు, ఆయుధ విద్యకు ఆద్యుడు శివుడు, సర్వ విద్యలకి శివుడే ఆద్యుడు. అందుకే మనకి హిందూ సంప్రదాయంలో అక్షరాభ్యాసంలో నమశివాయ మరో మాట ఉండదు, ఓం నమ శివాయ అంతే, మో నమః శివాయ అంతే. ఇంకా
మళ్ళీ మా కులదైవం వేరండి, మా ఆరాధన వేరండి, ఈ పప్పులు ఉడకవు, ఇదంతా తప్పుడు మార్గమే. అందరూ చేయవలసింది ఓం నమః శివాయ. ఇంకేం రాయమండి, ఇలాగే మారిపోతాయి. అందుకని మన సంప్రదాయం పాటించాలి అని మనకు పద్ధతి ఉంటే ఈ ఇష్టదైవాల సంగతి పక్కన పెట్టి అందరూ ఓం నమః శివాయ రాయాల్సిందే, ఇంకో రెండో మాట లేదు. ఇక శివుడే ఆద్యుడు. ఆయన శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం ఏం కావాలంటే కొడుకు కావాలి, భార్య ఉండడానికి వెళ్ళేది కొడుకు కావాలి, కానీ అన్నాడు. భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు, తపస్సు సాధ్యం. శివుడు కూడా కాదు, అక్కడ తపస్సు ప్రధానం, అంతే, దానికి సాధ్యమే. సరే బాగుంది, ఈయన తేజస్సుకు పుట్టాలి కదా, భార్య లేకపోయినా. అందుకని ఈయనకి ఆ శృంగార భావాలు ఏవో కలిగాయి. కలగడానికి వీలుగా అక్కడికి ఎవరో వచ్చారు, ఏదో నగర షాపుల్లో మోడల్స్ ఉంటూ ఉంటారే, అటువంటి మోడలింగ్ వృత్తిలో ఉన్నవాళ్ళు ఒకళ్ళు వచ్చారు. కృతాచి అని ఒక అప్సరస్ వచ్చింది, ఏదో జరగాలగా. ఆయనకేవో ఆ శృంగార భావాలు ఏవో కలిగి ఆయన తేజస్సును ఒక చిలుక సేవించింది. ఆ చిలుకకు మళ్ళీ మనిషి రూపంలో శివుడు పుట్టాడు, శుకుడు పుట్టాడు. ఇది ఆశ్చర్యమేమీ కాదు, పురాణ ప్రక్రియ ప్రకారం ఏదో అల్లినటువంటి కథ కాదు. ఇప్పుడు జరుగుతున్న క్లోరింగ్లన్నిటికీ మూలమైన లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి. క్లోరింగ్లన్నీ జరుగుతున్నవి ఇవి అలాగే. ఇప్పుడు వీళ్ళు చేసేసి ఏదో పెద్ద సాధించే ఉంటున్నారు ఇక్కడ. ఎప్పుడు దేన్నైనా సరే మనం ఇవాళ వైజ్ఞానిక ప్రక్రియ ద్వారా దేన్ని సాధిస్తున్నామో యంత్రశక్తి అంటారు దీన్ని. యంత్రశక్తికి ముందు తంత్రశక్తి ఉంది, తంత్రశక్తికి ముందు మంత్రశక్తి కూడా ఉంది. 3 రకాలుగా ఉంటుంది ఎనర్జీ, ఎప్పుడు ఒక రకంగా ఉండదు. 3 రకాలుగా ఎందుకు ఉంటుంది అంటే గుణాలు 3: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మంత్రశక్తి సత్వగుణం, తంత్రశక్తి అంటే యజ్ఞాలు, యాగాలు వగైరా, ఇది రజోగుణం. అందుకే వాటిలో సమూహం ఉండే. యజ్ఞంలో ఎప్పుడు సమూహం పాల్గొన్నదే యజ్ఞం అవ్వదు, ఒక్కడ చేసేది కాదు యజ్ఞం. సమూహం పాల్గొన్నాక ఏమొస్తాయో నిర్వహించే వాళ్ళకి తెలుసు, ఇగోలు వచ్చేస్తాయి, నాకు ప్రాధాన్యం, నాకు ప్రాధాన్యం, అంతే, మరి తప్పదు, ఇది రజోగుణం. అదే మంత్రజపం అనుకోండి, ఒక్కరే కూర్చొని ఇంట్లో చేయొచ్చు, సత్వగుణమే, మీకు ఎవరు పోటీ లేరు అక్కడ. అంచేది మంత్రశక్తి సత్వగుణం, యజ్ఞయాగాదులు తంత్రశక్తి రజోగుణం. ఇక మూడోది ఇప్పుడు మనం పెద్దగా గొప్ప చెబుతున్నటువంటి ఈ యంత్రశక్తి ఉంది, ఇది తమోగుణం. ఇది మనిషిని నాస్తికుని చేస్తుంది. పదార్థాలతో అన్నీ అయిపోతుంటే దేవుడు ఎవరండి, ఇదే తమోగుణం. కానీ ఈ పదార్థంలోకి ఆ శక్తి ఎలా వచ్చిందని ఆలోచించడు అసలు. ఐన్స్టీన్ అనే మహానుభావుణ్ణి, గొప్ప శాస్త్రవేత్తని, 3000 ఆవిష్కరణలు చేస్తే ఆయన 3000 ఆవిష్కరణలు చేశారు కదండి, మీరు దేవుణ్ణి మీరు అంగీకరిస్తారా అన్నట్టు. ఆయన అన్నట్ట, అక్కడ ఉన్నదాన్ని కనిపెట్టిన వాడిని నేను, అక్కడ పెట్టిన వాడిని ఏం చేయాలి అన్నట్టు. అక్కడ అది ఉందని నేను కనిపెట్టాను, కానీ అక్కడ పెట్టిన వాడవాడు దేవుడే కదా, వాడికంటే నేనేమన్నాయా, వాడికో నమస్కారం అన్నట్టు. వాడు కనపడితే ఇవన్నీ మానేస్తాను అన్నట్టు. నేను కనిపెట్టిన వాడిని నన్ను మీరు పొగుడుతున్నారు, అక్కడ పెట్టినవాడేమయ్యాడు. కనిపెట్టడం అంటే ఏమిటి, ఉన్నదాన్ని బయటికి తీసేవు. మరి అక్కడ ఉండడానికి కారణం అది. యంత్రశక్తిలో వచ్చే ప్రమాదం ఏమిటి అంటే అన్ని రకాల పనులు అయిపోతున్నప్పటికీ వెంటనే తమో గుణం ప్రవేశిస్తుంది. ఇంతే కనపడుతుంది కదా, ఇంకేముంది, మౌఢ్యంలో పడిపోతాం. సరిగ్గా ఈ 3 శక్తులు. అందుకని మంత్రశక్తి ద్వారా ఆయన జపం చేసేటప్పుడు మంత్రశక్తి ద్వారా సాధ్యమైంది. చిలుక సేవించింది సంప్రదాయం ప్రకారం, దాని ప్రకారమే పుట్టినవాడు మనిషే, కానీ చిలుకకి జన్మించడం వల్ల సుఖ మహర్షి అన్న. తర్వాత మహర్షి అనేది తర్వాత వచ్చింది. జన్మించిన తర్వాత ఏం జరిగింది విచిత్రం, ఈయన 5 ఏళ్ళు 6 ఏళ్ళు పెరిగాడు. కాస్త అప్పటి వరకు ఈయన ఏదో ఆడించడం, కాస్త ఏదో అక్కడ దొరికే తేనె, పాలు, పెరుగు ఏవో పెట్టడం, తండ్రి కూడా పాపం తల్లి బాధ్యత చేయడం అన్నీ చేశాడు, బాగానే ఉంది. ఆయన కాస్త 6-7 ఏళ్ళు వయస్సు రాగానే ఆయనకి ఆత్మజ్ఞానం పట్టేసింది. ఎందుకంటే ఈశ్వర వరమా మామూలా, ఈశ్వర వరం. శివుడు వ్యాస మహర్షి తేజస్సు, అదేం సామాన్యమైన తేజస్సు అది. అందుకే సందర్భం వచ్చింది కాబట్టి నేను చెబుతున్నానండి, ప్రపంచం అంతా పెడుతుంది ఈ మాట. కాబట్టి మనం ఎంత గృహస్థులమైనా సరే, ఎవ్వరమైనా సరే, బ్రహ్మచర్యాన్ని మించింది లేదండి. నమస్కారం పెట్టాలి బ్రహ్మచర్యానికి. ఆ బ్రహ్మచర్యం సాధించడం చాలా గొప్ప విషయం. జీవితాంతం ఎవరైనా స్త్రీ స్పర్శ, అలాగే స్త్రీలకి పురుష స్పర్శ లేకుండా యావజ్జీవితం బ్రహ్మచారిగా ఉండగలిగితే వాళ్ళు శ్రీ పరమాత్మతో సమానం. వాళ్ళకి మనం నమస్కారం చేయాల్సింది. అది సామాన్యమైన విషయం కాదు. అసలైనటువంటి రహస్యాలు, ఆత్మజ్ఞానాలు అన్ని రకాలు కూడా బ్రహ్మచర్యం వల్ల సాధ్యమవుతాయి. వివేకానందుడు పుస్తకాలు గంటల్లో చదివేసి తిప్పేసి చదివేసేవాడు ఆయన. ఐ రీడ్ బుక్ బై బుక్ అన్నాడు ఆయన. సమ్ రీడ్ వర్డ్ బై వర్డ్ అండ్ సమ్ రీడ్ లైన్ బై లైన్, ఐ రీడ్ బుక్ బై బుక్ అన్నాడు ఆయన. జర్మన్ భాషలో ఉన్న ఒక పుస్తకాన్ని కొద్దిపాటి భాషా పరిచయంతో 1 గంటలో పూర్తి చేసేసాడు. జర్మన్ భాష పండితుడు ఆశ్చర్యపోతే, నీకు ఆశ్చర్యమే అక్కర్లేదు, అందులో ఉన్న విషయం అడగమన్నాడు. అడిగాడు, చెప్పాడు. ఏది అడిగితే అది. పైగా ఆయనకి చదివితే అర్థం కానీ ఈయన అడిగితే ఈయనకి అర్థమయ్యాయి.
నీకు ఎలా అర్థమయ్యాయి అన్నాడు. బ్రహ్మచర్యాన్ని అడుగు, మా గురువుగారిని అడగమన్నాడు. రామకృష్ణ పరమహంసను అడగమన్నాడు. బ్రహ్మచర్యాన్ని అడగమన్నాడు. బ్రహ్మచర్యం వల్ల సాధ్యం. అంచేతను ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరన్నా అంటే పెళ్ళో అని సోమవారం సంత కోసం తాపత్రయపడినట్టు పడకుండా కాస్త ఇది ఏమిటో చూద్దాం ఇలాగా అని ఆలోచిస్తే ఈ మాట ఏమైనా ఉపయోగపడితే నేను చెప్పడానికి అర్హుడిని కాదు, కానీ చెప్పవలసిన మాట మంచి మాట చెప్పాలి కదా, అందుకని చెబుతున్నాను. బ్రహ్మచర్యం అంత గొప్పది, సందేహించాల్సిన పని లేదు. అయితే పూర్తిగా దృష్టి ఆత్మజ్ఞానం కోసం ఉండాలి. మళ్ళీ ఊరికి జల్సాలు చేయడానికి ఎవరూ లేకుండా విశృంఖలంగా ప్రవర్తించడానికి కాదు. అలా అయితే పెళ్ళేనయ్యం. ఆ బ్రహ్మచర్య తేజస్సు కదండి వ్యాసునిది. మరి ఆయనకు పుట్టినవాడు ఎలా ఉంటాడు శుకుడు? ఆయనకు ఎవరు ఏం చెప్పాల్సిన పనేం లేదు అక్కడ, ఆయన సంకల్పమే అది. అందుకని ఆయన మహత్తరమైనటువంటి శక్తితో జన్మించేసరికి 6-7 ఏళ్ళు గడిచేసరికి ఈయన అక్కడ వరకు ఏదో కాస్త తోడుగా నీడగా ఉన్నవాడు. అబ్బాయి అంటే పిలిచాడు, పలికాడు. నాన్నగారికి ఏదో జపం చేసుకుందుకు కమండలమో యోగదండమో అక్కడ సిద్ధం చేయడం, ఆ నేల కాస్త తోడవడం, దర్భచాప వేయడం, ఇలాంటివేవో చేసేవాడు. కాస్త చెరువుకి వెళ్ళి నీళ్లు తేరా అంటే చేసేవాడు. ఈయన కూడా కూర్చుని మా అబ్బాయి అని మనం ఆనందించినట్టు ఆయన ఆనందించేవాడు. 6-7 ఏళ్ళు వచ్చేసరికి ఆయన మహాయోగిగా మారి తండ్రి దగ్గర నేర్చుకోవలసింది నేర్చుకుని, నాన్నగారు ఇదంతా నాకు ఇదివరకే విన్నట్టుగా ఉంది, ఇంతకు మించి మీరేమైనా చెప్పగలరా ఇదేనా అన్నాడు. అది తేజస్సు అంటే. ఆయనకి బుర్ర తిరిగిపోయింది. ఓయ్ బాబోయ్, గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందని ఇదేమిట్రా, చెప్పిందంతా విని ఇంతేనా చెప్పగలిగింది అంటాడు. అంటే అక్కడికేనండి వ్యాసుల్లో ఒక మహానుభావుడు లక్షణం ఏమిటంటే అహంకారం అనేది పొరపాటును కూడా కనపడినటువంటి గొప్ప మహర్షులలో నెంబర్ 1 ఎవరంటే వ్యాసుడండి. తిరుగులేదండి. ఇంకా ఏమాత్రం ఉండదండి. అసలు ఒక చిన్న పేడ పురుగుకి తనకి భేదం లేదని గ్రహిస్తాడు ఆయన. అంతటి నిరహంకారి, అంతటి నిరహంకారండి. ఇంకెవరిలోనైనా మనం కొద్దిగా ఏదో వశిష్ఠాది మహర్షుల్లో కూడా కొంచెం అహంకారం చూపించగలం, కానీ వ్యాసుల్లో అస్సలు ఉండదండి. కొడుకు ఇలా మాట్లాడితే వెంటనే తండ్రికి ఎలా ఉంటుందండి అసలు. కానీ ఏమీ మాట్లాడకుండా, నాయన నేను చెప్పగలిగింది ఇంతే, కానీ నువ్వేదో ఇంకా నేర్చుకుంటానంటున్నావు. నీకు చెప్పగలిగిన వాడు మిథిలానగర చక్రవర్తి జనక మహారాజు ఒక్కడేనయ్యా, అక్కడికి వెళ్ళమన్నాడు. అక్కడ శుకుడికి జనకుడికి చాలా సంవాదం. అక్కడ కూడా నేర్చుకుని వచ్చాక ఆయన ఇంకో 2 ఏళ్ళు అక్కడికి వెళ్ళాక తీరా ఆయన ఏం చేశాడు, ఆయన మామూలుగా నేర్పలేదండి. చాలా విచిత్రంగా ఉంటుంది ఆ పరీక్ష. 7 రోజుల పాటు అక్కడ నిలబెట్టాడు గుమ్మం దగ్గర రాజమందిర ద్వారంలో. 7 రోజులు నిలబడ్డాక భటుడు లోపలికి వెళ్ళి ఎవరో వచ్చారండి మీకోసం అంటే, ఎవరో అడగరా అన్నాడు. అంటే నేను వచ్చానని చెప్పమన్నారండి అన్నారు. నేను వచ్చాను అంటే అయితే నేను పోయాక రమ్మన్నాడు. అది మహాయోగం అంటే. నేను వచ్చానని చెప్పమన్నారండి. శుకుట్టండి వ్యాసుని కుమారుడు. నేను వచ్చానని ఎందుకు వచ్చాడో తెలియాలి కదా. ఎందుకు వచ్చాడంటే నేను వచ్చానని చెప్పమన్నారండి. నేను వచ్చానని చెప్పమన్నాడు. అయితే నేను పోయాక రమ్మన్నాడు. ఈయన వెళ్ళి చెబితే ఆయనకు అర్థమైంది, అయ్యి బాబోయ్, ఈయన అర్థం ఏంటంటే జనక మహారాజుకి నేను ఇంకా ఓ మాట ఉంది అంటే ఆత్మజ్ఞానం అనవసరం అక్కడ. అంచేత నేను పోయాక రమ్మను అంటే జనక మహారాజు పోయాక కాదండి, అతని మనస్సులోంచి నేననే భావన పోయాక రమ్మని. నేను వచ్చానని చెప్పండి అంటే అయితే నేను పోయాక రమ్మన్నానండి. అలాగే ఉంటాయి మహాయోగుల మాటలు. అయితే అటు పాపం ఆయన పశ్చాత్తాపడ్డాడు. అక్కడ నిలబడ్డాడు. 7 రోజులు అట్టి పెట్టాడు ద్వారం దగ్గర, మంచినీళ్ళు ఇవ్వకుండా. చెప్పిస్తాడేమో చూద్దామని. చెప్పిస్తే అనవసరం ఇక్కడ. అలాగే ఉండిపోయాడు. 7 రోజుల తర్వాత భటుడిని పిలిచి ఎలా ఉన్నాడు అబ్బాయి అన్నాడు. అలాగే ఉన్నాడండి బాబు. అక్కడే కూర్చుంటున్నాడు, అక్కడే పడుకుంటున్నాడు. ఎవరిని ఏమి అనడం లేదండి, ఏం అడగను కూడా లేదండి. ఏమైనా పెడితే తింటున్నాడు, లేకపోతే లేదండి. ఉన్నాడా? సరే కానీ ఇప్పుడు తీసుకెళ్ళి నేను చెప్పిన చోట పెట్టమన్నాడు. మహారాజ భోగాలన్నీ అనుభవించే మందిరంలో పెట్టించాడు. 16 మంది ఆడవాళ్ళని పెట్టాడు, సుందరాంగుడిని, రకరకాల సపర్యలకి. బ్రహ్మచారి ఏమైనా పడతాడేమో అని ఓ పెద్ద పట్టుపరుపు వేశాడు, కూర్చోబెట్టాడు. అందరూ కూర్చున్నాడు. ఆ గుమ్మం దగ్గర ఎలా కూర్చున్నాడో పట్టు మంచం మీద కూడా అలాగే కూర్చున్నాడు. వాళ్ళందరూ ఏదో పళ్ళో పాలాలో పట్టుకొచ్చి అందిస్తూ రకరకాల ఒయ్యారాలు పోతూ ఉంటే ఇదివరకు మామూలుగా ఉండే కింకరులు అందిస్తే ఏం చేశాడో అలాగే చూశాడు. ఎవరి యందు ఎటువంటి భావన తేడా లేదు ఆయనకి. ఇలా ఓ 7 రోజులు గడిచింది. ఆ పరీక్ష అయిన తర్వాత సహనానికి, ఈ పరీక్ష అయిన తర్వాత సంస్కారానికి, అప్పుడు లోపలికి రమ్మన్నాడు. అది జనక మహారాజు, అది ఆత్మజ్ఞానం. మనం చాలా ఈ ఆత్మజ్ఞానాన్ని అప్పడాల కంటే అన్యాయంగా, అరిసెల కంటే అన్యాయంగా భావిస్తాం మనం.
అది వింటే వచ్చేస్తుంది, ఇక్కడికి వెడితే వచ్చేస్తుంది, అక్కడ మునిగితే వచ్చేస్తుంది, ఇక్కడ తేలితే వచ్చేస్తుంది, ఈ శిఖరం చూస్తే చాలు, ఈ శిఖ పెట్టుకుంటే చాలు, ఇవన్నీ కుదిరే వ్యవహారాలు కాదండి. ఇటువంటి షార్ట్ కట్ బెనిఫిట్ హిందూ ధర్మంలో ఉండవండి. వారి మాట వింటే చాలు, వీరి పాదాలకు దండం పెడితే చాలు, అలా రాదండి. అలాగా శుకుడికి కనీసం లోపలికి ప్రవేశ ద్వారా మోక్ష జ్ఞానం పొందడానికి కోచింగ్ సెంటర్ అనుకుందాం, శిక్షణ కేంద్రం, దాంట్లోకి ప్రవేశ ద్వారం లోపలికి వెళ్ళడానికి 15 రోజులు పట్టింది. ఏది వ్యాసుడికి పుట్టి వ్యాసుడి దగ్గర 7-8 ఏళ్ల పాటు నేర్చుకున్న వాడికి మనం ఎవరికి పుట్టాం, ఏం నేర్చుకున్నాం, ఎక్కడ నిలబడ్డాం, 10 నిమిషాలు ఆర్టీసీ బస్సు కోసం నిలబడేసరికి మొత్తం ప్రభుత్వాన్ని తిట్టడం మొదలు పెడతాం మనం. ఇంకా రాలేదా ఇంకా రాలేదా అని. ఇది ఆత్మజ్ఞానం కోసం. అలాంటిది ఆయన నేర్చుకున్నాక తీరా అంతజ్ఞానం లోపలికి వెళ్ళాక ఆయన కూర్చోబెట్టి నీకు తెలుసున్నది ఏమిటో చెప్పమన్నాడు. మరి తర్వాత పాఠం చెప్పాలంటే ముందు పాఠం అప్పగించాలి కదా, నీకు తెలుసున్నది ఏమిటో చెప్పమన్నాడు. చెప్పాడు. వెంటనే జనక మహారాజా ఏమన్నా అంటే, అయ్యా మీ నాన్నగారు నీకు అన్నీ చెప్పారయ్యా, ఇంక నువ్వు తెలుసుకోవలసింది ఏం లేదు, ఆ స్థితిలో నువ్వు ఉండడమే అంతే, ఇంకేం లేదు తెలుసుకోవలసి చెప్పేశావు నువ్వు. ఇంకేమే నేనేం చెబుతాను నీకు. అదేమిటండి ఇంకా ఏదో ఉందనుకుంటున్నా. లేదు, మీ నాన్నగారికి కూడా ఈ వెలితి ఉండబట్టే నిన్ను కానాడాయా. ఆయన ఉన్న స్థితిలో ఉండలేక నిన్ను కానాడు, నువ్వు కూడా సంపూర్ణంగా తెలుసుకుని ఉన్న స్థితిలో ఉండలేక ఇంకేదో ఉందనుకుంటావు. ఏం లేదయ్యా బాబు నువ్వు తెలుసుకున్నదే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా అపరహ జీవన్ముక్తస్తు తద్విద్వాన్ ఇది వేదాంత డిండిమహ. అయిపోయింది బో, ఇంకేం లేదు అని ఆయన ఏం చెప్పాడో దాన్నే ఖాయం చేశాడు. కానీ ఒక్క ముక్క అదనంగా జనక మహారాజు శుకుడికి చెప్పింది లేదు. అప్పుడు శుకుడు గ్రహించుకున్నాడు, అంతేనా ఇంకా ఏదో ఉందేమో అనుకున్నాను అని వెళ్ళిపోయాడు. అంతే ఇంటికి వెళ్ళాడు. తండ్రిని నిలబడమన్నాడు, ప్రదక్షిణం చేశాడు ఒక్కసారి, అక్కడి నుంచి పరిగెత్తిపోయాడు. ఇక మళ్ళీ కనపడితే ఒట్టి ఇంకా కొండలు లేదు, నదులు లేదు, ఏది అడ్డం వస్తే దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు సముడయ్యవడు ముక్త కర్మ చేయుడై సన్యాసి అయి ఒంటి బోవ మహాభీతిని ఓహో కుమార ఓహో కుమార ఓహో కుమారయను వ్యాసుండు జీరంగ వృక్షముల్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కంజేసెమున్ను అట్టి భూతమయున్ మృక్కెద బాదరాయణిన్ తపోధన్యాగ్రణిన్ ధీమణిన్. అటువంటి ఆయన వెళ్ళిపోతుంటే ఆగరా 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 అన్నాడు. ఆగలేదు ఆయన. రెండోసారి మూడోసారి పిలుస్తుంటే ఎవరికి తండ్రి మీరు, ఎవరికి కొడుకుని నేను, ఎందుకు రాశారు ఈ గ్రంథాలన్నీ తండ్రి, నేను ఎందుకుంటాను ఇక్కడ, నాకు ఇదంతా శూన్యమని అర్థమైంది. ఈ శరీరమే దండగా, శరీరం భారంగా ఉంది, నాకు ఎంతకాలం ఉంచుకోవాలి ఈ శరీరాన్ని, ఇంకా బాధ్యతలు బరువులు అంటూ. నన్ను వదిలేయండి, మీ ఇష్టం, మీరేమైనా అవ్వండి, నాకు ఏ రకమైన రుణాలు లేవు, మీరు మిథ్యా నేను మిథ్యా, నాకు అర్థమైంది ఆ విషయం, ఇంకేమిటిది అని వెళ్ళిపోతున్నాడు. నిజమే, అది సత్యం, ఆయన కాదనడానికి లేదు. ఆయన ఏదో పితృద్రోహం చేశాడు, సరైన సపర్య, అదంతా కుదరదండి. బ్రహ్మజ్ఞాన దగ్గర ఇవన్నీ ఉండవండి. ఎంత మామూలు మనబోటిగాళ్ళకి కానీ ఆ స్థాయి జ్ఞానులకు అవేం ఉండవండి. రమణ మహర్షి స్థాయి, సుఖమహర్షి అంటే రమణ మహర్షి మళ్ళీను. అటువంటి వాళ్ళకి ఏం బాధ్యతలు బరువులు, ఇంకా అలా వాళ్ళ తల్లికి సేవ చేయలేదు, ఆయన ఎవరో బంధువులకు 2 రూపాయలు బాకీ ఉన్నట్టు ఇవన్నీ మాట్లాడద్దండి అసలు అక్కడ. అది ఉండే విషయాలు కావు. కాకపోతే అది నటిస్తే చాలా ప్రమాదం. అవసరాల కోసం నటించకూడదు, నటించినా నిలబడదు. నటించాల్సిన అవసరం శుకుడికి రమణ మహర్షికి లేదు. అప్పుడు ఈయన పిలుస్తూ ఉంటే ఆయన పలక్కుండా వెళ్ళిపోతూ ఉంటే వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కంజేసెమున్ను. ఓహో అంటే ఓహో, ఓహో అంటే ఓహో, అబ్బాయి అంటే నానా అని చెట్లు అన్నీ పలికేయట. చెట్లు ఎందుకు పలికాయి? పోతన గారు చిన్న పదంలో చెప్పాడు, భూతమయున్ మృక్కెద బాదరాయణి. సర్వభూతములలోనూ ఏ మహావిష్ణువు ఉన్నాడో ఆ మహావిష్ణు స్వరూపం తానేని గ్రహించిన వాడు సర్వభూతములలో ఉంటాడు కదా, అందుకే ఈయనకు బదులుగా ఆ చెట్లు బదులు పలికాయి, ఈయన పలకడం లేదు కాబట్టి. ఎందుకని వ్యాసుడు కోపం వస్తే శుకుణ్ణి ఏమీ అనలేక, ఇంకా ఈయనకి మమకారం కొంచెం ఉంది కాబట్టి కొడుకుని ఎందుకు శపించడం అని ఆ అరణ్యాన్ని శపిస్తాడు. ఈ అరణ్యం మొత్తం దగ్ధం అవ్వాలంటే నాశనం అయిపోతుంది.
అందుకని ఆ వృక్షాలకి భయం కలిగి ఈ అమాయకుడు ఈ యోగి మహాయోగి వెళ్ళిపోతున్నాడు, ఈ పెద్ద ఆయనకి మమకారం పోలేదు ఇంకాను, కుమారా కుమారా అంటున్నాడు. కోపంలో ఎవరిని ఏమంటాడో తెలియదు, చికాకు వస్తే అది జరుగుతుంది, అరణ్యం నాశనం అయిపోతుంది, పర్యావరణం పాడైపోతుంది, ప్రకృతి పాడైపోతుంది, ప్రజలు బాధపడతారు. ప్రజలంతా జ్ఞానులు కాదు కదా, వాళ్ళు ఇంకా తిండి తిప్పలు కావాలి కదా. ఈ పరిణామాలు జరగకుండా ఉండాలంటే ఈయన అహం సంతృప్తి చెందడానికి మనం బదులు పలకాలి అని అక్కడ ఉన్నటువంటి చెట్లని కూడా ఓహో అంటే ఓహో, ఓహో అంటే ఓహో అని ప్రతిధ్వనుల్లో చేసేట. ప్రతిధ్వనులు చక్కం చేసెమున్ అట్టి భూతమయున్ మృక్కెద బాధరాయణి తపోధన్యాగ్రణిన్ ధీమణిన్. అటువంటి సర్వభూతమయుడైనటువంటి శుకుణ్ణి బాదరాయణుని కుమారుడైనటువంటి బాదరాయణని తపోధన్యాగ్రణిన్ ధీమణ్, తపోస్సు చేత ధన్యులైనటువంటి జీవితం, ధన్యమైన జీవితం కలిగిన వాళ్ళు అంతకు మించిన వాడు లేడు కాబట్టి ఆయనకి నమస్కారం అన్నాడు. మనం కూడా ఆయనకి నమస్కారం చేసి ఈరోజు కథాంశంలోకి ప్రవేశిద్దాం. అటువంటి శుకుడు చెప్పిన భాగవతం మరి ఆయన వెళ్ళిపోయిన వాడు మళ్ళీ పరీక్షిత్తుకి ఎలా చెప్పాడండి? అది పరీక్షిత్తు అదృష్టం అంతే కేవలం. అలా వెళ్ళిపోయిన వాడు ఎవరు మళ్ళీ రారు, ఎవరు పిలిచినా ఆగరు. ఆ సమయంలో ఎక్కడైనా ఆగవలసి వస్తే శుకుడు పెట్టుకున్న నియమం ఏమిటంటే గోదోహనకాలం అన్నారు. ఆవు పాలు పెతకడానికి ఎంతసేపు పడుతుందో అంతసేపే ఉండేవాట, వెళ్ళిపోయేవాట. ఆయనతో ఏమైనా పని ఉంటే ఆ లోపు చూసుకోవాల్సిందే, ఉండడం ఇంకా ఆయన. ఎందుకంటే ఆయన ఏమీ ఆశ లేదు, నిస్పృహస్య తృణం జగత్. కోరిక లేనివాడికి ప్రపంచమే గరికపాటి, తీసేయంతే, ఓ గరికతో సమానం, తీసేయంతే. కోరిక లేదు అంతే. మనం అందరము జయించవలసింది ఆ కోరికనే. జయించడానికి మార్గం ఏమిటంటే జయించాలి అనుకోవడం మానేయాలి, అప్పుడు జయిస్తాం. దానికి వ్యాసుడు భారతంలో చెబుతాడు. కోరికను జయించే మార్గం ఏమిటంటే వ్యాసుడు చెబుతాడు, జయించాలనే సంకల్పం మానే జయిస్తాం అన్నాడు. మనం ఎందుకు జయించలేకపోతున్నాం అంటే నేను కోరికను జయించాలనుకుంటున్నానండి, ఇదో కోరిక. అది మానేస్తే ఏం లేదు నీకు, అదో కోరిక అయిపోయింది. ఇప్పుడు దాన్ని జయించడం ఎలాగా? దానికో పథకం, దానికో శిక్షణ, దానికోసం డబ్బు, దానికోసం సంపాదన. అసలు కోరిక నువ్వు ఊరుకుంటే జయించినట్టే, ఊరుకుంటే జయించినట్టే. రమణ మహర్షి ఇలాగే సాయంత్రం వేళ 5 గంటలకి అలా 10 భక్తులు ఎవరో కూర్చుంటే హాల్లో కూర్చుని ఉంటే ఓ పెద్ద ఆవిడ, 70 ఏళ్ళ ఆవిడ వచ్చింది. పాప అప్పుడే బస్సు దిగింది ఆవిడ. వచ్చి అలా ఒగర్చుకుంటూ హాల్లోకి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి నాకేం వద్దు నాయన, మొత్తం వదిలేసి వచ్చాను, నాకేం వద్దు, మోక్షం ఈ నాకేం వద్దు. ఎత్తానమ్మా కూర్చో, ముందు మంచినీళ్ళు ఇవ్వండి ఇవిడికి అన్నట్టు. మోక్షం ఏదో ఆయన ఇచ్చేది, ఇప్పుడు పుచ్చుకునేది అనుకుంది ఆవిడ. అందుకని నాకేం వద్దు నాయన మోక్షం అంటే ముందు అక్కడ కూర్చోవమ్మా అన్నట్ట. కూర్చున్నాక అసలు మంచినీళ్ళు దాకా ఆయన చెప్పేట. ఆవిడ చూడండి ఏముంటుందో, నాకేమీ వద్దు మోక్షం ఇవ్వండి అంటుంది. ఏమీ వద్దంటే మోక్షమే కదా, నేను ఇచ్చేది ఏమిటి అన్నట్ట. మనం ఇంత మాయ చేస్తామండి, మనం మాటలు చాలా మాయ చేస్తాం. మన ముందు నన్నయాది కవులు ఎవరూ సరిపోరండి, మహామాయ మాటలు మాట్లాడతాం. నాకు ఏమీ అక్కర్లేదండి, మా మనవాళ్ళు బాగుంటే చాలు. మరి ఇదేంటి వెనకాల తోక? ఏమీ అక్కర్లేదని మళ్ళీ మనవడెవడో ఏమీ అక్కర్లేదంటే ఇంకా మాట్లాడదు. ఇంకా మరి ఏమీ అక్కర్లేదని అనద్దు. ఇంకా మా మనవాళ్ళు తప్ప నాకేం అక్కర్లేదని చెప్పాలా? చెప్పరు. అక్కడికి మన మహాత్యాగి అనే బిరుదు మనకు కావాలి, అందరూ అనుకోవాలి. నాకు ఏమీ అక్కర్లేదు, వారింటికి కాఫీ పడిపోతే చాలు అంటే అదో కోరిక. పాలవాడు రాడు, ప్రాణం పోతుంది. ఏమీ అక్కర్లేదన్నప్పుడు మరి ఇది కూడా ఉండకూడదు. ఇంకా ఆ స్థాయికి చేరుకోవాలి. అందుకని ఏమీ అక్కర్లేదంటే మోక్షమే ఇచ్చేది ఏమిటి? అందుకని శుకుడికి ఏమీ అక్కర్లేదు కాబట్టి ఎవరిని ఏమీ అడగడు, ఇచ్చినా పుచ్చుకోడు, వదిలేస్తాడు. అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఆయనకి ఎవరితోనూ ఏ బంధము లేదు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి లొంగి ఉండాల్సిన అవసరం లేదు. ప్రలోభము భయము రెండూ లేవు. ప్రలోభం అంటే ఏదో కావాలనే కాంక్ష, ప్రలోభం లేకపోయినానంటే భయం ఉంటుందండి కొంతమందికి. తప్పదు కదా, మనం ఏది కోరకుండా ఉండగలం, భయపడకుండా ఎలా ఉంటాం? పీక తీసేస్తానంటే దానికి కూడా సిద్ధపడాలి. శుకుడు దానికే సిద్ధపడు. తీసేసుకో, ఈ పీక నాదైతేగా, తీసుకో ఎవడికన్నాడు. అంత ధైర్యం మనకుందా? అది వేదాంతం. పోతే పోనీ ప్రాణం ఎవడు, అంతకంటే ప్రాణం పోవడం కంటే ప్రాణం తీయడం కంటే ఎవరు చేయగలిగింది ఏమీ లేదు, అది అందరికీ తెలుసు. అంటే అలా ఆ క్రమంగా ఆ స్థాయికి చేరుకోవాలంటే కర్మకాండ వదిలి జ్ఞాన మార్గంలోకి వెళ్ళవలసిందే, రెండో మార్గం లేదు. అందుకని పరీక్షిత్తుకి శుకుడు ఎందుకు చెప్పవలసిన పరిస్థితి వచ్చింది అంటే, పరీక్షిత్తుకి నారదుడు ఉపదేశం చేశాడు. బ్రాహ్మణ శాపానికి గురైన కథ అందరికీ తెలుసున్నదే కాబట్టి. గురైన తర్వాత ఏం చేయాలి స్వామి, ఏం చేయాలి? నాకు బతకాలని ఏమీ లేదు ప్రత్యేకం, 7 రోజుల్లో వెళ్ళిపోవడానికి నేను సిద్ధమే, అభ్యంతరం ఏం లేదు.
కానీ 7 రోజుల్లోగా సాధించవలసిన జీవిత లక్ష్యాన్ని సాధించాలి కదా. ఇలా అజ్ఞానంతో వెళ్ళిపోమంటారా అంటే వెళ్ళిపోవద్దయా. భాగవత శ్రవణం ద్వారా నీకు గొప్ప జ్ఞానం కలుగుతుంది. కేవలం పారాయణ ఏదో అయిపోయింది అనే విషయం కాదు. ఇక్కడ నైవేద్యం పెట్టడం, పాటలు పాడేయడం కాదు. దాన్ని అవగాహన చేసుకుంటే నీకు ఖచ్చితంగా కలుగుతుంది. నీ వంటి శ్రోత తీవ్రమైనటువంటి కాంక్ష ఉన్నవాడు అవగాహన చేసుకోవడానికి 7 రోజులు చాలు అన్నారు. మనం అది గమనించాలి. భాగవతానికి 7 రోజులు అనేమాట అక్కడి నుంచే వచ్చింది. ఎందుకు 7 రోజులను పెట్టారు అంటే పరీక్షిత్తుకి 7 రోజుల్లో మృత్యు ఉంది కాబట్టి. మన ఎవ్వరికీ 7 రోజుల్లో మృత్యువు లేదండి. అది ముందు మనం గ్రహించాలి. కూడా రేపే ఉందేమో ఎవరికీ తెలియదండి. మనకంటే పరీక్షిత్తు అదృష్టవంతుడు. ఆయనకి మృత్యు ఎప్పుడుందో ఆయనకి తెలుసు. మనకి ఎప్పుడుందో తెలియదు, ఎంతకాలం ఉంటామో తెలియదు. ఇదే మనకి పెద్ద దురదృష్టం. ఎందుకంటే ఇంకా ఉంటాం ఇంకా ఉంటాం ఇంకా ఉంటాం అన్న భావంతో అశ్రద్ధ చేసేస్తాం ఆత్మజ్ఞానాన్ని. ఆయనకి తెలిసిపోయింది కాబట్టి అదృష్టం ఏమిటంటే ఇంకా ఉండం ఖచ్చితంగా. ఇదిగో ఇప్పుడు ఏదో 7 గంటల 10 నిమిషాలు అయింది ఈ రోజున సరిగ్గా. ఇవాళ 11వ తారీఖు సాయంత్రం 7 గంటల 10 నిమిషాలు అయింది. ఇప్పుడు శాపానికి గురైతే ఎవరైనా 7 రోజులనే లెక్క ప్రకారం 18వ తారీఖు సాయంత్రం రాత్రి 7 గంటల 10 నిమిషాలకు పోతాడు. అనగానే అప్పటి నుంచి వాడు ఏం చేస్తాడు, ఇంకా 5 నిమిషాలు కాగానే తగ్గింది 5 - 10 - కౌంట్ డౌన్ మొదలెడతాడు. తయారవక ఏం చేస్తాడు, సిద్ధపడక. 5వ రోజున అనుకోడా 6వ రోజున అనుకోడా. మనం ఎవ్వరూ ఎందుకు అనుకోవట్లేదంటే ఇప్పుడు ఏముంది ఇంకా 40, 50, 60, 70 అనగా అని ఎప్పుడు చేస్తాడు, వీడు పోతాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు అందరూ వచ్చి అంటారు కూడా వాళ్ళు కూడా. ఈ అనుకుంటూ ఉంటే ఏమైనా జారిపోయింది. నిత్యం సన్నిహితో మృత్యు నాతి దూరే నృణాం మృత్యు ఇది వేదాంత డిండిమఖ అవిజ్ఞాతే జన్మ నష్టం విజ్ఞాతే జన్మ సార్థకం నాతి దూరే నృణాం మృత్యు ఇది వేదాంత డిండిమఖ. శంకరాచార్య చెబుతారు డిండిమ స్తోత్రంలో. ఇది తెలుసుకుంటేనే జన్మ సార్థకం, ఆత్మజ్ఞానం పొందితేనే, లేకపోతే నిరర్థకం. తెలుసుకోవడానికి అది ఇప్పుడే తొందర ఏముందండి అంటే నాతి దూరే నృణాం మృత్యు. ఏం దూరంలో ఏం లేదయ్యా. పరీక్షితులకు 7 రోజుల గ్యారంటీ అయినా ఉంది, మనకి 7 నిమిషాల గ్యారంటీ కూడా లేదే. అందులో హైదరాబాదులో అసలే లేదు. అంచేత మనం ఇంకా వెంటనే ఇంకా తీవ్రంగా ప్రయత్నం చేయాలి. అందుకని ఆయన తీవ్ర ప్రయత్నాలను చూసి నారదుడు చెప్పాడు, నువ్వు శుకుణ్ణి పట్టుకో నీకు పని జరుగుతుంది. 7 రోజులు చెప్తా. అందుకని మనం ఏం చేయాలి, 7 రోజుల్లో ఇక్కడ ఏదో అయిపోగానే నేనేదో చెప్పగానే వారు ఏదో పారాయణ చేయగానే పారాయణ ఫలం ఏదో వారికి వచ్చిందమ్మా, ప్రవచన ఫలం ఏదో నాకు వచ్చింది. మీకు అందరికీ సరైనటువంటి ఫలం దక్కాలంటే మీరు ఆ భాగవతాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు 1 గంట సమయం కేటాయించుకుని చదవాలి. ఏడాది పట్టినా మంచిదే, ఆ పని చెయ్యాలి. సొంతంగా చదవాలి. అక్కడ మనం చాలా బద్ధకిస్తాం. అన్ని రకాల రాగద్వేషాలు పెట్టుకుంటాం. ఆశమ్మ బోషమ్మ కబుర్లన్నీ పెట్టుకుంటాం శుభ్రంగా. బంధువుల ఇళ్లల్లోనూ రకరకాల శుభకార్యాలకి అశుభకార్యాలకు కూడా వెళ్ళి గంటలు కూర్చుని వాళ్ళ ఆడపడుచు ఏమిటి, వీళ్ళ మరదలు ఏమిటి, వాళ్ళ తోడుకోళ్ళు ఇంకా ఎందుకు నీళ్ళు వేసుకోలేదు, ఈ దరిద్రపు మాటలన్నీ మాట్లాడతాం కూర్చొని. ఈ జన్మలు మాట్లాడతాం. ఒక్క పుస్తకం చదవం మనం. పుస్తకం చదవమని మా బోటిగాడు ఎవడన్నా చూస్తే మేము చదవగలం ఏంటండి, ఇదో పెద్ద నాటకం. చదవడానికి ఏం నోరు లేదా, కళ్ళు లేవా, అక్షరాలు రావా? జర్మన్ భాషలో ఉన్నాయా, ఉర్దూ భాషలో ఉన్నాయా, తెలుగులో ఉన్నాయి పుస్తకాలు? తప్పించుకోవడానికి మార్గం చూస్తాం. కాబట్టి మనబోటిగాళ్ల కోసమే పురాణాలు రాసేవాళ్ళు చెప్పేవాళ్ళు కొంతమంది ఏం చెబుతారంటే ఏం చదవక్కర్లేదు, భాగవత్ సభలో కూర్చుంటే చాలు. నేను అటువంటి గ్యారంటీ ఇవ్వనండి. 100 జన్మలు నేను చెప్పినా 100 జన్మలు మీరు కూర్చున్నా వచ్చేది ఏమీ లేదు, కంఠశోష తప్ప. మీరు చదివితేనే వస్తుంది, మీరు గ్రహిస్తేనే వస్తుంది, మీరు ఆచరిస్తేనే వస్తుంది. మీ ఇష్టం, తర్వాత నమస్కారం. కనీసం చప్పట్లు కొట్టారు, సంతోషించాను. నచ్చదు ఈ మాట. అబ్బే అలా అనకూడదు, ఇది అయిపోయేసరికి వచ్చేస్తుందని చెప్పాలి. ఇక్కడ ఉంటే చాలు, అయిపోతుంది. ఏం అవ్వదండి అలాగే. నాకే అవ్వదు, మీకెలా అవుతుందండి, అర్థం లేనమాట. నాకు నిజం చెప్పడమే అలవాటు, మళ్ళీ పిలవకపోయినా మంచిదే. నాకే అవ్వదమ్మా, ఇప్పుడు చాలాసార్లు సప్తాహాలు చెప్పాను, ఏం అవ్వలేదు. కలిగే అజ్ఞానం వెనకాల చాపల్యాలు కలుగుతూనే ఉన్నాయి, అజ్ఞానంలో ఉంటూనే ఉన్నాం, బయట పడుతూనే ఉన్నాం, దేవుడు ఫోటో ముందు కూర్చొని ఏడుస్తూనే ఉన్నాం, కనపడలేదు కాబట్టి. ఏమొచ్చేస్తుంది, ఏమి రాదండి. ఎన్ని ప్రవచనాలు విన్నా రాదు. నాయమాత్మా ప్రవచనేన లభ్యక న బోధయా న బహునా శృతేన యమైవేష వృణుతే తేన లభ్యక తస్య స్వాం శరీరం వృణుతే. ఇది ఉపనిషత్తు చెప్పిన మాట. నువ్వు ఎన్ని ప్రవచనాలు విన్నా దొరకదు. నాయమాత్మా ప్రవచనేన లభ్య న బోధయా న బహునా శృతేన. గ్రంథాలు చదివినా దొరుకుతుందని చెప్పలేము, అవకాశం ఉందంతే. తపన నాకది కావాలి, నాది లేకపోతే నేను బతకలేను. ఈ సంసారాలు, సామ్రాజ్యాలు, సమాజాలు ఉన్నా మంచిదే, పోయినా మంచిదే, ఈ క్షణంలో ప్రాణం పోయినా మంచిదే. ఐ వాంట్ గాడ్ అని కూర్చుంటే దొరుకుతుంది. అదంతే.
అదేదో తేలవలసిందే. అలా కూర్చున్నాడు కాబట్టి 7 రోజుల్లో పరీక్షిత్తుకు దొరికింది. ఆ పరీక్షిత్తు కూడా అదృష్టం ఏమిటంటే ఆయన జన్మ ఎటువంటిది అంటే సామాన్యమైన కష్టం కాదండి, కృష్ణుడి కంటే కష్టం అది. కృష్ణుడు కనీసం బయటపడే వరకు ఏ ఆపద లేదు. కృష్ణుడి కంటే ముందు దేవకి గర్భంలో పుట్టిన వాళ్ళకి కానీ బయటపడే వరకు ఏ ఆపద లేదు. బయట పడగానే చంపేయడానికి మేనమామ సిద్ధంగా ఉన్నాడు. పరీక్షిత్తు పరిస్థితి మరీ ఘోరం, కడుపులో ఉండగానే వచ్చింది ఆపద. అక్కడ భగవంతుడు కడుపులో ఉన్న ప్రాణి ప్రార్థిస్తే కాపాడాడే మన్ని కాపాడ్డా. ఎలా ప్రార్థించాడండి? పోతన గారు పద్యాలు రాస్తాడు అద్భుతంగా. వ్యాసుని భావాలను ఎంత బాగా అనువదించాడంటే ఆ మహానుభావుడు. కడుపులో ఉన్న బిడ్డ భగవంతుడిని ప్రార్థన చేయడం అనేది ప్రపంచ సాహిత్యం మొత్తం మీద భాగవతంలో మాత్రమే ఉందండి, భాగవతంలో మాత్రమే ఉంది. ఇంకెక్కడైనా ఉన్నట్టుగా ఇంతవరకు ఎవరూ చెప్పలేదు, నా దృష్టికి రాలేదు కాబట్టి సాహసించి ఈ మాట అంటున్నా. ఇంకెక్కడైనా ఉంటే సంతోషమే. ఆ గ్రంథం కూడా భాగవతం లాంటిదే, దానికే ఉంది. కడుపులో ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువు అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రం వచ్చి అగ్నులు నిప్పులు కక్కుకుంటూ వస్తూ ఉంటే, తల్లి గర్భం మీద పడుతూ ఉంటే ఆ తేజస్సుకి తట్టుకోలేక, అగ్ని వేడికి తట్టుకోలేక బాధపడుతున్నాడు. ఎవరికి చెప్పాలో తెలియక, అసలు ఎవరికి చెప్పాలో అనే జ్ఞానం వచ్చింది ఆయనకి, భగవంతుని ప్రార్థించాలని. కుయ్యిడ శక్తి లేదు ఉదరగోళము లోపలనున్నవాడ, కుయ్యిడ శక్తి లేదు ఉదరగోళము లోపలనున్నవాడ, దిక్కయ్యేది తాననాథనని ఎప్పుడు తల్లి తలంప విందు, దిక్కెయ్యది తాననాథనని ఎప్పుడు తల్లి తలంప విందు, నేడి ఇషువన్నివాయుటకు ఎయ్యది మార్గము, నేడి ఇషువన్నివాయుటకు ఎయ్యది మార్గము, నన్ను బ్రోవనే ఎయ్యగలండు, నన్ను బ్రోవనే ఎయ్యగలండు, గర్భజనితాపదను ఎవడెరుంగు దైవమా, గర్భజనితాపదను ఎవడెరుంగు దైవమా, రాడాజోడ సమస్త భూతములలో రాజిల్లువాడు ఇచ్చటం లేడా, రాడాజోడ సమస్త భూతములలో రాజిల్లువాడు ఇచ్చటం లేడా, పారుని చిత్సరమ్ము తొలగన్ లీలాగతింద్రోచి నాకిడా నేడ భయప్రదానము, పారుని చిత్సరమ్ము తొలగన్ లీలాగతింద్రోచి నాకిడానేడ భయప్రదానము, అతడూహింపన్ నతత్రాతమున్ కాడా, అతడూహింపన్ నతత్రాతముంగాడ, ఎందరిగావడు ఈ ఎడల మత్కర్మంబు తానెట్టిదో, ఈ ఎడల మత్కర్మంబు తానెట్టిదో. ఈ ఆవేదన కడుపులో ఉన్న పిల్లాడికి వచ్చిందమ్మా, మన కడుపులోంచి ఎప్పుడు వస్తుంది? పూజామందిరంలో రావలసిన ఆవేదన ఇది. మందార పూలు ఎట్టామా, చామంతి పూలు ఎట్టామా, ముక్కోటి ఏకాదశినాడు గుళ్ళోకి వెళ్ళామా, ఈ ఆలోచనలు కాదండి ఎంతసేపు. ఎప్పుడైనా మన ఇంట్లో ఉన్న దేవుడు ఫోటో ముందు కూర్చొని కడుపులోంచి ఏడిచామా? ఆవేదన కడుపులోంచి వచ్చిందా? ఎంతసేపు పొట్ట నిండా కోరికలు, ఓ పుట్టలాగా అవన్నీ దేవుడి ముందు పెట్టడం. మన పూజ అంటే ప్రార్థన చెట్ట, కోరికల చెట్ట, డిమాండ్ నోటీస్, నాకు ఇది కావాలి, అది కావాలి. పైగా ఎక్కువ మందికి ఏమిటంటే కనకధారాస్తావం, డబ్బులు ఎన్ని కోట్లు వచ్చినా సరిపోదు. కనకధారాస్తావాన్ని శంకరాచార్య పేదరాల కోసం చదివాడమ్మా. డబ్బు ఉన్నవాళ్ళు చేస్తే పోతాయి, ఉన్నవి పోతాయి చెబుతున్నా మొహమాట పడకుండా చేయకండి. అసలు ఉన్నవాడికి ఎందుకంటే కోట్లు ఉన్నా సరే చేస్తారండి, లేనివాడు చేయమన్నారు దాన్ని. ముందు ఆ ఉన్నదాన్ని సరిపెట్టుకోవడం అలవాటు చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఉన్నవాడే చేస్తే లేనివాడి కోసం చెయ్యాలి, దాన్ని చెయ్యం మనం. శంకరాచార్య ఎవరి కోసం చేశారు? పేద స్త్రీ కోసం చేశాడు, ఆయన కోసం చేయలేదే, ఆయన గురువుగారి కోసం చేయలేదే. మనం మన కోసమే చేస్తాం. ఎంతమంది పేదవాళ్ళు, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు మన కళ్ళ ముందు నాశనం అయిపోతున్నా వాళ్ళ కోసం మనం ఏం చెయ్యం. వాళ్ళ కష్టాలు అసలు పట్టించుకోం మనం.
ఇదే సమదృష్టి ఏర్పరచుకోవడం అంటే ఇదే. వాళ్ళకు వచ్చిన బాధ మనకొస్తే, వాళ్ళ ఇంట్లో వచ్చిన కష్టం మన ఇంట్లో వస్తే ఈ మాత్రం ఆలోచించడానికి కులం కావాలా, స్త్రీ పురుష భేదం కావాలా, ఉన్నవాడు లేనివాడు కావాలా, పెద్ద చిన్న కావాలా? ఈ ఆలోచన మనకు వస్తే అప్పుడు దేవుడు మన ఇంట్లో ఉంటాడు. అప్పుడు అందరినీ మనం అర్థం చేసుకుంటా, పోన్లే నేను చేసుకుంటా, పోన్లే నేను చూసుకుంటా, ఈ మాట వస్తుంది నోటమాట. లేకపోతే అన్నీ తండ్రి కొడుకు భేదం, యజమాని నౌకరు భేదం, గురువు శిష్యుడు భేదం, అన్ని భేదాలు అందరూ చేయించుకునే వాళ్ళే మిగులుతారు, చేసేవాళ్ళు ఉండరు. ఇక్కడ కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఆవేదన, ఈ ఆవేదన మన కడుపులోంచి రావాలి. కుయ్యడ శక్తి లేదు, అరవడానికి కూడా నాకు ఓపిక లేదు, నోరుంటే కదా. ఉదరగోళము లోపల ఉన్నవాడ, మా అమ్మ కడుపులో ఉన్నాను నేను, బయటికి వెళ్ళే శక్తి లేదు, దిక్కేయ్యేది. పోనీ అదేమిటయ్యా తల్లి దిక్కే కదా అంటే, తాను అనాథనని ఎప్పుడు తల్లి తలంపు విందు. మా అమ్మే, మా ఆయన పోయాడు అభిమన్యుడు, నేను అనాథ అయిపోయాను, ఈ పుట్టబోయే బిడ్డ ఏమిటో అప్పుడు కడుపులో పడ్డాడు, వీడిని ఎలా పెంచాలి ఏమిటైనా బాధపడుతుంటే నేను లోపల నుంచి వింటున్నా, మా అమ్మ నన్నేం కాపాడుతుంది, తనే అనాథని చెబుతుంటే అది పరిస్థితి. తాను అనాథనని ఎప్పుడు తల్లి తలంప విందు, దిక్కెయ్యేది. నేడు ఈ ఇషువన్హి వాయుటకు ఏది మార్గం. ఇషువన్హి అంటే అగ్నిబాణం. ఈ బ్రహ్మశిరోనామకాస్త్ర బాణాన్ని, ఈ అగ్ని నుంచి నన్ను ఎవడో తప్పిస్తాడు? నన్ను బ్రోవని ఏ అయ్యగలను? అసలు ఎవడైనా ఉన్నాడా మొత్తం 3 లోకాల్లో మన కాపాడడానికి? ఇక్కడ మన మాట విని, గర్భజనిత ఆపదనెవడెరుంగు దైవమా అన్నాడు. బయటకు వస్తే బజార్లోకి వెళ్ళి కనీసం చేయి చాపుతూ ఉండేలాగా, అప్పుడు వాడు కొంత తెలుస్తుంది మనకేదో బాధలో ఉన్నామని. లోపల కడుపులో ఉన్నవాడు చెయ్యేలా చాపుతాడు, ఇలా ముడుచుకుని కూర్చుంటే ఆ చాపడం తల్లి చాపాలి, తల్లి చాపితే తల్లి చాపింది అనుకుంటారు, లోపల వాడు చాపాడని మనకు తెలియదు. అంటే ఏ అవకాశము లేని శిశువు కూడా మన సంస్కృతి భగవంతుడిని ప్రార్థించే అవకాశం ఉందని ధైర్యం చెప్పింది. అది భారతీయ సంస్కృతి, అది భాగవతం. నోరు లేదు, చెయ్యి లేదు, కాలు లేదు, పిండం ఇంకా ఎంత తయారైందో తెలియదు, 9 నెలలు నిండాయో లేదో కూడా తెలియదు. అటువంటి వాడిని అగ్నిబాణం వచ్చి దహించేస్తూ ఉంటే కూడా నీకేం పర్వాలేదు, నీకోసం దేవుడు ఉన్నాడు అని చెప్పిన ఏకైక ధర్మం హిందూ ధర్మం, ఏకైక మతం హిందూ మతం, ఏకైక గ్రంథం భాగవతం. అంత ధైర్యాన్ని ఇస్తుంది మన సంస్కృతి, మన మతం. హిందువులని ఎందుకు గర్వంగా చెప్పుకుంటామంటే ఎందుకండి ఇంత ధైర్యం ఎవరికుండి? ఏ మతంలో ఉందండి, ఏ ధైర్యంలో ఉందండి? కడుపులో ఉన్న శిశువుని కాపాడడం నీకు కూడా ఉందయ్యా హక్కు, ఏం భాష అక్కర్లేదయ్యా, అలా లోపల భావన ఉంటే చాలు. భావన ఉండడానికి పెద్ద వయస్యం అక్కర్లేదండి. చిన్నపిల్లాడికి కూడా భావాలు ఉంటాయి, వాడు వ్యక్తం చేయలేకపోవచ్చు. మంచిది, నీ భావన చాలు, నీ భావన చాలు, దేవుడు కాపాడుతాడు అని మనకు ధైర్యాన్ని కల్పిస్తోంది మన భాగవతం. అందుకోసం భాగవత సప్తాహం. ఇది విన్నాము అంటే 7 రోజుల తర్వాత ముందు అధైర్యం పోవాలి మనస్సులోంచి. దేవుడు ఉన్నాడు మనకేమిటి, ఏమున్నా సరే దేవుడు ఉన్నాడు మనకేమిటి అనే భావన రావాలి. రాణాజూడ సమస్త భూతములలో రాజిల్లు వాడిచ్చటం లేడా? అదేమిటి నన్ను చూడడానికి రావట్లేదు ఈయన, అదేమిటి లేడా? మరి పసిపిల్లడు కదా, మనకి పెద్దవాళ్ళం, మనకే అనుమానాలు వస్తున్నాయి. 70 ఏళ్ళు వచ్చి అన్నీ చదివాక ఏమనిపిస్తుంది అంటే, ఏదో మన వాడు రాశారు కానీ దేవుడు ఉన్నాడంటారా అని మమ్మల్ని ఇప్పటికే అడిగేవాళ్ళు ఉన్నారు. ఎవరో పాపం 25 ఏళ్ళ వాడు కాదండి, 70 ఏళ్ళ వాళ్ళండి. నమస్కారం, ఇలా ఉన్నారు ఇప్పటికే. ఎందుకంటే ఆ విషయాలన్నీ నాతో చర్చించడం ఆయనకి సరదా, నా టైం అంతా పాడు చేసి. ఇప్పుడు నేను అన్నాను, బాబు మీకు 70 ఏళ్ళకి దేవుడు ఉన్నాడో లేదో అనుమానం వస్తుందంటే, మీరు ఉందంటే ఉందనుకోండి, లేదంటే లేదనుకోండి, ఇక చర్చించకండి ఎవరికంటే, రేపో మాపో పోవచ్చు అని చెప్పేశాను నేను, మొహమాట లేకుండా. అనవసరంగా బుర్రపాడు చేసుకోకండి. మీరు ఏ నమ్మకంతో ఉన్నారో ఆ నమ్మకంతోనే ఉండండి, నాతో చర్చించకండి. ఏం లేదు, ఆయనకి నాతో డిస్కస్ చేయాలి ఇవన్నీ. ఇదో డిష్యూ కష్యూ, నాకు ఇదో దండకి. ఇప్పుడు 70 ఏళ్ళ వాడిని ఒప్పిస్తే నాకు వచ్చేది ఏమిటి ఇక్కడ? ఆయన ఒప్పుకోకపోతే నాకు వచ్చే నష్టం ఏమిటి? అవే మనకు అసలు చర్య మీద ఇష్టం ఉండదండి, చర్చే బాగా ఇష్టం అండి. ఇందుకే మనం జీవితం నష్టపోతాం చాలా. వీ డోంట్ టేక్ ఎనీ యాక్షన్, వీ ఆల్వేస్ డిస్కస్. నాకు కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది, ఎప్పుడు చర్చ చర్చ చర్చ. ఒక గంటలు చర్చిస్తామండి. అది ఉందా అంటే రామాయణంలో ఇది ఉంది, ఉన్నదేదో ఏడవరాదా, అది ఉందో లేదో నీకెందుకు, నువ్వేది ఉందనుకుంటు, ఇది ధర్మం అండి. అతను నువ్వు చర్చిస్తావు ఇక్కడ, రాముడు చేసిన పని ధర్మమో కాదు. నీ స్థాయి ఏమిటి, నువ్వేం చదివావు? రాముడు కనీసం ఏకపత్ని వ్రతుడు, మనకు అదేనా తగులుడిందా? మనం రాముడిని విమర్శిస్తాం, సీతను విమర్శిస్తాం, హనుమంతుడిని విమర్శిస్తాం, వాల్మీకిని విమర్శిస్తాం. అసలు మనం విమర్శించిన వాళ్ళెవరు? మన్నే మనం విమర్శించుకోవట్లా, ఊళ్ళో వాళ్ళందరూ తిడుతున్నారు.
ఈ ధోరణి నుంచి ముందు బయటపడాలి. చర్చలు, వాదోపవాదాలు, ఇది ఉందా లేదా, ఇది ప్రక్షిప్తమా నిక్షిప్తమా, ఈ చర్చలు కాదండి. అసలు ఏది ఉంది అనుకుంటూ నువ్వు నమ్ముతున్నావో అది మంచో చెడ్డ నువ్వు తెలుసుకున్నావా? మంచి అయితే చెయ్యి, చెడ్డ అయితే చెయ్యకయ్యా. రాముడో కృష్ణుడో ఎవరైనా చేయనివ్వండమ్మా. ఆ పని మంచిది కాదని మీకు అనిపిస్తే మీరు చేయకండి, మంచిది అనిపిస్తే చేయండి. మంచిదో కాదో మనమే వాళ్ళమంటే చర్చించడానికి. రామకృష్ణాదుల శీలాలను మనం నిర్ణయిస్తామా? మనకి ఏం తెలిసే నిర్ణయిస్తాం? ఏం చదివామని? మనకి ఎంతసేపు ఈ మేధాశక్తి, ఓ ఘర్షణ ఘర్షణ ఘర్షణ. ఈ ఘర్షణతోనే వీడు ప్రాణం పోతుంది. పసిపిల్లాడు ఎంత ఆనందంగా లోపల ఉన్న కడు పసిపిల్లాడు అనడానికి కూడా లేదు, పసిగుడ్డు వాడికి ఎన్ని నెలల్లో వాడికే తెలియదు. సమస్త భూతములలో రాజిల్లు వాడిచ్చటం లేడా? సర్వభూత హృదయాంతరవర్తిని అనేటువంటి భగవంతుడు ఇక్కడ మాత్రం ఉండడా? మా అమ్మ కడుపు ఏమైనా మినహాయింపు ఆయనకి? ఏదో కొన్ని చోట్ల ఫోన్లు పనిచేయవని జోన్ అంటారు, స్పెషల్ జోన్, అక్కడ ఫోన్లు పనిచేయట. అలాగే అమ్మ కడుపు ఏమన్నా తల్లి భగవంతుడు రాని జోన్ అది? అదేమి లేదు కదా. ఇదేమిటిది? ఎంత నమ్మకం ఉండే ఆయనకి? సమస్త భూతములలో రాజుల్లో వాడు ఇచ్చటం లేడా? అయితే మరి ఉంటే పారుని చిచ్చరమ్ము దొరగన్ లీలాగతింద్రోచిన కీడా నీడ భయప్రదానము. ఈ బ్రాహ్మణుడు వేసినటువంటి సత్వగుణంతో ఉండవలసిన బ్రాహ్మణుడు రజోగుణం కూడా దాటి తమోగుణంలోకి వెళ్ళిపోయాడు. ఈ అశ్వత్థామ పాండవ వంశం నాశనం చేయడమే నా లక్ష్యమని దుర్యోధనుని యొక్క బోధ వల్ల ఈయనకేం ప్రయోజనం లేకపోయినా సరే ఈ పనిలోకి దిగాడే. ఈయన చిత్సరమ్ము, ఇందాక చూడండి పోతన గారి పదప్రయోగం ఇషువన్హి అన్నాడు సంస్కృత పదాలు ఉపయోగించి. ఇక్కడ చిత్సరమ్ము అన్నాడు. చిచ్చు అంటే అగ్ని, అమ్ము అంటే బాణం, చిత్సరమ్ము అంటే అగ్ని బాణం. ఇషువన్హి అన్నా కూడా అగ్ని బాణం. అక్కడో పదం వాడాడు, ఇక్కడో పదం వాడాడు. ఎందుకని భాగవతం చదివితే విద్యార్థుడికి భాషాశక్తి పెరుగుతుంది. ఎంతసేపు ఒక్కటే పదం పట్టుకుని వేలాడడం కాదు, 10 పదాలు ప్రయోగించగల కవి అంటే అది భాష పండితుడంటే. ఇషువన్నీ అంటే ఇషువు అంటే బాణం, అలాగే అమ్ము అంటే బాణం. బాణములకు పర్యాయ పదములు ఇషువు, అమ్ము, కాండము, ఇలా ఏవో శరము కొన్ని ఉంటాయి. ఈ 10 పదాలు తెలుస్తే మహాకవుల యొక్క ప్రయోగాలు అలా ఉంటాయి. ఎంతసేపు ఒకటే పదం వాడరు, పాడిందే పాడరా పాచిపాళ్ళ దాసరే. రకరకాల పదాలన్నీ ఎందుకు వాడతారు అంటే భాషాజ్ఞానం పెరగాలి కదా. అందుకని చిత్సరమ్ము తొలగం లీలాగతింద్రోచన కీడానీడ అభయప్రదానము. ఆయన నాకు అభయప్రదానం చెయ్యడా అని అప్పుడు కూడా అనుమానం వస్తుంది. చెయ్యడేమో అంటే ఎందరిగా వాడు వెంటనే సమాధానం. మనకంటే గొప్ప మేధావండి ఈ పసిగుడ్డు. అంతటా ఉన్నవాడు ఇక్కడ లేడా అంటే అంతటా ఉన్నవాడు ఇక్కడ ఎందుకు ఉండడు అని ఆయనే సమాధానం చెప్పుకున్నాడు. ఎవరితోనో చర్చించలేదు, వాట్సాప్లో గ్రూప్ పెట్టి చాటింగ్ చేయలే. ఇక్కడ లేడా అంటే అంతటా ఉన్నవాడు ఎక్కడెందుకు ఉండడు అని ఆయన సమాధానం చెప్పుకున్నాడు. ఇప్పుడు నన్ను రక్షించడా అంటే ఎందరిని రక్షించలేదు. ఎన్ని కథలు విన్నాం పూర్వం. పరీక్షిత్ ఎప్పటివాడు ద్వాపరయుగం చివరలో, అంతే కదా, ద్వాపరయుగం చివరిలో. మరి రామాయణ కాలం, అంతకుముందు కృతయుగం కాలం అంతెందుకండి. ఈ ద్వాపరయుగంలోనే పరీక్షిత్తు బొడ్డానికి ఎన్నో ఏళ్ల ముందు వీళ్ళ మామగారు ద్రౌపదీదేవిని రక్షించలేదా? తన నాయనమ్మనే స్వయంగా రక్షించాడు కదా. ద్రౌపదీదేవి ఏమవుతుంది? పరీక్షిత్తుకి అభిమన్యుడికి తల్లి అవుతుంది. అంటే ఈయనకి నాయనమ్మే కదా. మా మామను రక్షించిన వాడు నన్ను రక్షించడా? అంచేది ఎందరిగా ఆవడు. ఆ కథలేవో తోస్తున్నాయి, జన్మాంతర సంస్కారం వల్ల అవి తోస్తున్నాయి. ఎందుకని అలా చాలా విన్నామే. ప్రహ్లాదుడిని కాపాడేట, కుచేలుణ్ణి కాపాడేట, వాళ్ళందరినీ కాపాడినవాడు నన్ను కాపాడ్డా అని మళ్ళీ ఏమంటున్నాడంటే ఈ ఎడల మా కర్మంబు తానెట్టు. దేవుడు కాపాడాలన్నా కర్మ కలిసి రావాలంటారు. అంచేత మన పనులు బాగుండవలసిందేనండి. దేవానుగ్రహం మన మీద కలగాలన్నా ఊరికే కలగదండి. ముందు మన చిత్తశుద్ధి ఏర్పడవలసిందే, మన పనులు బాగుండవలసిందే. మన ప్రవర్తన మార్చుకోకపోతే దైవానుగ్రహం కూడా కలగదు. శారదామాత, రామకృష్ణ పరమహంస సతీమణి శారదామాత తన జీవిత చరిత్రలో చెబుతుంది ఒక మాట. భగవంతుడు అనుగ్రహించినా కూడా దిక్కుమాలిన మనస్సు అనుగ్రహించకపోతే మనలో ఏ మార్పు రాదు అంది ఆవిడ. ఆ మనస్సు మీద అంత దృష్టి పెట్టాలండి మనం. భగవంతుడు ఏదో వచ్చి డామ్ అని మార్చేస్తాడో అనుకోదు. అలా మార్చాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆయన చేయగలడు కానీ చెయ్యడు. ఏం పని నువ్వు అడగకుండా ఎందుకు చేస్తాడు? ఒక క్షురకర్మ చేసి ఆయన ఒక ఆయనకి క్షురకర్మ చేస్తూ పని చేస్తూ అడిగాట, ఏమంటే మీరు బ్రాహ్మణులు కదండి, బాగా చదువుకున్నారు కదండి, నాకు ప్రశ్నకి సమాధానం చెప్పడానికి మెడ మీద కత్తి పెట్టి అడిగితే చెప్పక ఏం చేస్తాడు ఈ బ్రాహ్మణుడు? మెడ మీద కత్తి పెట్టినప్పుడు అడగమంటే బాబు ముందు కత్తి తీరా చెబుతా అన్నట్టు. ఏమిటి అడగమంటే దేవుడు ఉన్నాడా అండి అన్నట్టు. వాడికి అదే చర్చ. అదేమిట్రా బాబు మెడ మీద కత్తి పెట్టి దేవుడు ఉన్న, మేము బ్రాహ్మణంరా బాబు, దేవుడు లేకపోతే మేము ఎక్కడ ఉన్నాం అసలు? బెబ్బే అదేం లేదబ్బాయి, అలా అనుకోకు, దేవుడు ఉన్నాడు. ఉంటే ఏంటండి ఇంతమంది, ఇంత అనాథలు, ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, అంతమంది చచ్చిపోతున్నారు, ఏ ఊళ్ళో మన నుంచి దిక్కు మొక్కు లేదు, అక్కడ ఏదో వ్యాధి అంటే ఏం చేస్తున్నాడండి దేవుడు అన్నట్టు. ఇంతమందిని కాపాడద్దా అండి?
అంటే ఆయన అన్నాడు, బాబు ముందు ఇది కానీ, ఈ పని కానీ ముందు నన్ను కాపాడు, ముందు నువ్వు దేవుడి మాట ఎలా ఉన్నా, సాయంత్రం 4ంటికి రా, నీకు చెప్తా అన్నాడు. ఈయన వెళ్ళాడు శుభ్రంగా. సాయంత్రం 4ంటికి ఆయన స్నానం చేసి ఇచ్చాడు. ఈయన సరదాగా కాలువ గట్టుకు బయలుదేరాడు వ్యాఖ్యాలకి అతను తీసుకుని వెళ్తుంటే దారిలో చాలామంది కనపడతారు కదా, ఎదురొస్తూ ఉంటారు కదా. సరే, ఆడవాళ్ళు అలా అట్టు పెట్టండి, మగవాళ్ళే చాలామంది జుట్టు పెరిగిన వాళ్ళు, గడ్డం పెరిగిన వాళ్ళు కనపడుతున్నారు. వెంటనే ఇతను అన్నట్ట, నువ్వు పెద్ద ఊళ్ళో పెద్ద మంగళవి కదా, వీళ్ళందరికీ ఇంతమంది గడ్డం పెరిగింది, జుట్టు పెరిగింది, నువ్వు వీళ్ళందరికీ క్షవరం ఎందుకు చేయలేదు, ఏం చేస్తున్నావు ఊళ్ళో అన్నట్ట. అదేంటండి, నాకేం పని ఇది అంటే, పొద్దున్న కత్తేసుకుపోయి అందరినీ ఎక్కుతూ ఉంటాం ఇలాగా, ఇప్పుడు రావాలి కదండి, అడగాలి కదండి, డబ్బులు ఇవ్వాలి కదండి. మరి ఆయన నీకు మంగళవాడికి నీకు ఇన్ని నియమాలు ఉంటే మహావిష్ణువుకి ఎన్ని నియమాలు ఉంటాయి అన్నట్ట. నీవు చేసే పని కులవృత్తి నువ్వు చేయాలంటే నిన్ను అడగాలి, నీ ఇంటికి రావాలి, లేదా నిన్ను పిలవాలి, నీకు డబ్బులు ఇవ్వాలి, నీ ముందు తల వంచాలి. వెంకటేశ్వర స్వామి ముందు వంచకపోయినా సరే ఇక్కడ వంచాల్సిందే, లేకపోతే కుదరదు. అంత చేస్తే కానీ నువ్వు క్షవరం చేయవు కదా. మరి దేవుడు లోకుగా ఉన్నాడా? ఏమీ లేకుండా గుళ్ళోంచి వచ్చి పొద్దున్నే అందరినీ కాపాడమే నా పనులు కూర్చుంటాడా? అంచేతన పరీక్షిత్తు చెప్పింది నిజం. మన దేవుడు కాపాడాలి అంటే మన ముందు మన ప్రవర్తన బాగుండాలి. మనం చేసే పనులు ఈ ఎడల మా కర్మంబు అంటే ఆ పూర్వజన్మ కర్మ కాదండి, ఇది ఈ జన్మలో కర్మ బాగున్నా చాలు కాపాడుతాడు. మనం చేసే వంకర పనులన్నీ మనం చేసేస్తూ అక్రమ సంపాదన అక్రమంగానే సంపాదిస్తూ అన్ని రకాల పనులు ఎగ్గొట్టేస్తూ వీలైనంత కల్తీ చేసేస్తూ, నేను సప్తాహం చేయించేసానండి, డబ్బులు ఇచ్చేసానండి, పుస్తకాలు అమ్మేశానండి, కొనేసానండి, కావాలంటే దేవుడికి ఇవన్నీ తెలుసు, నువ్వు ఇవన్నీ ఎక్కడి నుంచి సంపాదించావో తెలుసు, కాపాడ్డావు. ఇదే మనం గ్రహించి నేర్చుకోవలసింది పరీక్షిత్తు జీవితం నుంచి. ఇక్కడే మనం ఒక్క పోలిక తెలుసుకోవాలండి. ఆ పరీక్షిత్తును భగవంతుడు కాపాడాడు, అందరికీ తెలుసు. నారాయణాస్త్రం వచ్చి బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని పరిహరించింది, దాంతో పరీక్షిత్తు కాపాడబడ్డాడు. అలా పెరిగిన పరీక్షిత్తు మళ్ళీ చూడండి, మనిషి అజ్ఞానంలో పడ్డ కడుపులో ఉండగా ఇంత జ్ఞానంతో భగవంతుడిని ప్రార్థించిన వాడు తర్వాత ఎప్పుడో 30 ఏళ్ల వయస్సు వచ్చాక వేటకెళ్ళి అక్కడెవరో మౌనంలో ఉన్న మహర్షి పిలిస్తే పలకలేదని అహంకారానికి లోనై చచ్చిన పావున ఆయన మెళ్ళలో వేశాడంటే మనస్సు ఎంత మోసం చేస్తుందో ఆలోచించండి. మనస్సు దుర్మార్గమైంది, మనస్సు నిరంతరం గమనించాల్సిందే. అందుకే భగవంతుడు అనుగ్రహించిన మనస్సు అనుగ్రహించకపోతే చేసేదేం లేదు. మనం ఆ మనస్సు అనుగ్రహించడం మన చేతుల్లో ఉంది, దేవుడి చేతుల్లో లేదు. మన మనస్సు మనది, దేవుడిది కాదు అది. అంటే మన మనస్సు ఎలా ఆలోచిస్తోంది అని మనం నిరంతరం గమనించుకోవలసిందే. కొంతమందిని మనం ప్రశ్నిస్తుంటే ఎవరిని కనపడగానే, ఏమండే మీ అబ్బాయికి పెళ్లి కుదిరిందా అంటాం. అసలు ఆ కుదిరిందా అని అడగడంలోనే మన లోపల ఉద్దేశం ఏంటో తెలుసుండి, కుదరకపోతే బాగుండు. కుదిరిందనే వార్త ఆశించి మనం అడగమండి. దయచేసి నిష్కల్మషంగా ఆలోచిద్దాం. మాటిమాటికి అడుగుతామండి. కుదరలేదని మనకు తెలుసు. ఎందుకు అడుగుతున్నామమ్మా? వాళ్ళు కుదరలేదని కుళ్ళిపోతూ ఉంటే మనకు ఆనందంగా ఉంది. ఇక్కడ కుదరదు, వాళ్ళ అబ్బాయికి అయిపోయింది, అది మా వాడికి అయిపోయింది. అదృష్టం అన్నమాట. ఇక్కడ ఇప్పుడు అయిన వాడు అదృష్టవంతుడు, కాని వాడు అదృష్టవంతుడు చరిత్ర నిర్ణయిస్తుంది. కానీ మన దృష్టి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు కుదరలేదనే చెప్పాలి, వాళ్ళు బాధపడుతూనే ఉండాలి. మన అలా సంప్రదిస్తూనే, ముఖ్యంగా బంధువర్గంలో ఉంటుందండి ఇది, స్నేహితుల్లో ఉండదండి, బంధువర్గంలో ఉంటుంది. ఇలాగ ఆలోచిస్తారు వాళ్ళు, అలా దిగజారిపోయి ఉండాలి. అలాగా కుదరదు, అలా ఉండకూడదు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే వాళ్ళ ఇంట్లో ఏదో కుళ్ళు జరుగుతూ ఉండాలి, మనం చెప్పుకుని ఆనందిస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మన బంధువులు, అది పాపం. ఇదే అంతరంగం అంటే ఇది. మనం మనస్సుని ఇంత కొండబెట్టుకున్న తర్వాత మనకి భగవంతుడు ఏం చేస్తాడండి? మన కర్మ అంటే ఇదే కదా, ఇది మారట్లేదే. సరే, ఇది జరిగిందా, మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా అని అడిగే ముందు రావాలి అని మన మనస్సు కోరుకుంటుందా? కోరుకున్నప్పుడు అడగద్దు దయచేసి. వాళ్ళ బాటలు వాళ్ళు పడతారు, మనకెందుకండి? ఆడపిల్లకి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారండి, వాళ్ళ పాటలు వాళ్ళు పడుతున్నారు. 4-5 ఏళ్ళు ఏది కుదరలేదు. వాళ్ళు కనిపించినప్పుడు అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందా? కుదిరితే చెబుతారు కదమ్మా, ఎందుకు అడుగుతావు? అడిగి అడిగి గుచ్చి గుచ్చి ఏడిపించడం మనకి ఎంత ఆనందమో, పైశాచిక ఆనందం. ఇంగ్లీష్లో దీన్నే శాడిజం అంటారు. ఈ వ్యాఖ్యానాలు మానుకుంటే సప్తాహాలు కూడా అక్కర్లేదండి, వెంటనే మన మనస్సు మారుతుందండి. ఏది లేదో దాని గురించి మనం అడగకూడదు, ఏది ఉందో దాన్ని ప్రశంసిస్తే అప్పుడు మనకి భాగవతం అర్థమైనట్టు లెక్క. పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర పిల్లల గురించి మాట్లాడండి, లేని వాళ్ళ దగ్గర మాట్లాడద్దు. పెళ్ళి అయిన వాళ్ళ దగ్గర పెళ్లి గురించి మాట్లాడండి, కాని వాళ్ళ దగ్గర మాట్లాడద్దు. వాళ్ళకి తెలుసు చేసుకోవాలని. నువ్వు చెప్పినంత మాత్రాన్ని నేను తొందరపడి చేసుకోడు, నువ్వు చెప్పకపోతే ఆగడు.
వ్యాఖ్యానించడంలోనే, ప్రశ్నించడంలోనే మనకు ఒక పైశాచిక ఆనందం ఏమిటంటే వాళ్ళు కుదరకుండా ఉండాలి, వాళ్ళు దుఃఖపడాలి. ఈ బుద్ధి మనం మార్చుకోకుండా శ్రీ మహావిష్ణువుని వచ్చి మార్చమంటే ఆయనకేమిటి పని? బుద్ధి నీదా ఆయనదా? ఈ ప్రయత్నం కూడా మనం చేయమండి, తోసేస్తాం అలాగా. అందుకే మనకి ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని జన్మలు ఎత్తినా రాదండి. మోక్షం పక్కనట్టండమ్మా, మనశ్శాంతి లేదు. ముందు మోక్షం పక్కనట్టండి. మనశ్శాంతి లేదు, జీవితంలో వేరే ఏమీ అక్కర్లేదండి. కోట్ల రూపాయలు అక్కర్లేదు. నన్ను అడిగితే ఆత్మజ్ఞానం కూడా అక్కర్లేదు. 2 సుఖాలు ఎవరికైనా ఉంటే వాడికి నేను పాదాభివందనం చేస్తానండి. 2 సుఖాలు, చాలా మామూలు సుఖాలు, నేను చెప్పేవి గొప్పవి కాదండి. ఒకటి తిన్నది వెంటనే అరగడం, రెండోది పడుకోగానే నిద్ర పట్టడం. ఈ 2 ఉన్నవాడికి నమస్కారం. పడుకోగానే 2 నిమిషాల్లో గుర్రెట్టి పడుకున్నాడు అంటే నా దృష్టిలో వాడే వేదవ్యాసుడు, వాడే అదృష్టవంతుడు, ఇంకెవరు లేరు. ఏం తిన్నా సరే, రాళ్ళు తిన్నా సరే వాడికి అరిగిపోయి మళ్ళీ రాత్రికి ఏమిటి అని అడుగుతున్నాడు అంటే అంతకంటే అదృష్టవంతుడు లేడు. ఈ పాటి సౌఖ్యం కూడా మనకి లేదే. తిన్నది అరగడం లేదు, 16 బిళ్ళలు వేసుకుంటే కానీ. రాత్రి ఏదోలా ఉందని పొద్దున్నే మాట్లాడుతున్నామే. పడుకోగానే 5 నిమిషాలు కాదండి, 5 గంటలైనా నిద్ర పట్టట్లేదండి. దొల్లి 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 తెల్లారితే ఏమవుతుందో, వాడికి ఏమైందో, వీడికి ఏమైందో, అర్ధరాత్రి కూడా ఇదే ఆలోచనలు. పెంచుకున్న మమకారాలు, పెంచుకున్న బంధాలు, పెంచుకున్న రాగద్వేషాలు, కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలతో కుళ్ళిపోతున్నామే నిద్రపట్టక. ఇవి ఏం చేస్తే మనిషిని, అందుకని పరీక్షిత్ అంతటి వాడు కడుపులో ఇంత ప్రార్థన చేసిన వాడు, మీరు ఆలోచించండి, పెద్ద అయిన తర్వాత ఎలా ఉండాలి? ఎందుకు లేడు? మనసు పక్కదారి పట్టేసింది, చూసుకోలేదు పెద్ద మనిషి. అంటే చిన్నప్పుడెప్పుడో విష్ణువు కాపాడాడు కదా అని ఇక జీవితం అంతా ఆయన ఏమన్నా బాడీగార్డ్, వాచ్మెన్నా? నువ్వు ఎడవలసిందే, మనం ఏడిపోదాం, మనం ఎడవలసిందే. ఏడిచాడు, చచ్చాడు. ఈయన అడవులకు ఎడతాడు. అక్కడేదో మహర్షి, అక్కడికి ఆయన మౌన దీక్షలో ఉన్నాడు. మౌన దీక్ష అర్థం కావట్లేదా? ఇంకా మళ్ళీ చచ్చిన అంటే అహంకారం, నేను మహారాజుని పిలిస్తే పలకడా? మరి ప్రార్థనలన్నీ ఏమయ్యాయి? విష్ణుభక్తి అంతా ఏమైంది? పోయింది. ఆ అహంకారపు ఛాయ ఎప్పుడు ప్రవేశిస్తుందో ఆత్మజ్ఞానం పక్కకి వెళ్ళిపోతుందండి. 4 గడ్డి పరకలు మీద పడ్డాయి అంటే అక్కడున్న వజ్రపు ఉంగరం కూడా మనకు కనపడదమ్మా. రోడ్డు మీద ఎవరన్నా వజ్రపు ఉంగరం పారేసుకొని ఉండొచ్చు, తెలీదు. మనకు అది కనపడాలంటే దాని మీద దుమ్ము కప్పబడకూడదు. దాని మీద కొంచెం దుమ్ము పడి 2 గడ్డి పరకలు పడ్డాడు, లోపల వజ్రపు ఉంగరం ఉన్నా మనకేం కనపడదండి. ఆత్మ అంతే, లోపల వజ్రపు ఉంగరం. మన మమకారాల అహంకారాలనే గడ్డి పరకలు దాని మీద పేర్చినంతకాలం అది మనకు కనపడదు. ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందడానికి నిజానికి చెప్పాలంటే యోగ వాసిష్టం ప్రకారం మనం చెయ్యాల్సిన పని కూడా ఏం లేదు, తొలగించుకోవడమే. గడ్డి పరకలు తీసే, ఇంకేం వద్దు. నా, నేను, నాది, ఈ రెండే గడ్డి పరకలు, ఎక్కువ కూడా లేవు. 2 పరకలు, 1 నేను, 2 నాది. అహం మామ తీసేయి. ఆ మాటల్లో ఎప్పుడు నేను వస్తుందో, నాది వస్తుందో ఎక్కువ రాకుండా ఉంటే చూసుకుంటే చాలు. అంతే, అక్కడ అవే పెరిగిపోతున్నాయి ఇక్కడ. అందుకే పరీక్షిత్తు మాయలో పడ్డాడు, శాపానికి గురయ్యాడు. ఇక్కడ కూర్చున్న కానీ పరీక్షిత్తు కొంతవరకు అదృష్టవంతుడు కంసుడి కంటే. భాగవతంలో మరో పాత్ర, శ్రీకృష్ణుడికి స్వయంగా మేనమావ. ఈయన ఇంకా దూరపు చుట్టం. ఉత్తరాభిమన్యులు ఇది దూరపు చుట్టాలు కదా నిజానికి. ఏదో మేనల్లుడు భార్య, మేనల్లుడు కొడుకు, అంతే కదా. ఇది దూరపు చుట్టం. ఆయన ఇంకా బాగా దగ్గర చుట్టం కదా. కంసుడు స్వయంగా మేనమావ. పరీక్షిత్తుకి 7 రోజుల ముందు తెలిసింది మృత్యు వస్తుంది. కంసుడికి 16 సంవత్సరాల ముందు తెలిసింది. చాలా వెల్ ఇన్ అడ్వాన్స్ అంటారు ఇంగ్లీషులో. 16 ఏళ్ల ముందు. ఎందుకని దేవకీదేవిని ఆయన అత్తారింట్లో దింపడానికి వెడుతున్నప్పుడే ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రత్యేక వార్తా ప్రసారం. కంస, చెల్లెల్ని అతిగా ప్రేమిస్తున్నావు, ఎవరు నువ్వు అతిగా ప్రేమిస్తావో వాళ్లే నిన్ను ముంచేయడం ఖాయం. అందుకని ఈవిడ గర్భాన 8వ గర్భాన పుట్టబోయేవాడు నీకు సంహారకుడు అవుతాడు. ఇంతటితో ఈ వార్తా ప్రసారం సమాప్తం అయిపోయింది. స్పెషల్ బులెటిన్. ఆకాశవాణి, రాకాశవాణి. మన మమకారాలు ఎలా ఉంటాయి చూడండి. అన్నా చెల్లెల మధ్యలో ఎంత గాఢమైన ప్రేమ ఉంటుందండి. ఒక్కసారిగా తెగిపోయిందండి కంసుడికి. ఒక సారథినిచ్చి పంపితే సరిపోయేదానికి నా చెల్లెలు నేనే దింపుతాను స్వయంగా అని చీర సారే వెనకాల శుభ్రంగా 16 పెట్టి డబ్బాల నిండా అరిసెలు, 36 డబ్బాల నిండా మినపసోను ఉండాలి, అన్నీ 2 లారీలు ఎస్ఆర్ఎంటీ సర్వీస్ చేసుకుని బయలుదేరిన పెద్ద మనిషి దారిలో ఆకాశవాణి ఒక్క మాట చెప్పేసరికి కత్తి తీశాడు. ఇది మనిషికి తన మీద తనకుండే ప్రేమ, తన శరీరం మీద తనకుండే వ్యామోహం. ఏ బంధాన్ని నమ్మవలసిన అవసరం లేదండి, భగవద్బంధాన్ని తప్ప. అది మనం గ్రహించాలి. ఏ బంధం ఎప్పుడైనా మన మీద కత్తి దూయచ్చు. కావాలంటే రోజు పేపర్ మానకుండా చదవండి, అన్ని బంధాలు వదిలిపోతాయి.
పేపర్ చదవాలి ఖచ్చితంగా. నేను చదువుతాను ఖచ్చితంగా. ఎంత పెంట వార్తలున్నా ముందు ఆ పెంట వార్తే చదువుతా. ఎందుకంటే ఇంత దగ్గర బంధం కూడా మోసం చేస్తుందని మనకు తెలియాలి కదా. తల్లి మోసమా, తండ్రి మోసమా, భార్య మోసమా, భర్త మోసమా, పిల్లలు మోసమా, తల్లి పిల్లల్ని మోసమా, ఇంక మోసం చేయనివాడు వాడండి శ్రీకృష్ణ పరమాత్మ తప్ప. ఇది అర్థం కావాలంటే దినపత్రిక చదవాలమ్మా భాగవతం కంటే ముందే. ముఖ్యంగా హత్య అవే చదవండి, ఏం పర్వాలేదు. చదవక ఎప్పటికో ఒకసారి విరక్తి వస్తుంది, ఇంక వదిలేయండి. తెలుసుకున్నాక, తెలుసుకోకుండా కుదరదు. మళ్ళీ మన ఇంట్లో జరగచ్చో రేపు అదే వార్త. నేను ఈళ్ళే స్వర్గలోకం కాదు, ఇక్కడ స్వర్గంలో కూడా జరిగాయి ఆ మాట. అంటే వార్తలు ఎందుకు చదవాలంటే కాలక్షేపానికి కాదండి, ఇందుకోసమే. మన ఇంట్లో జరగదనేమిటి, నేనెవరినో ఇలా చేయననేమిటి, నేనే మోసం చేయొచ్చు, నన్నే మోసం చేయొచ్చు. అప్పుడు సహజమైన వైరాగ్యం వస్తుంది. ఎవరితోనూ చర్చించక్కల, దీనికి ఎంత ఘోరమో అని నోరెప్పక్కల, 2 దోమలు పోతాయి నోట్లోకి. మనకు తెలుసు కదా ఘోరమని, ఇంకెవరితో చెప్పేది ఏమిటి. మానవ బంధాలంటే ఇంతే, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఆర్థికంగా అవసరం కూడా, అవసరాలను బట్టి అన్ని బంధాలు. అవసరాలు తప్పితే ఆత్మీయతలు అనేది పెద్ద నమ్మవలసిన విషయం కాదండి. ఆత్మీయత కూడా ఒక అవసరమే సరిగ్గా ఆలోచిస్తే. ఆయన లేనిదే నేను ఉండలేను అని అంటున్నారంటే ఆడైనా మగ, అది కూడా ఒక అవసరమైందనమాట. ఆ అవసరం కోసం మనం ప్రేమిస్తున్నారు అంతే, ఇంకే అది కూడా అవసరమే. అది నేను లేనిదే ఉండలేనడం కూడా అవసరమే. ఎవరైనా ఉండవలసిందే, ఎంతకాలమైనా ఉండవలసిందే ఆత్మ ఒక్కటే. ప్రపంచ సృష్టి అంతా ఉన్నది అది ఒక్కటే, అది గ్రహించడమే అంతే, ఇంక రెండో మాటలేదు ఇక్కడ. ఆ కంసుడికి ఆ భావన లేక 16 ఏళ్ల ముందు అని ఎందుకన్నాము అంటే, 8వ గర్భంలో పుట్టినవాడు అని అంటే 8 మంది పుట్టాలి కదా. పైగా పుట్టినవాడికి 8 ఏళ్ళు దాటాక అని చెప్పాడు, 9వ ఏడు వచ్చాక అన్నాడు. అష్టమ గర్భంలో పుట్టినవాడు అష్టమ సంవత్సరంలో చంపుతాడు అని అంటే, ఈ పుట్టడానికో 8 ఏళ్ళు, ఆయనకో 8 ఏళ్ళు రావాలి అంటే 8, 8, 16. ఇంకేం మరి ఎన్ని భాగవతాలు వినొచ్చు, ఎంతమంది కాళ్ళు పట్టుకోవచ్చు. ఈయనకి ఆలోచన రాకపోగా ఏం చేశాడు, మొత్తం జైలు దగ్గర కూర్చుని కాపలా కాచాడు. ఎంతకంటే దౌర్భాగ్యుడు ఎవడు ఉంటాడు. పైగా 8వ వాడు చంపుతాడు అంటే మొదటి వాడి దగ్గర నుంచి మొత్తం మొదలెట్టాడు. ఎందుకైనా మంచిది. అక్కడికి ముందు వదిలేశాడండి, ముందు 6గురిని వదిలేశాడండి పాపం. కంసుడు గొప్ప తత్వవేత్త, అవన్నీ మాట్లాడడానికి నాకు ఇప్పుడు సమయం కాదు. కంసుడు, జరాసంధుడు, హిరణ్యకశిపుడు. కంసుడు, జరాసంధుడు, హిరణ్యకశిపుడు వీళ్ళు భాగవతంలో బ్రహ్మజ్ఞానులండి. మొహమాటమే లేదు, బ్రహ్మజ్ఞానుల కింద లెక్క. వాళ్ళు చేసిన పనులన్నీ తెలిసే చేశారు. 6గురిని వాడు వదిలేశాడు, చంపలేదు. వదిలేసిన తర్వాత నారదుడు వచ్చి ఏం 6గురిని వదిలేసామని అడిగాడు. దేవకార్య సముద్యత, దేవతల ప్రణాళిక నడవాలంటే నారదుడు, వ్యాసుడు లాంటి వాళ్ళు మధ్యలో వచ్చి కాస్త మాట అంటూ ఉంటారు. వ్యాసుడైతే సలహా ఇస్తాడు, నారదుడు పుల్ల పెడతాడు. కొంచెం తేడా ఉంది అక్కడ. వ్యాసుడికి సలహా ఇచ్చి పెడతాడు, నారదుడు అలా కాదు, ఒక అగ్గిపుల్ల గీసెడతాడు. ఆయన దేవకార్యం కోసమే చేస్తాడు. అందుకే వ్యాసుడు ఎంతో, నారదుడు అంతే. భగవంతుడికి ఇద్దరు సమానమే. నారదుడు ఏమీ వేరే విలన్ లిస్టులో ఎప్పుడు పెట్టలేదు. నారదుడు మహానుభావుడు. ఆయన ఇలా చేస్తే కానీ కొందరు వినరు, మరి ఏం చేయమంటే అందుకని గిలుతాడు, అగ్గిపుల్లకి ఇస్తాడు. ఇక్కడ గీశాడు కంసుడి దగ్గర. 6గురిని వదిలేసేమేమిటి అంటే, అదేమిటి మహాముని, 8వ వాడు కదా నాకు ఇబ్బంది, అనవసరంగా చెల్లెలకి పుట్టిన బిళ్ళని, 6గురితో నాకేమో శత్రుత్వం. ఈ 6గురిలో శ్రీమన్నారాయణుడు లేడని నీకేమన్నా నమ్మకమా అన్నాడు. అది నారదుడు మాట. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ పూర్వజన్మ గురించి చెప్పకపోతే నారదుడిని మీరు తిట్టుకుంటారు, అనవసరంగా అలా చేసుకోకూడదు, చాలా తప్పు. వీళ్ళందరూ ఈ కంసుడు పూర్వజన్మలో కాలనేమి, ఈ 6గురు వాడి కొడుకులుగా పుట్టారు. తండ్రిని ధిక్కరించి కీర్తి ప్రతిష్టలు సాధించుకునేందుకు యజ్ఞం చేశారు వేరే. తండ్రిని ధిక్కరించి యజ్ఞం చేయడం వల్ల తండ్రే స్వయంగా నా చేతుల్లోనే మీరు చచ్చిపోతారు అన్నాడు. ఆ జన్మలో చంపలేకపోయాడు, ఈ జన్మలో పుట్టారు, అందుకని వేసేసారు. ఇది జరగాలంటే నారదుడు చెప్పాలి, వేయించాలి. ఎందుకంటే కంసుడికి తెలియదు, ఏదో ఉందని అనిపిస్తోంది, ఏమిటో తెలియదు. పైగా ఈ శ్లోకం దేవకీదేవికి వచ్చి తీరాలి. ఎందుకంటే ఈవిడ పూర్వజన్మలో అదితి. దితి గర్భం ధరిస్తే ఆవిడ కడుపులో ఉండే పిండం బయటకు వస్తే వాడు దేవేంద్రుణ్ణి మించిపోతాడేమో, తన బిడ్డ రాజ్యం ఎక్కడ పోతుందో అనే అసూయతో దేవేంద్రుణ్ణి ప్రేరేపించి సూక్ష్మక్రిమిలాగా దితి గర్భంలో ప్రవేశపెట్టేలా చేసి ఆ పిండాన్ని 7 ముక్కలు చేసి చేయించింది కావాలని. దితి దేవకీదేవి ఈ జన్మలో గొప్పది కావచ్చు, పూర్వజన్మలు అనేట గొప్పదని ఏంలే. అందుకే మనకి ఈ జన్మలో మంచివాళ్ళుగా కనిపించే వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు.
అలాగని మనం మొహం మీద నువ్వేం మంచివాడు కాదని అనకూడదు, గొప్ప పేలిపోతుంది. మనకెందుకు ఆ గొడవ? నమ్మొద్దు అంతే. కాస్త మంచి మాటలు మాట్లాడగానేనండి, అసలు అంత ఆత్మీయంగా మాట్లాడారంటే మాట్లాడిందంతా చిట్టి ఫండ్ కంపెనీ కోసం అమ్మా, మోసంలో పడుతున్నావు చూసుకో. ఆత్మీయంగానే మాట్లాడతాడు, మోసం చేసేవాడు. దేవకీదేవి మంచిదేనే అనుకుంటారు, మరి ఈ జన్మలో మంచిదేవుడు, కానీ పూర్వజన్మలో చేసింది ఆవిడే. ఎవరికి? మళ్ళీ దేవతల తల్లి, పైగా రాక్షసుల తల్లికి చేసింది. రాక్షసులు అనేసరికి దుర్మార్గులు అంటారు, దేవతల్లోనూ ఉన్నారు దుర్మార్గులు, తల్లులే ఉన్నారు, పిల్లలకేం కర్మ. అంటే ఈర్ష్యాసూయులు భూలోకానికి పరిమితమైనవి కావు, 3 లోకాల్లోనూ ఉన్నాయి. అంటే స్వర్గానికి వెళ్ళినా పాతాళానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన ఈర్ష్యాసూయులు పోనంత వరకు మనకి జ్ఞానం కలగదు, మోక్షం రాదు. స్వర్గానికి వెళ్ళడం ఏదో అది కూడా అనవసరమైన విషయమే, ఇంకాస్త పెరుగుతాయి. అంటే వాళ్ళకే లేదు అక్కడ. అంచేత ఆ ఆరుగురిని ఎందుకు చంపేశారని సరిగ్గా మొక్క కదా, 6 సార్లు నరికితే 7 ముక్కలయ్యింది. అందుకే 6గురినే చంపాడు కంసుడు. 7వ ముక్క పక్కకి ఎడుతుంది, నరకక్కల్లా పక్కకి వెళ్ళిందే సంకర్షణం, అదే బలరాముడు. పక్క కర్మ ప్రణాళిక పక్క. యస్మాచ్చ ఏనచ యథాచ యదాచ యచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ తస్మాచ్చ తేన చ తథాచ తదాచ తచ్చ తావచ్చ తత్ర చ విధతృవశాదుపైతి. ఎక్కడ ఎవరి వల్ల ఏ రోజున ఎంతవరకు ఎవరికి ఏ రకమైన అపకారం నువ్వు చేశావో లేదా ఉపకారం చేశావో అక్కడే వారి వల్లనే అంతవరకే అదే రోజే అంత మాత్రం ఖచ్చితంగా అపకార ఫలం నీకు వచ్చి తీరుతుంది. అందులో సెంటీమీటర్ కూడా తేడా ఉండదు, మిల్లీగ్రామ్ కూడా తేడా ఉండదు. దానికి ఇదే ఉదాహరణ. ఆయన 6 సార్లు నరికాడు దేవేంద్రుడు లోపలికి వెళ్ళి. 6 సార్లు నరికితే 7 ముక్కలు అవుతుందిగా. ఇప్పుడు దీన్ని ఒకసారి నరికితే 2 ముక్కలు అవుతుంది. ఒక వేటికి 2 అయింది కదా, 2వ వేటికి 3 అవుతుంది కదా, 6 వేట్లు వేస్తే 7 అయింది. అందుకే కంసుడు 6గురినే చంపాడు, 7వ వాడిని చంపలేదు. 7వ ముక్క ఏమైంది? పక్కకి వెళ్ళింది కదా, ఆ పక్కకి వెళ్ళిందే సంకర్షణం. ఆయన బలరాముడు బతికాడు. 8వ వాడిని చంపడం ఆయన వల్ల కాల. ఎందుకని కాలేదు? కర్మ కూడా అలా లేదు. దేవుడు అనుగ్రహం కాదు, కర్మ కూడా అలా లేదు. కంసుడు కర్మ అయిపోయింది, దేవకర్మ అయిపోయింది, ఇంకా చంపాల్సిన పని లేదు. మంచిది. మన ఇంట్లో కూడా ఏదైనా దురదృష్టాలు జరిగితే పూర్వజన్మ కర్మ వశాత్తు ఏదో జరిగింది లేని దాన్ని మర్చిపోవాలి. ఇక ఎప్పుడు అవే జరుగుతాయి అనుకోకూడదు. ఇంకా అక్కడికి వదిలేయాలి. దేవకీదేవి పడింది, దశరథాదులు పడ్డారు, మనమనగా ఎంత అని వదిలేయాలి. అలా వదిలేసిన బ్రహ్మజ్ఞాని కంసుడు సందేహమే లేదు. కానీ నారదుడు సలహా ప్రకారం చేసి ఆయన చెయ్యాలి. ఆయన లోపల కొత్త ఉడుకుతున్నది ఏమిటి అంటే ఎంతకాలమే అజ్ఞానం. భగవంతుడిలో కలిసిపోవాలంటే కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు. ఈయన భయం కారణంగా మోక్షం పొందాడు. భయం కూడా మోక్షం పొందడానికి కారణం అవుతుంది. భయమునన్ కంసుండు. ఆ భయంతో ఆయన ఏం చేశాడు? మనకు కూడా భయం వేస్తుంది. భయంతో ఏం చేస్తాం? మనం పోలీసులకు ఫోన్ చేస్తాం, మేనమావకు ఫోన్ చేస్తాం, మన బంధువుల్లో ఎవడన్నా కాస్త గట్టిగా మంచి 6 ప్యాక్ 8 ప్యాక్ ఉంటే వాడికి ఫోన్ చేస్తాం, వేరే 2 రోజులు మా ఇంట్లో ఉండరా అంటాం. వీడినేవాడు వేసేస్తే. కంసుడు ఎవరికి ఫోన్ చేయలేదు భయంతో. చేసేవేవో చేశాడు, ఆయన తెక్క కొద్దీ చేసే పనులన్నీ చేశాడు, 30 హత్యా ప్రయత్నాలు చేశాడు. కానీ ఒక గొప్ప పని చేశాడు. తిరుగుచు కుడుచుచు త్రావుచు అరుగుచు కూర్చునుచు లేచుచు నవరతంబున్ దలచి జగమా హరిమయముగ చూచె కంసుడు ఆరని అలుకన్. ఆ భయంతో కూడా మోక్షాన్ని పొందొచ్చు. భయం మన ఎవరికైనా కలిగినప్పుడు చూడండి, ఆనందం లేవండి, నిద్ర పట్టదండి. కోరికనైనా ఆపుకోగలం కానీ భయాన్ని తట్టుకోలేమండి. నిద్ర పట్టదు, తన్నేస్తూ ఉంటుంది లోపల నుంచి. పక్కన భార్యో భర్తో పడుకునే ఉంటారు, మనం మాత్రం మెలకుగానే ఉంటాం. మనకు కలిగిన భయం ఏదో గుమ్మంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. పొరపాటుని అక్కడ ఏదైనా కిటికీ తెర నేను వీడని నీడను నేనే అందుకంటే దీని ప్రాణం పోయినట్టే. ఇంత చేసో తెర కదిలింది, అంతకంటే ఏం లేదు అక్కడ. ఏం లేదు, ఆ తెర ఇలా అండం మర్చిపోయాం, అందుకని అది కదిలింది. అంటాం అంత. భయం చాలా భయంకరమైంది. కోరిక కంటే భయంకరమైంది. కానీ ఆ భయాన్ని కూడా ఎలా మనం సద్వినియోగం చేసుకోవచ్చో భాగవతం చెబుతోంది. అందుకని భాగవత సప్తాహం. కంసుడు ఏం చేశాడు? ఇంతవరకు అజ్ఞానమో సుజ్ఞానమో ఏదో చేశాడు, వదిలిపెట్టండి. వాళ్ళు ఉన్న బ్రహ్మజ్ఞానం కారణంగా ఏం చేశాడంటే వాడు భయాన్ని గురించి ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయో తెలుసు. అన్యోసావన్యోకమస్మీతి నస వేద యథా పశురితి ద్వితీయాద్ అధ తస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి.
యదస్మిన్నుదరమంతరం కురుతే అధతస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి. రెండోది ఉంది అనుకోవడం వల్ల మాత్రమే నీకు భయం కలుగుతుంది. ఉన్నదంతా ఒకే ఒక పదార్థం, అదే భగవంతుడు అని గ్రహిస్తే నీకు భయం ఉండదు అని చెప్పింది ఉపనిషత్తు. కంసుడు దాన్ని గ్రహించాడు. గ్రహించి ఏం చేశాడు? కృష్ణుడో దేవకో వెంకట్రావో నాకెందుకు, వదిలే, ఆ పరబ్రహ్మ పదార్థాన్ని నేను ధ్యానిస్తా అని ఏం చేశాడు? ఆ కృష్ణుడినే పరబ్రహ్మగా భావించాడు. ఎవరికి తాను భయపడుతున్నాడో ఆ కృష్ణుడిని పరబ్రహ్మగా భావించాడు. నిజమో కాదో భావించాడు. యద్భావం తద్భవతి. ఎలా భావించాడు? మనకి మళ్ళీ ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు జపం చేయడం, రామరక్ష స్తోత్రం చదవడం, దాని ఫలితం ఇవ్వటం అని మాకు మళ్ళీ ఫోన్ చేయడం, ఫలితం చెబితే కానీ మీకు నిద్రటదు. ఈ అజ్ఞానంతో ఉంటాం మనం. అది అయిపోగానే అమ్మాయ చదివేసాం. అలా కుదరదమ్మా. తిరుగుచు, కుడుచుచు, త్రావుచు, అరుగుచు, కూర్చొనొచ్చు, లేచుచు, అనవరతం. ఏం తింటున్నా సరే, ఏం తాగుతున్నా సరే, ఎక్కడ తిరుగుతున్నా సరే, ఎవరితో మాట్లాడుతున్నా సరే, కూర్చున్నా సరే, లేచినా సరే, కృష్ణ 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 కృష్ణ. కృష్ణుడు వస్తాడేమో, కృష్ణుడు వస్తాడేమో. కాసేపు ఆగండి కంసుల వారు, టీ తాగుతామంటే కృష్ణుడు వస్తాడు, నేను తాగను. మా ఇంటికి వచ్చారు అన్నం తిని వెళ్ళండి, కృష్ణుడు వస్తాడు, నేను ఉండను. భార్యలు ఉన్నారు ఆయనకి, 9 మంది ఉన్నారు ఏకంగా. ఎందుకంటే ఆ సంఖ్య ఎలా తెలుస్తుంది? వీడు పోయినప్పుడు ఏడిచారు, అలా తెలిసింది. అంతకంటే వీళ్ళకి ఏ ప్రాధాన్యం లేదు అక్కడ. పోయినప్పుడు ఏడవడమే. 9 మంది ఏడిచారని భాగవతంలో దగ్గర 9 మంది ఉన్నారని అర్థమైంది. ఈ 9 మందిలో ఎవరన్నా దగ్గరకు వచ్చి సరసం కోసం ఊరికే చేయట్టుగా అమ్మో కృష్ణుడు వస్తాడు, అసలు నీ రూపంలోనే కృష్ణుడు ఉన్నాడేమో, వీడు కృష్ణుడు బంగారంగాను. అసలు ఇంత కృష్ణ భక్తుడు కుచేలుడు కానీ ప్రహ్లాదుడు కానీ ఎవరు లేరండి. కంసుడే కృష్ణ భక్తుడు. అంచేత మనకి భాగవతం కల్పిస్తున్న ఒక గొప్ప సౌకర్యం ఏంటంటే, నాయన ఎంత భయమైనా పర్వాలేదు, ఎంత కుత్సితమైన ఆలోచన అయినా పర్వాలేదు, అది కృష్ణ పరంజేయి, కృష్ణ పరంజేయి, కృష్ణార్పణం కృష్ణార్పణం. నీ శత్రువుని కృష్ణుడుగా భావించు, నీ మిత్రుడిని కృష్ణుడుగా భావించు, నీ భార్యని, భర్తని, పిల్లల్ని కృష్ణుడుగా భావించు. అప్పుడు మనలో అప్రయత్నంగా మార్పు వచ్చేస్తుందండి. అదే అందుకనే కంసుడు పద్యంలో ఎలా చెబుతున్నాడు చూడండి పోతన గారు. తిరుగుచు, కుడుచుచు, అరుగుచు, కూర్చొనుచు, లేచుచు, అనవరతంబున్న హరి తలచి తలచి, అలా కృష్ణ 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 అని తలచి జగమా హరిమయముగా చూచే కంసుడు ఆరని అలుకన్. ఆ కోపమే ఆయనలో ఉన్నప్పటికీ ఈ మైకు పెట్టామనుకోండి, కంసుడు ముందు ఇలా వస్తూ అమ్మో ఇది కృష్ణుడేమో, మూతికి తగిలి చచ్చిపోతానేమో, తీసేయండి బాబోయ్ అన్నాడు ఆయన. పోనీ మంచినీళ్ళు తాగబోయ్ అంటే ఏమో మంచినీళ్ళలో ఏముందో అందులో కృష్ణుడు ఉన్నాడేమో, తీసేయండి అన్నాడు. అప్పటికి మంచినీళ్ళలోనూ కృష్ణుడు చేరాడు, మైకులోనూ కృష్ణుడు చేరాడు. ఇక కూర్చున్న వాళ్ళు కృష్ణుడు ఉండకుండా ఎక్కడ ఉంటాడు? అంచేతనే కామోత్కంఠ తగోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తినేము ఇది చక్రిన్ గంటిమి ఎట్లయిన ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వత్సు ధాత్రీశ్వరా. భగవంతుడిని పూజించడానికి ఇన్ని అవకాశాలు ఏ మతంలో ఉన్నాయమ్మా? ఒక్క హిందూ మతంలో తప్ప, ఒక్క భాగవతంలో తప్ప. ఎంత గొప్పది మన ధర్మం, ఎంత గొప్పది మన సంస్కృతి. ఇన్ని అవకాశాలు ఎక్కడున్నాయండి? చాలా చోట్ల నిబంధనలు ఎలా ఉంటాయంటే, నువ్వు స్త్రీ అన్నావంటే దేవుడి దగ్గరికి రావడానికి వీలు లేదు. స్త్రీ అంత పాపాత్పురాలా? స్త్రీ సుఖం, కామం ఆ మాటే పనికిరాదండి అసలు. మనది అది ఏమీ లేదు. నీ ఇష్టం వచ్చిన సుఖాలు అనుభవించు. అనుభవిస్తున్నది భగవంతుడు, నువ్వు కాదు. అది భావించాలి. యద్భావం. నీ ఇష్టం వచ్చిన కూరదేను శుభ్రంగా ఉల్లిపాయ కూరేసి కొట్టేయి. బ్రాహ్మణ జన్మ పోతే పోయింది, ఉల్లిపాయ మళ్ళీ వస్తుందా? కొట్టేయి. కానీ ఉల్లిపాయ కూడా ఉపనిషత్తుగా భావించు, కొట్టేయి. ఓ పక్క కాంక్ష చంపుకోలేం, ఏమిటో ఈ పూటకి తినేద్దాం, అది ఉల్లిపాయ అనుకుని తినకు, ఉపేంద్రుడు అనుకుని తిను, బాగుంటుంది. అప్పుడు ఉల్లిపాయ కూడా మోక్షం ఇస్తుంది. కొన్నాళ్ళకి దీనివల్ల కలిగే సంస్కారం ఎలా ఉంటుంది అంటే, ప్రతిదీ ఉపేంద్రుడైనప్పుడు ఇది తినాలి, ఇది తినకూడదు, ఇది ఈ వస్తువు అనేమిటి అని శుకుడంతటి మహాయోగి అవుతాం ఖచ్చితంగా భావంతో. మనం అన్నీ ఒకటే అయినప్పుడు ఇది కావాలి, ఇది అక్కర్లేదని ఉండదు కదా. అప్పుడు ఉల్లిపాయ కోసినా ఏం కోసినా మనం ఏమో అడగం, ఉంటే తింటాం లేతలేదు. ఆ భావనకి వెళ్ళాలి మళ్ళీ. ఇక్కడ దుర్వ్యసనాలు అలవాటు చేసుకోమని కాదు, భావన ముఖ్యం అనమాట. అందుకని పరీక్షిత్తు పొందింది కంసుడు ఎందుకు పొందలేకపోయాడు? 16 ఏళ్ళు ఎందుకు పట్టిందంటే, ఈ అనవరతము భయం వల్ల కృష్ణ ప్రార్థన చేయడానికి 16 ఏళ్ళు పట్టింది. పరీక్షిత్తుకు అవసరం కలగలేదు. ఆయన్ని ముందే బయట వేశారు. కానీ ఇది రావడంతో 7 రోజుల తర్వాత మరణం ఆయనకి తప్పదు. ఎందుకంటే ఆయన మరణానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు మరణం వద్దని కోరుకోలేదు ఆయన. అది మనం చివరి రోజు చూస్తాం. పరీక్షిత్తు మరణానికి సిద్ధంగా ఉన్నాడు.
ఇది పరీక్షిత్తులాగా మనం ఆలోచించాలి కానీ కంసుడిలా కాదు. కంసుడిలా ఆలోచించిన 16 ఏళ్ళు చాదస్తం పెట్టుకున్నా అది భయంతోనో కోపంతోనో భగవత్స్మరణే చేయాలి. చేస్తే ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాం. అదే సందర్భంలో మనం చెప్పుకోవలసిన మరో గొప్ప మాట ఈ 3వ స్కంధంలో వస్తుంది ప్రత్యేకంగా. కపిలుడు అనే మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క అంశ. ఆయన తల్లి దేవహూతికి బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాడు. అదొక గొప్ప ఘట్టం. దాన్ని స్పృశించుకొని మనం ధ్రువోపాఖ్యానంలోకి వెళదాం. కర్దమ ప్రజాపతి, దక్ష ప్రజాపతి, వీళ్ళందరూ ప్రజాపతులు. కశ్యప ప్రజాపతి. ప్రజాపతి అంటే సంతానానికి పతి. ప్రజ అంటే పబ్లిక్ కాదు, పార్టీ లీడర్ కాదు. ప్రజాపతి అంటే సంతానానికి పతి. వీళ్ళు 10 మంది ఉంటారు. కర్దమ ప్రజాపతి, దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, మరీచి ప్రజాపతి. వీళ్ళు ఎందుకు అన్నాడు బ్రహ్మదేవుడు అంటే కేవలం వాళ్ళకు ఒకటే కార్యక్రమం, సింగిల్ పాయింట్ ఫార్ములా, సంతానాన్ని ఉత్పత్తి చేయండి అంతే. అటువంటి పరిస్థితి ఎంత బాగుంటుందో సుఖంగా. ఇదే ఉద్యోగం, దానికి జీతాలు ఇచ్చారు వాళ్ళకి సుఖంగా. అందుకని ఒక్కొక్కళ్ళు శుభ్రంగా 6 పెళ్ళిళ్ళు చేసుకుని 60,000 మందిని కన్నారు. వాళ్ళ పనేది, వాళ్ళు అందుకోసం పుట్టారు. కర్దమ ప్రజాపతి అందుకోసం పుట్టారు. కానీ సహజమైన బ్రహ్మజ్ఞానము వైరాగ్యం కారణంగా ఆయన పెళ్లి చేసుకోలేదు. బ్రహ్మదేవుడు పిలిచి వచ్చి మొట్టికాయ వేశాడు. నిన్ను కన్నది ఎందుకు? మళ్ళీ మార్గశర్మాసం దాడితే ముహూర్తాల్లో చేసేసుకో అన్నాడు. చేసేసుకున్నాడు. దేవహూతి అనేవాడిని చేసుకున్నాడు. ఈయనకి వైరాగ్యం, ఆవిడకేమో ఒక సౌభాగ్య కాంక్ష. తప్పే ఉందండి, ఈయనకున్న వైరాగ్యం ఆవిడకు ఉండాలనే ఉంది. ఆవిడ భర్తను తప్పితే ఎవరిని అడుగుతారండి? ఆవిడంది, ఏదో దేవహూతి నేను చేసుకున్నాను, నేనేమో బ్రహ్మజ్ఞానిని, వైరాగ్యం ఉన్నవాడిని, కానీ చేసుకున్నాను బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం. నీకేవో కోరికలు ఉన్నాయి, ఇవన్నీ నేను తీర్చగలను లేదు, ఏమైనా ఉంటే చెప్పేసేయంటే ఏముంటుందండి, సాటి ఆడవాళ్ళకు ఉండే కాంక్షలేనండి. నాకు ఒక దివ్యమైన విమానంలో అన్ని లోకాలు తిరిగి రావాలని ఉందని అడిగాడు. కొరవలసిన కోరికేనండి. భార్య భర్తతో కాకపోతే ఎవరితో చేస్తారు? తీర్థయాత్రలో మరొకరితో చేస్తారు. ఓ మాస్టారు రిటైర్ అయిపోయాక సరే ఇంట్లో కూర్చున్నాడు. భార్యకి ఏవో చేదస్తారు పాపం, సత్యనారాయణ వ్రతం పూజలు అన్నీ ఉన్నాయి. చేస్తుంటే ఆవిడకి పాపం రోజు చేస్తుంది, అంతకుముందు నుంచి చేస్తుంది. ఈయనలాగే ఈవేళ మొదలట్లేదు, పూర్వం నుంచి చేస్తుంది ఆవిడ. ఒకసారి పాపం దేవుడికి చాలా ఆనందమై శివుడు ప్రత్యక్షం అయ్యాట. ఎప్పటి నుంచో చేస్తున్నావు అంటే ఆ రోజున ఈయన కూడా ఉన్నాడు పక్కన. చేస్తున్నావు, నీకు ఏం కావాలో కోరుకోమన్నాడు. పాపం ఆవిడ అందుకే మా ఆయనతో కలిపి నాకు ఎల్టీసీ ఇప్పించి తీర్థయాత్రలన్నీ చేయించి ఇంకేం అక్కర్లేదని చెప్పింది. తాపరంగా ఎల్టీసీ ప్రాప్తిరస్తూ అన్నాడు ఆయన. సరే పక్కనే ఉన్నాడు కదా అని భర్తను కూడా అడిగాట, నీకేం కోరుకుందో చెప్పబోయంటే కొంచెం పక్కకి రమ్మన్నట్ట. భర్త కదా, అందులో మాస్టర్ రిటైర్ అయ్యాడు, కొంచెం పక్కకి రండి అన్నాడు. పక్కకి వెళ్ళిన తర్వాత అన్నట్ట, నాకు నాకంటే 30 ఏళ్ళు వయస్సు తక్కువ అమ్మాయితో యాత్రలు చేయాలనుందన్నట్ట. దిక్కుమాలిన కోరికంటే ఇది. ఆవిడ పాపం భర్తతో చేద్దామని కోరింది. వీళ్ళు అలా నాకంటే వీడికి 60 కదా, రిటైర్ అయ్యాడు కదా, 30 ఏళ్ళు వయస్సు తక్కువ అమ్మాయితో యాత్రలు చేయాలి. శివుడు చాలా గొప్పవాడండి, ఈ తపోహి దురతిక్రమం తథాస్తు అన్నాడు. మన్నాడు వీడు పొద్దున స్నానం చేసి వచ్చేసరికి వీడికి 90 ఏళ్ళు వచ్చాయి, ఆవిడ అలాగే ఉంది. ఆవిడకి ఈయనకి 62 ఎన్నో ఉన్నాయి, ఆవిడకు 60 ఉన్నాయి. నాకంటే 90 ఏళ్ళు తక్కువ అమ్మాయితో చేయాలన్నావు కానీ మా ఆవిడ తప్ప అని అనలేదు కదా, అది నువ్వు నీ పతి ప్రాణంబు దక్క అన్నట్టుగా. ఆ మాట అంటే మర్చిపోయాడు. మానవులు తిరిగితే ఎట్లా అలాగే ఉంటుంది. దేవుడి దగ్గరే మన ఆటలో. నాకంటే 30 ఏళ్ళు తక్కువ అమ్మాయితో యాత్రలు చేయాలనుందంటే శివుడు ఆలోచించాడు. ఆవిడ అలా కోరుతుంది, వీడు ఇలా కోరుతాడు. ఈ సమన్వయం ఎల్టీసీ వాళ్ళు ఎవరే? సరే వీడికి ఈ రోగం కుదరచాలంటే ఇలా కాదని తథాస్తు అని వెళ్ళిపోయాడు ఆయన. శివుడే మజాక. వీడికి 92 వచ్చాయి, ఆవిడికి 62 అంటే 60 అంటే 30 ఏళ్ళు తక్కువేగా. అయ్యి బాబో ఇదా, మరి అదే అబ్బాయి వెళ్ళమని ఇప్పుడు చెయ్యి, ఎవరితో చేస్తాం? మన కోరికలు ఇలాగే ఉంటాయి. పాపం ఆవిడ భర్తను అడిగింది. ఆయన వెంటనే అన్నాడు, తప్పకుండా దేవహూతి, ఆ మాత్రం చేయకపోతే భర్త దేనికి? నీకు అన్నీ తిరగాలనుంది, దివ్య విమానం, నీకు అన్ని సౌకర్యాలు ఉండాలి, నౌకర్లు నీకు సపర్యలు చేయలు, హాయిగా పొట్టచీర కట్టుకున్న సౌభాగ్యవతిలో కూర్చోవాలి, అంతే కదా, కూర్చో, నీకెందుకు నేను చేస్తా కదా అని ఆయన తపశ్శక్తితో ఒక బ్రహ్మాండమైన విమానాన్ని సృష్టించాడండి మహానుభావుడు. మంత్రశక్తికి అన్నీ సాధ్యమే. ఆ విమానంలో అద్భుతమైన సౌకర్యాక 3 అంతస్తుల విమానం అది. అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, వీరిద్దరే ఉన్నారు. పరిచారకులు మాత్రం 20 మంది ఉన్నారు.
మరి అన్నీ జరగాలి కదా. ఆవిడ సమయానికి మినపరొట్టు వేస్తున్నారు, తేనె వేస్తున్నారు, ద్రాక్షపళ్ళు పెడుతున్నారు, అన్ని రకాల పళ్ళు పెడుతున్నారు, దేశాలన్నీ తిప్పుతున్నారు. ఆ ఇల్లాలు అన్నీ చూస్తుంది. ఆ ఇల్లాలు కూడా చాలా మంచి ఆవిడండి. ఆవిడ ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు అలా తిప్పగానే, చాలండి నేను అన్నీ చూశాను, మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం, ఇంక నాకు ఏ కాంక్ష లేదు, మీరు ఏదంటే అది. అప్పుడు ఆయన ఇంక నేను వెళ్ళిపోవచ్చా అన్నాడు. ఆయన నీ కోరికలన్నీ తీరే కదా, ఏదో గృహస్థాశ్రమంలో ప్రవేశించారు, అలా అంటే అలాగండి, కడుపు పండాలి కదా అంది ఆవిడ. తథాస్తు అన్నాడు. అదిగో అటువంటి మహానుభావుడు చేసిన ఆశీర్వచనం ఆయన భర్తగా దొరకడం కాబట్టి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కపిల మహర్షిగా దేవహూతి గర్భాన జన్మించాడు. ఆ కపిలుడు పెద్దవాడైన తర్వాత కర్దముడు తపస్సుకి వెళ్ళిపోయాడు. నాయన అమ్మను చూసుకో, నీకేమో 20 ఏళ్ళు వచ్చాయి, నువ్వు చూసుకో, ఇంకా నేను ఇక్కడ ఉండలేను, ఆవిడ కోరికలన్నీ తీర్చాను, నేను కొడుకు కావాలని అది కూడా ఇచ్చాను, బ్రహ్మజ్ఞానాన్ని కొడుకుగా ఇచ్చాను, ఇంతకంటే ఏమిటి, నా దారి నన్ను వదిలేండి, ఇంకా మీరు అలాగే నాన్నగారు. ఆవిడ కూడా పాపం అలాగే ఆయన తీవ్ర వైరాగ్యంతో ఉంటారు. ఇప్పుడు ఇంతకాలం నాతో సంసారం చేయడమే నాకు ఆశ్చర్యంగా ఉంది, కానీ ఆయన దారిని ఆయన ఉంటారు, పర్వాలేదు అని ఆవిడ అనుమతి ఇచ్చింది. భార్య అనుమతి లేకుండా సన్యాసం పుచ్చుకోకూడదుగా, అందుకే పుచ్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఈవిడ అప్పుడు కూడా చూడండి, ఆవిడ సంస్కారం మళ్ళీ ఏదో భర్త వెళ్ళిపోయాడు అంటాం, 10 మందిని కూర్చోబెట్టి సానుభూతి ఇవన్నీ చేయలేదండి. హాయిగా కొడుకును కూర్చోబెట్టి, నాయన మీ నాన్నగారు నువ్వు కడుపులో పడినప్పుడే నువ్వు బ్రహ్మజ్ఞానం అని చెప్పారు, నాకు ఆ బ్రహ్మజ్ఞానం ఏదో చెప్పవయ్యా, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా. అప్పుడు దేవహూతికి కపిలుడు బోధించినటువంటి తత్వమే సాంఖ్య జ్ఞానం అంటారు, దాన్ని సాంఖ్య శాస్త్రం అంటారు, సాంఖ్య జ్ఞానం అంటారు, సాంఖ్య సిద్ధాంతం అంటారు. వివేకానందుడు దీని మీద కనీసం ఒక 100 ఉపన్యాసాలు ఇచ్చాడు, అంత గొప్ప సిద్ధాంతం. ఆ సిద్ధాంతం యొక్క సారాంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొడుకు తల్లికి చేసినటువంటి ఉపదేశం, తల్లులు కొడుకులకు చేసిన ఉపదేశాలు, తండ్రులు చేసినవి మనకు పురాణాల్లో చాలా ఉన్నాయి. మదాలస అనేటువంటి క్షత్రియ కన్య తన కుమారులు 4 బ్రహ్మజ్ఞానులను చేస్తుంది. దేవీ భాగవతంలో, దత్తాత్రేయ చరిత్రలో కూడా ఉంటుంది. ఇక్కడ కొడుకే తల్లికి ఉపదేశం చేశాడు. ఎంత చిత్రంగా చెబుతాడు చూడండి. ముందు భక్తి ఉద్యమాన్ని గురించి చెబుతాడు ఆయన. భక్తి అనేది భావన చాలా గొప్పదండి. మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి. అమలిన భక్తి కొందరు మహాత్ములు, అమలిన భక్తి కొందరు మహాత్ములు, మచ్చరణారవింద యుగ్మము హృదయంబునన్నిలిపి కౌతుకులై, మచ్చరణారవింద యుగ్మము హృదయంబునన్నిలిపి కౌతుకులై, ఇతరేతరానులాపముల మదీయ దివ్యతను పౌరుషముల్ కొనియాడుచుండి, మోక్షము మది కోరనొల్లరు అనిశంబు మదర్పిత సర్వకర్ములై. కర్మకాండని భక్తి మార్గాన్ని సమర్థిస్తూ కపిలుడు మాట్లాడాడు భాగవతంలో. ఏమంటున్నాడు ఇక్కడైనా? అమలిన భక్తి కొందరు మహాత్ములు, లోకంలో కొందరు మహాత్ములు ఉంటారు. దేవహూతి ఇక్కడ విచిత్రం అండి. దేవహూతి అంటాడు, అంగనామణి అంటాడు, అమ్మ అనడండి, అమ్మ అనడండి. బ్రహ్మజ్ఞానం అంటే అంతే. అమ్మ అన్నాడు అంటే మళ్ళీ ఆవిడ మమకారంలో పడుతుంది. అందుకని బ్రహ్మజ్ఞానాన్ని బోధించేటప్పుడు భార్య భర్తకు బోధించినా, భర్త భార్యకు బోధించినా, ఎవరికి బోధించినా అంతకు ముందు ఉండే పూర్వాశ్రమ సంబంధాలన్నీ వదిలేయాలి. పీఠాధిపతి ఉండి సన్యాసాశ్రమంలో ఉండి ఎవరన్నా వచ్చినప్పుడు వీడు మా తమ్ముడే అంటున్నాడంటే ఆయన పీఠాధిపతిగా పనికిరాడు. ఇంకా తమ్ముడు నీకు గుర్తుండడానికి వీలేదు. పూర్వాశ్రమ సంబంధాలు వదిలేయాలి. సన్యాసాశ్రమంలో అది చాలా ప్రధానం. సన్యాసాశ్రమంలో చాలా ప్రధానమైన కర్మకాండ ఏమిటంటే, దీక్ష ఇచ్చేటప్పుడు చేసేది తన తద్దినం తన చేత పెట్టిస్తారండి. ఇంతకంటే గొప్ప సంస్కృతి ఎక్కడ ఉండదండి. సన్యాసి తనకి తాను తద్దినం పెట్టుకోవాలి. ఆత్మశ్రాద్ధం అంటారు దీన్ని, జీవశ్రాద్ధం అంటారు. నీకు నువ్వు తద్దినం పెట్టుకున్నాక మళ్ళీ మా బావమరిది మేనల్లుడు అంటే పెట్టి ఇక్కడ పీఠంలో ఎలా వస్తున్నారు వీళ్ళందరూ బంధువులు రాకూడదు. అక్కడికి వచ్చారంటే అయిపోయినట్టే రాజకీయ పార్టీ. ఇది సన్యాసాశ్రమం. అంత గొప్పది పరమహంస పరివ్రాజకాచార్య అంటే. అందుకే సన్యాసులకు జయంతి జరపరండి. మీరు మహానుభావులు శృంగేరి భారతీయ తీర్థస్వామి జయంతి వస్తూ ఉండే వర్ధంతి అని రాస్తారు, మీరు గమనించండి పత్రిక మీద. వర్ధంతి అంటారు, జయంతి అన్నాడు దాన్ని. వర్ధంతి అంటే అంతే, లౌకికంగా వారికి సంబంధం లేదు, ఊరికే సంవత్సరాల లెక్క కోసం అవ్వండి, వయస్సు ఎంతో తెలియాలి కాబట్టి వర్ధంతి అంటారు దాన్ని. అంచేత లోకం వారి దృష్టిలో మరణించింది, లోకం దృష్టిలో వారు మరణించినట్టే. ఇక తర్వాత పై సంబంధం అని. అంచేత లోకమంతా సమానం. అంత గొప్పది సన్యాసాశ్రమం, పీఠాధిపత్యం. ఆ సంస్కారం లేని వాళ్ళు అందులోకి వెళ్ళకూడదు.
అందుకని కర్దముడు వెళ్ళిపోయాడు. చెబుతున్నాడు ఇక్కడ భక్తి మంచిదే, కానీ ఒక్కోసారి ఇబ్బంది పెట్టేస్తుంది అది. కానీ ముందు ఈ మార్గం మంచిది. ఎలాగట, కొందరు మహాత్ములు చరణారవింద యుగ్మము హృదయంబునన్ నిలిపి, నా పాదాలు సేవించాలి, ఇలాంటి వ్రతాలు పూజలు చెయ్యాలి, విగ్రహ రూపంలో నన్ను ఏదో ఆరాధించాలి, ఓ తీర్థయాత్ర చేయాలని తాపత్రయం ఉంటుంది వాళ్ళకి. మనం కాదని ఎలా అంటాం దాన్ని? హృదయంబునన్ నిలిపి కౌతుకులై, ఉత్సాహం మానుకోలేక వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇతరేతరానులాపముల, ఒకరితో ఒకరు కూర్చుని సరదాగా కూర్చుని సత్సంగం అంటాం కదా మనం. ఏదైనా మాట్లాడుకుంటే సత్సంగంలో ఎప్పుడు దేవుడికి సంబంధించిన విషయాలే మాట్లాడుకోవాలి. అందుకని సత్సంగంలోకి ఎవరైనా రాగానే, ఏమిటి పిన్ని గారు మీరు 4 రోజులుగా రావట్లేదు అంటే అది దుస్సంగం అమ్మ, సత్సంగం కాదు. ఆవిడ రాకపోతే నీకెందుకు అంటే, ఆవిడ రాకపోతే ఈవిడ ఉండలేకపోతుంది ఇక్కడ, ఇంకెందుకు సత్సంగం? సరే, ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అనవసరం. మీ అమ్మాయికి పెళ్లి కుదిరిందా, అబ్బాయి కుదిరి, ఇవన్నీ ఈ మాటలన్నీ వస్తే సత్సంగం దేనికండి? ఆర్టీసీ డిపో అయింది అది, బస్ స్టాండ్. దేవుడు తప్ప ఇంకో మాట అక్కడ రాకూడదు సత్సంగం అంటే. అందుకే నా దృష్టిలో సత్సంగం అంటే సద్గ్రంథ పఠనం, మనుషుల్ని కలవడం కాదు. మనుషుల్ని కలిసామంటే ఈ మాటలే వస్తాయి. సద్గ్రంథ పఠనమే సత్సంగం. మంచి గ్రంథం తీసుకుని భాగవతం లాంటిది మీ అంతటా మీరు ఇంట్లో కూర్చొని చదువుకోండి. ఎవడన్నా ఫోన్ కట్టేయండి, పలక్కండి, తర్వాత చూసుకోవచ్చు. ఆ చదివే గంట సేపు కట్టేయండి, ఎవరు వచ్చినా పలక్కండి, అదే సత్సంగం. చుట్టూ నలుగురు కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ సత్సంగం ఏమిటండి, బుర్రపాడైపోతుంటే. ఓ 50 మంది చేరడం, ఇందులో మళ్ళీ అధ్యక్షులు ఎవరు, వీరు మళ్ళీ ఇందులో పెద్ద పేచీలు గొడవలు, రోజు వేదిక మీద మీరైనా మేము ఉండకూడదు, ఇంకా సత్సంగం ఎందుకమ్మా? సంతలో కూర్చోక ఈ కోరికలన్నీ ఉంటే, మమ్మల్ని పిలవలేదు, మా పేరు చెప్పలేదు, ఇవి ఉంటే కార్యక్రమాలు చేయకూడదండి. నమస్కారం, మాకు గుర్తింపు లేదు, గౌరవం లేదని ఎవరన్నా అంటున్నారంటే వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయకూడదు. అప్పడాలు అమ్ముకోవచ్చు, అరిసెలు అమ్ముకోవచ్చు. నేను అనేదాన్ని మర్చిపోవడానికే ఇవన్నీ, నాది అనేదాన్ని మర్చిపోవడానికే ఇవన్నీ. అందుకని ఆయన ఎక్కడ దేవహూతి అంటాడు, అంగనామణి అంటాడు, అమ్మ అన్నాడు. అంత పక్కా బోధ విషయం. ఆవిడ అలాగే నేర్చుకుంది. ఇంత కన్నతల్లిని నన్ను సంబోధించకూడదు, అవన్నీ ఉంటే అనవసరం, ఇక్కడ కోచింగ్ కుదరదు. అందుకే అమరణ భక్తితో కొందరు మహాత్ములు మదీయ దివ్యతను పౌరుషములు కొనియాడుచుండు. దివ్యతను అంటే అవతారం, రామావతారం, కృష్ణావతారం, ఇలా ఏవో ఉన్నాయి కదా, నరసింహ అవతారం, దత్తాత్రేయ అవతారం. ఆ అవతార కథలు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళని కాదనడానికి లేదు, అది మంచి పనే, చేయొచ్చు. కొనియాడుచుండి మోక్షము మది గోరనన్నారు. వాళ్ళు ఎలా ఎంత తీవ్రంగా ఉంటారంటే వాళ్ళు మోక్షం కూడా ఒప్పుకోరు. విశిష్టాద్వైతంలో ప్రధానమైనది అదేనండి, ద్వైతంలో కూడా ప్రధానమైనది అదేనండి. మాకు మోక్షం కంటే వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తిని సేవించడమే ముఖ్యం అంటారు. అదో మార్గం. కానీ దాంట్లో మంచి చెడ్డలు ఏమిటో తర్వాత చెబుతాడు కబులు. మాకు మోక్షం కూడా వద్దంటారు వాళ్ళు. అనిశంభు మదర్పిత సర్వకర్మలే. మరి ఏమంటే మీరు చేసే కర్మలు మీకు బంధాలు అయిపోతాయి కదా, మోక్షం వద్దంటారంటే అన్ని కర్మలు కృష్ణార్పణం అన్నాం కదండి, మాకెందుకు బంధం అవుతుంది అంటారు. అన్నామంటే పైకి అనగానే సరిపోలేదు, మరి లోపల ఉండాలి. దీన్ని వెంకటేశ్వర సుప్రభాతంలో చెబుతారండి ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యులు గారు. త్వద్గోపురగ్రశిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతక మత్యా మనుష్యభువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అంటాడు. ఈ గోపుర శిఖరాలన్నీ చూస్తూ మళ్ళీ మళ్ళీ ఈ గోపుర శిఖరాలు చూడాలి అంటే మానవ జన్మ ఎత్తాలి కదా, అందుకని నాకు వైకుంఠం వద్దు, మోక్షం వద్దు, మనిషిగా పుట్టించవయ్యా అని అంటారు కొంతమంది భక్తులు. అందులో మాత్రం తప్పే ఉంది అన్నాడు ఆయన. ఇలా కపిలుడు బోధ చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే వెంటనే కాస్త అవగానే ఇంకో మాట చెబుతాడు. సరిగ్గా ఆ మాట దీనికి వ్యతిరేకంగా ఉంటుందండి, అది సాంఖ్యం. అందుకే సాంఖ్యం అర్థం కావడం కష్టమంట. ఇక్కడ భక్తి యోగం అవతారాల గురించిన చర్చలు అన్నీ మాట్లాడుకోవచ్చని చెప్పాడు కదండి. చెప్పిన ఆయన వెంటనే ఇంకొంచెం కొన్ని మాటలు చెప్పిన తర్వాత కొన్ని పద్యాలు అయ్యాక ఏమంటాడంటే, ఆ నిశము సర్వభూత హృదయంతరవర్తియనందనర్చు ఈషు ననుపేక్ష చేసి మనుజుండొగి మత్ ప్రతిమర్చనా విడంబనమున మూఢుడై నను నిజ మత్ ప్రతిమర్చనా విడంబనమున మూఢుడై ఉచిత భక్తిని నన్ను భజింపడేని అమ్మనుజుడు భస్మకుండమున మానక వేల్చిన ఎట్టివాడగున్ అని తెలిచేస్తాడు.
అంటే నువ్వు ద్వైతం విశిష్టాద్వైతం ఎన్ని అనుసరించినా సరే అంతిమ సిద్ధాంతం అద్వైతమే. జీవోదేవ సనాతన, అది తెలుసుకుని తీరవలసిందే. వేదం చెబుతున్నది అద్వైతాన్ని మాత్రమే. అదే కపిలుని సిద్ధాంతం. అందుకే చెప్పాడు స్పష్టంగా ఇక్కడ. దానికి కారణం ఏమిటో తర్వాత చెబుతాడు, మళ్ళీ ఇంకో భజనలో వస్తుంది. అనిశము సర్వభూత హృదయాంతరవర్తి అనంతనర్చు ఈసు ననుపేక్ష చేసి. అసలు నేను అన్ని జీవుల్లోనూ ఉంటూ ఉంటే మళ్ళీ ఈయన ఓ విగ్రహం పెడతాడు, ఓ గుడి కడతాడు, ఈ మనిషి దేవుడు అంటాడు, ఈ విగ్రహం దేవుడు అంటాడు. ఇదేమిటిది మూఢత్వం? కాకపోతే ఈ ప్రశ్నకి సమాధానం వస్తుంది. ఇది అందరి జీవుల్లోనూ నేను ఉన్నాను కదా. ఒకచోట నువ్వు పెడితే అక్కడే ఉంటానా? ఇంకొంచెం పక్కన ఉంటానా? దేవుడు ఆ విగ్రహంలోనే ఉంటాడా? ఆ రవికరగుడ్డలో ఉండడా? కొబ్బరి బండంలో ఉండడా? కలశంలో ఉండడా? పుష్పాల్లో ఉండడా? అవన్నీ దేవుడు అని గ్రహించగలిగే స్థితిలో మనం లేవమ్మా. కారణం ఏమిటో తెలుసా? ననామరూపే నిజతే సర్వత్ర వ్యభిచారతక అనామరూపం సర్వం స్యాత్ ఇది వేదాంతరిండిమక నామ్నో రూప నజీవ బ్రహ్మణోర్భేదక నామ్నో రూపేణ విద్యతే నామ్నో రూపస్య మిథ్యాత్వాత్ ఇది వేదాంతరిండిమక. మనని మోసం చేస్తున్నవి ఆ విగ్రహం మాత్రమే దేవుడని, కృష్ణుడు మాత్రమే దేవుడని, రాముడు మాత్రమే దేవుడని, నువ్వు నేను ఈ పదార్థాలన్నీ దేవుడు కాదని మనని మోసం చేస్తున్న మన బుద్ధి ఏం చేస్తుంది అంటే ప్రతిదానికి ఓ పేరెట్టింది, నామం రూపం. ఇది మైకు కదా, ఇది సీసా కదా, మళ్ళీ డాక్టర్ కాపర్ కదా, ఇది గుడ్డ కదా, ఇది శాలువా కదా, వీడు గరికపాటి నరసింహారావు కదా, ఇది కండువా కదా. ఈ పేర్లన్నీ తీసేయండి. తీసేయాలంటే ఏం చేయాలి? సరిగ్గా ఇప్పుడు నేను చెప్పిన మాటలే. ఇది మైకు కదా, ఇది సీసా కదా, ఇది శాలువా కదా, ఇది కండువా కదా. అన్నిట్లోనూ కామన్గా ఉన్న మాట ఏమిటండి? ఇది. గమనించండి, ఇది అది సర్వనామం. అది అనేది పరమాత్మ. అందుకే సంస్కృతంలో తత్ అంటారు దాన్ని, తత్వమసి. ఇంత సూక్ష్మం గ్రహించగలిగితే మనం ఏదైనా చెప్పి, అది కుర్చీ, అది మొక్క, అది పూలదండ, ఇది ఏదో వేదిక అంటున్నాం కదా. అది అది అన్నాం కదండి. ఈ వేదిక, పూలదండ, మొక్క తీసేయండి. అన్నిట్లోనూ మామూలుగా ఉన్న మాట ఏమిటి? అది అది దేవుడు. పూల మొక్క దేవుడు కాదు, అది దేవుడు. నువ్వు అది అని దేని ఉంటున్నావు, అది దేవుడు. పూల మొక్క అనే పేరు నువ్వు పెట్టావు, దీనికి మైక్ గొట్టం అనే పేరు నువ్వు పెట్టావు, దీనికి సీసా డబ్బా అనే పేరు నువ్వు పెట్టావు, దీనికి శాలువా అనే పేరు నువ్వు పెట్టావు. అన్నిటికీ అది అది అది, దీనికి దీనికి అన్నావు, దీనికి అన్నావు అది. అందుకే సంస్కృతంలో భగవంతుడికి ఒకే ఒక నామం తత్. అది మూడు లింగాల్లోనూ ఉంటుంది. అది మూడు లింగాల్లోనూ ఉంటుంది. దకారాంత పుల్లింగ తచ్చబ్ద సహతౌతే తం తౌతాన్. దకారాంత స్త్రీలింగ తచ్చబ్ద సాతేతా తాం తేతా. దకారాంత నపుంసకలింగ తచ్చబ్ద తత్తేతాని తత్తేతాని. మూడు లింగాల్లోనూ ఉంటుంది. ఎందుకని? భగవంతుడికి లింగభేదం లేదు, మూడు లింగాల్లోనూ ఉంటాడు. రామశబ్దం పుల్లింగంలోనే ఉంటుంది, సీతాశబ్దం స్త్రీలింగంలోనే ఉంటుంది, పుస్తకం అనే శబ్దం నపుంసకలింగంలోనే ఉంటుంది. కానీ తత్శబ్దం మూడు లింగాల్లోనూ ఉంటుంది. అంచేత భగవంతుడు అంతే రాముడు సీతా పుస్తకము కాదు, తత్ అంతే. ఆ తత్లో నువ్వు రాముడు అన్నావు, నేను శివుడు అంటాను, అభ్యంతరమే లేదు. ఇది కపిలుని సిద్ధాంతం. ఇదే కదండి వైదిక ధర్మం. ఇంతకంటే ఏమైనా ఉందా? మనం చేసే ఆరాధన ఏం మానక్కర్లేదు, ఏ అర్చన మానక్కర్లేదు. ఈ అర్చన అంతా అసలు తత్వాన్ని తెలుసుకోవడానికి అని గ్రహిస్తే చాలు. అందుకని దీనివల్లనే ఏదో అయిపోతుంది అనుకోకూడదు. అదే చెబుతున్నాడు ఇక్కడ. అందరి జీవుల్లో ఉన్నటువంటి నన్ను తెలుసుకోవడం మానేసి ఎంతసేపు ఈ పూజలు, అభిషేకాలు, హోమాలు, అర్చనలు జీవితాంతం ఇవే చేసుకుని వీటి చుట్టూ మహిమలు పెట్టేసుకుని అసలు మనిషికి లేని మహిమంతా మారేడుకాయకి, దేనికి లేని మహిమంతా తులసి పూసలకి పెట్టేస్తే మారేడుకాయల అమ్మకాలు, తులసి పూసల అమ్మకాలు, రుద్రాక్షల అమ్మకాలు పెరుగుతాయి. జరుగుతున్నది అదే. భక్తి పెరగదు, ఆధ్యాత్మికత పెరగదు, దేశంలో నీతి పెరగదు, ధర్మం పెరగదు. రుద్రాక్షల పేరు మీద వ్యాపారం, తులసి పూసల పేరు మీద వ్యాపారం, మొత్తం అన్నిటి మీద వ్యాపారం. ఇవన్నీ నువ్వు భగవంతుడిని అర్థం చేసుకోవడానికి పనికొచ్చే సాధనాలు తప్పితే అవి దేవుడు కాదు. అవన్నీ దేవుడైతే నువ్వెందుకు దేవుడు కావా? ఇంకో మాట అండి, నేను సాహసించి ప్రశ్నిస్తున్నా భాగవత వేదిక మీద. మనిషి ప్రతిష్ఠించినటువంటి విగ్రహం దేవుడైనప్పుడు దేవుడు ప్రతిష్ఠించిన మనిషి దేవుడు కాడండి. ఆశ్చర్యం. ఎంత బ్రాహ్మణులైనా మనుషులే కదండి, ఎంత మంత్రవేత్తలైనా మనుషులు ప్రతిష్ఠించినటువంటి విగ్రహం దేవుడైనప్పుడు దేవుడు స్వయంగా ప్రతిష్ఠించిన మనిషి దేవుడు కాదా? మనం మనిషిని దేవుడుగా ఎందుకు ఒప్పుకొని తెలుసా? మనం మనిషి కాబట్టి. రాగద్వేషాలు వాడు ఒప్పుకుంటే నేనేమిటి ఇక్కడ? కుదరదు. అందుకని కొత్త దేవుడిని సృష్టించి పారేసాం. నువ్వు నేను కాకుండా ఓ బొమ్మ పెట్టేశాం, గొడవ లేకుండా. ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీ దాంట్లో ఏం చేస్తారో, ఎవరో ఒప్పందం పెట్టుకుని మేయర్ ఎవరో, డిప్యూటీ మేయర్ ఎవరో అయిపోతే ప్రత్యేక అధికారిని పెడతారు, అంతే. ఏం చేస్తారు? చేస్తారా మరి? అంచేత నువ్వు దేవుడిని ఒప్పుకోవడం నాకు ఇష్టం లేదు, నేను దేవుడిని ఒప్పుకోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి విగ్రహం పెట్టేసాం. అక్కడ గొడవ లేదు, దండం పెట్టే అన్నాం, అంతే. ఇక్కడ
ఇదండి సగుణానికి నిర్గుణానికి భేదం. ఎంత సులభంగా ఉందండి సిద్ధాంతం. ఇందులో ఆలోచించాల్సిందే ఉంది. ఇంత సులభంగా ఉంది, ఇందులో విభేదించాల్సింది. అందుకే కపిలుడు రెండూ చెప్పాడు. అమ్మా రెండూ చెబుతున్నాను విను దేవహూతి, మరో మాట కాదు. భక్తి యోగం ఉంది చెప్పుకుంటారు, మా కాలక్షేపానికి బాగానే ఉంటుందమ్మా. అవతార పురుషులు కదా, లీలలు చెప్పుకుంటే బాగానే, వృధా మాటలు మాట్లాడుకోవడం కంటే ఇది మంచిదే. కానీ అది మార్గం కాదమ్మా. సర్వభూత హృదయంతరవర్తిని ఎందనర్చు నన్ను నన్ను ఉపేక్ష చేసి అందరి జీవుల్లో ఉన్న నన్ను గమనించడం మానేసి ఏవో కొన్ని ప్రతిమలు కొన్ని మాత్రమే పడ్డాం. అది కూడా చెప్పాడు స్పష్టంగా. మత్ ప్రతిమార్చనా విడంబనమునా, నన్ను విగ్రహమాతృణ్ణి చేసి ఆ విగ్రహాన్ని ఆరాధిస్తేనే ఏదో వచ్చేస్తుందని గొప్పలు చెప్పేస్తూ ఉంటే ఏం చేయమంటావమ్మా? సిద్ధాంతాలు ఇలాగే ఉంటాయి, రాద్ధాంతాలు అయిపోతాయి. ఇంకో విగ్రహం సృష్టిస్తాడు, దాని మహిమ చెప్పమంటాడు. ఇవన్నీ మనం సృష్టించుకుని మనం ఆరాధిస్తున్నాం తప్పితే ఆత్మజ్ఞానం పొంది ఆత్మదైవం మనం తెలుసుకోగలిగితే ఇవన్నీ ఉండవు. ఇంకా అది చెప్పి వ్యాసుడు, కపిలుడు ఈ మార్గం కంటే జ్ఞాన మార్గమే గొప్పది, లేకపోతే మూఢుడైపోతాడు. అతను చేసిన కర్మకాండంతా ఏమవుతుందంటే భస్మకుండమున మానక వేల్చిన ఎట్టివాడగున్. యజ్ఞం చేస్తే అగ్నిగుండంలో యజ్ఞం చేసి హవిస్సు అందులో పోయాలి, కానీ అప్పటికే బూడిద అందులో ఉంటే నువ్వేమిటా హవిస్సు పోసేది? అందులో బూడిదలో పోసిన పన్నీరు అయిపోరా? అంచేత కర్మకాండ జ్ఞానకాండగా మారకపోతే వృధా అయిపోతుంది. అది నిన్న మనం చెప్పుకున్నామే, పురుషుడు నిద్రమో కలగంటాడు కదా. కలగన్నప్పుడు తెల్లారి లేవగానే అది అబద్ధమని తెలుస్తుంది కదా. ఈ జగన్ మిథ్య అని సిద్ధాంతం అర్థం కావాలంటే జీవితం ఒక స్వప్నం, ఈ సృష్టి ఒక స్వప్నం అని తెలుసుకోవలసిందే. పురుషుడు నిద్రమో కలలబొందు అనర్థకముల్ ప్రబోధమందరజగ మిథ్యలై. పురుషుడు నిద్రవో కలలబొందుననర్థకముల్ ప్రబోధమందరజగ మిథ్యలై. పురుషునందు కనంబడకుండు కైవడిన్, పురుషునందు కనంబడకుండు కైవడిన్, పురుషునందు కనంబడకుండు కైవడిన్. పరేశ్వరునకు ఆత్మదే పరేశ్వరునకు ఆత్మనాథునకు సర్వ శరీరికి కర్మసాక్షికిన్ పరువడి పొందవెప్పుడును ప్రాకృత దోషములు అంగనామణి. తల్లిని పట్టుకుని అంగనామణి అంటున్నాడు. అమ్మ అనే మాట రాదు. నువ్వు స్త్రీలలో గొప్పదానే అమ్మ అన్నాడు, అంతేగాని అమ్మ అనలేదు. అమ్మ అని మనం అంటాం, ఆయన అనలేదు. యోగి ఆ బంధాలు ఉండవు. అంగనామణి నీకు చెబుతున్నాను విను, ప్రస్తుతం నువ్వు నాకు శిష్యురాలివే తల్లివి అయినా సరే, అంతే కదా ఆ బంధం. అంతే. మనిషి నిద్రపోతున్నాడు. ఇక్కడ పురుషుడు అంటే మగవాడు కాదండి, మనిషి. మన పురుష ప్రయత్నం ఇటువంటి చోట ఉంది, మనిషి. ఆడా మగ అందరికీ వర్తిస్తుంది. మనిషి నిద్రపోతున్నాడు, కలలో ఏవో చూస్తున్నాడు. కుక్క నక్క చెట్టు పుట్ట, భయపెట్టినవి బాధ పెట్టినవి సంతోషపెట్టినవి అన్నీ కనబడ్డాయి, సన్మానాలు అవమానాలు. ప్రబోధమందరయ్యగా మిచ్చరి. తెల్లారు లేవగానే ఏమిటో అలా వచ్చింది కల, ఇలా వచ్చింది కల. ఎలా వచ్చింది నిజం కాదండి, అందరికీ తెలుసు, తేలిపోయింది. ప్రత్యక్షమైన ఉదాహరణ. పురుషునందు ఘటింపనికే ఇప్పుడు మళ్ళీ ఈయన జీవితంలో ప్రవేశించట్లేదు కదా. ఒకడు ఎవరికో నాకు 10,000 బాకీ ఉంటే వచ్చి అన్నట్ట, నాకు నిన్న కల వచ్చిందండి, నేను మీకు 10,000 బాకీ ఇచ్చినట్టుగా అన్నట్ట. వెంటనే వీడు తెలివిగా నాకు వచ్చిందండి విచిత్రంగా, వెంటనే తిరిగి ఇచ్చేసినట్టుగా అన్నాడు. అంతే, అది నిజమైతే ఇది నిజమే. 10,000కి 10,000 చెల్లు. కళ కూడా నిజంగా భ్రమింపజేస్తూ ఉంటారేమన్నా. అటువంటి వాడు ఒకడు ఉపాయం పన్నాడు అనమాట. నాకు కళ వచ్చిందండి, మీకు నేను 10,000 ఇచ్చినట్టుగా. అంటే సమయానికి నాకు అదే వచ్చిందండి, మీకు నేను ఇంకా 5,000 వడ్డీ వేసి ఇచ్చాంటే 5,000 ఇవ్వండి ఇక్కడికన్నా. అంటే అది నిజమైతే ఇది నిజమే. కళ్ళ వచ్చింది ఏది మనం చేయం కదండి. కాసేపు భయపడితే భయపడచ్చు, బాధపడచ్చు, సంతోషించచ్చు, కానీ దాని ఆచరణలో పెట్టం కదా. కళ వదిలేస్తాం ఆ విషయాన్ని. అలా వదిలేసినట్టే జీవితంలో ఘట్టాలను కూడా వదిలేయగలిగిన వాడికి అద్వైత జ్ఞానం ఉన్నట్టు లెక్క. వాడు మనశ్శాంతిగా ఉంటాడు ఖచ్చితంగా. చేయవలసిన పని ఏదో చేసాం, చదువులు, పిల్లలు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఏవో ఉన్నాయి అంటే ఇంక వదిలేయాలి ఆ విషయాన్ని. ఇంకా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడతారు. ఇంకా ప్రతిరోజు మనం తాపత్రయపడకూడదు. ఇంకా అనవసరంగా ఇబ్బందులు పెరిగిపోతాయి అక్కడ. అంతే, అక్కడ తెంచేసుకోమని కాదు, అక్కడ బంధం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండవు. ఇది కళ, స్వప్నం. ఇది దీంట్లో మనం చక్కబెట్టేసాం, అయిపోయింది. ఏదైనా అడిగితే చెబుతాం, లేకపోతే మిగిలిన మన పని ఏదో మనం సత్సంగంలో ఉంటాం, ధ్యానం చేసుకుంటాం. అదే భాగవత మార్గం. అందుకని పరేశ్వరునకు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి 16,000 మందిని పెళ్లి చేసుకున్నా, ఇంతమంది రాక్షసులను చంపినా, వీళ్ళని పెళ్లి చేసుకున్న కర్మబంధం కానీ వాళ్ళని చంపిన పాపం కానీ ఏదీ రాలేదే. నువ్వేనా అంతే గ్రహించగలిగితే అన్నాడు. ఇది కపిలుని బోధ. అంతిమంగా అద్వైతమే నిజము అని కపిలుడు ఎందుకు చెబుతున్నాడంటే చాలా స్పష్టంగా, విగ్రహారాధన కంటే వైకుంఠాదుల కంటే అద్వైతమైన నిజం అది పూర్ణ మార్గం అదే అని ఎందుకు చెబుతున్నాడు అంటే, కర్మ మార్గంలో పడి మోసపోకుండా. చతుర్థ స్కంధంలో వచ్చేటువంటి ధ్రువోపాఖ్యానం
చాలా గొప్ప కథ. ఒక ధ్రువుని తపస్సు గురించి మాత్రమే కాదు, సవత్తల్లి గొడవల గురించి కాదు. అది నేను చెప్పాలని ఎందుకు అనుకున్నాను ప్రత్యేకంగా అంటే, భారతీయ వైజ్ఞానికత ఎంత గొప్పది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఏన్షియంట్ ఇండియా, ప్రాచీన భారతదేశంలో విజ్ఞాన శాస్త్రం, ఖగోళ విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి చెందిందో మనకి ధ్రువోపాఖ్యానంలో తెలుస్తుంది. ముఖ్యంగా మనం ఈ కథ చెప్పుకోవడానికి ముందు గ్రహించాల్సింది భాగవతం పురాణం, రామాయణం కావ్యం, భారతం ఇతిహాసం అన్నీ కలిపి ఒకే ఘాట్ని కట్టి మాట్లాడేయద్దు. రామాయణ భారత భాగవత పురాణాలు తప్పు మాట. అది భాగవతమే పురాణం, రామాయణం కాదు. రామాయణం కావ్యం, వాల్మీకి కవి. భారతం ఇతిహాసం. ఇతిహాసం అంటే చరిత్ర. ఇతి ఇహ ఆసం, ఇలా ఒకప్పుడు జరిగింది. అంటే భారతంలో ప్రతిదీ చరిత్ర, సాక్ష్యాలు ఉన్నాయి. వ్యాసుడు చరిత్ర కందాన్ని రాయలేదు. రామాయణం కావ్యం. అందుకే రామాయణం లోతుల్లో గెలిపి మనం వాస్తవాల్లోకి వెళ్ళిపోకూడదు. అది కావ్యం. అది ఆయన చెప్పాడు, నేను కవినేది. వందే వాల్మీకి కోకిలం. కవి అన్నవాడు ఎప్పుడు వాస్తవమైన జీవితాన్ని కాస్త మారుస్తాడు. సినిమా తీసినట్టే, ఎందుకంటే లేకపోతే ఎవరో చూడరండి అంటాడు. అంచేత రామాయణం కావ్యం. రామాయణంలో కవిత్వాన్ని ఆస్వాదించాలి. రాముడు ఈ చోట తిరిగాడు అంటే అక్కడే తిరిగాడు అని మనం బస్సు చేసి వెళ్ళిపోకూడదు. అక్కడ తిరిగిన నీకు వచ్చేది ఏం లేదు. ఇక్కడ ఆయన లేడు. అక్కడ జరిగింది రఘురాముడు. ఇప్పుడు నువ్వు వెళితే దొరికేవాడు డ్రైవర్ రాముడు, అడవి రాముడు, దొంగ రాముడు, ట్యాక్సీ రాముడు. ఈ పిచ్చి పెంచుకోకూడదండి. పుణ్యక్షేత్రాల పేరు మీద రాముడు తిరిగట్ట, సీత కూర్చుంది. కూర్చుంటే నీకేమిటి, ఏమిటి వస్తుంది దానివల్ల? ఇది పెద్ద ఇంక గొప్పకిని చెప్పడం. ఇది నేను మొత్తం అన్ని స్నానాలు చేసేసానండి. మనస్సులో ఏం చేయలేదు స్నానం. ఇక్కడ ఈ మొత్తం అంతా చేశానని చెబుతున్నా అంటే ఈ గర్వం ఉండనే ఉంది. ఇక్కడ సాత్విక గర్వం. ఇంక ఇవి స్నానం చేసి ఏం ఉపయోగం? ఛార్జీలు దండగా. రామాయణం కావ్యం, భాగవతం పురాణం, భారతం ఇతిహాసం. పక్కా మీరు సాక్ష్యాలు, ఆధారాలు, చరిత్ర జరిగిందన్న విషయంలో భారతంలో ప్రశ్నించండి, చెప్పి తీరవలసిందే. భారతం చరిత్ర. పురాణం ఎలా ఉంటుంది అంటే పురంజనోపాఖ్యానం సహా, ధ్రువోపాఖ్యానం సహా, గజేంద్ర మోక్షం సహా ఇలాంటి కథలన్నీ సింబాలిక్గా ఉంటాయి, ప్రతీకాత్మకంగా ఉంటాయి. ఆ పాత్రల పేర్లు గమనించి కాస్త వ్యుత్పత్తి అర్థాల్లోకి వెడితే అపూర్వమైన విజ్ఞానవర బాబు నమస్కారం పెట్టేస్తాం. ఉత్తానపాదుడు, ఆయనకి ఇద్దరు భార్యలు, సునీతి, సురుచి. సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. రెండవ భార్య కావడం వల్ల, వయస్సులో చిన్నది కావడం వల్ల, కావాలని చేసుకోవడం వల్ల ఉత్తానపాదుడు రెండవ భార్య పట్ల ఎక్కువ ప్రేమగా ఉంటున్నాడు. సునీతి తట్టుకుని బాధపడి అంతఃపురంలో కాలక్షేపం చేస్తుంది. కథ అందరికీ తెలుసున్నది. అది అలా ఉంటే పర్వాలేదు. కానీ ఈ సురుచి రెండో భార్య ఉంది. ఈవిడ ఆకర్షణకు ఎప్పుడైతే మొగాడు దృష్టి ఆయన మీద పడింది, ఇక ఈవిడ నాటకం ఆడేస్తుంది. సహజంగా ఆ మొగాడు గట్టిగా ఉండాలి. అక్కడ 2 పెళ్ళిళ్ళు చేసుకోవడమే తప్పు. ఒకవేళ చేసుకున్నావు, దక్షిణ నాయకుల్లా ఉండాలి శుభ్రంగా. అంతేగాని ఎవరిని అవమానిస్తూ ఉంటే ఎలాగా? రెండో ఆవిడకి ఎప్పుడైతే ప్రాధాన్యం ఇచ్చాడో ఈవిడ రెచ్చిపోయింది. ఇంకా ఎంతవరకు వెళ్ళిపోయింది? ఉత్తానపాదుడు సింహాసనం మీద కూర్చుంటే ఉత్తముడు వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చున్నాడు. మరి చిన్నపిల్లాడు, 6 ఏళ్లవాడు, ధ్రువుడు కూడా అనిపిస్తుంది కదా, నాన్నగారిని వస్తే ఈ ఉత్తానపాదుడు వాడిని ఇలా దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకుంటే అలా చూసేట చూసింది. అంతే, ఆగిపోయాడు ఆయన. ఇది ఈయన పరిస్థితి. ఈయన మహారాజు, ఇటువంటి వాళ్ళు పరిపాలించారు దేశాన్ని. అయిపోయాడు. అది ధ్రువుడికి ఉద్ర అన్నట్ట. ధ్రువుడికి బాధ కలిగింది. తమ్ముడిని ఎక్కించారు, నన్ను పైన పెద్దవాడు, నన్ను కూర్చొనివ్వట్లేదు, నాకు తండ్రి కదా అని ఏడిస్తే ఆ సురుచి వచ్చి నా కడుపున పుట్టాల్సింది, దిక్కుమాలందాన్ని కడుపున పుట్టావు నువ్వు, అందుకే నీకు లేదు అర్హత, వచ్చే జన్మలో నా కడుపున పుట్టావు అంటే అక్కడికి పాపం ధ్రువుడు ఏడుస్తూ, వచ్చే జన్మ పొందాలంటే ఏం చేయాలమ్మా అన్నాడు. శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించమంది. ఆవిడ మంచి సలహా ఇచ్చిందాడు బాబు. భయం కూడా ఆత్మజ్ఞానం కలిగించినట్టే కోపం కూడా ఒక్కోసారి మేలు చేస్తుంది. వెళ్ళా శ్రీమన్నారాయణమూర్తిని దగ్గర ఏడు, దేవుడి దగ్గర ఏడు. ఎవరి దగ్గర ఏడుస్తావు? వచ్చేటప్పుడు నా కడుపున పడతావు అంటే ఇప్పుడు పోవాలనే కదండి ఆవిడ ఉద్దేశం. దుర్మార్గం కాదు. వచ్చే జన్మలో నా కడుపున పడతామంటే పక్కన పాపం అంతఃపురానికి పరిగెట్టి అమ్మ ఒళ్ళో పడి ఏడిస్తే, నా బతుకే అలా ఉందిరా, మొన్న విదేశీ రాజుగారు వచ్చారమ్మా,
ఆయనకు పోనీ ఇద్దరు భార్యలను ఇద్దరిని పరిచయం చేయొచ్చు కదా, ఆవిడనే పరిచయం చేశాడు మా వైఫ్ అన్నాడు, నన్ను దోషి పారేశాడు. మీ నాన్నగారు నన్ను పిలవలేదమ్మా, నాకు లేని గౌరవం నీకెక్కడ ఉంటుందమ్మా, మన బతుకింతే. అప్పుడు మళ్ళీ తల్లిని అడిగాడు, అమ్మ ఏం చేయమంటావంటే, దిక్కు లేని వారికి దేవుడే దిక్కురా, నీకైనా నాకైనా శ్రీ మహావిష్ణువే దిక్కురా అంటే, ఆవిడ ఇదే చెప్పింది, ఈవిడ అదే చెప్పింది అని వెంటనే గొచ్చి కొట్టేసుకుని బయలుదేరాడు. అది ధ్రువుడు అంటే. మరో శుకుడు ధ్రువుడు అంటే అనుమానం లేదు, మరో శుకుడు. కంసుని జీవితం భయంతో ప్రారంభమే భయంతో ముగిస్తే, శుకుని జీవితం వైరాగ్యంతో ప్రారంభమే వైరాగ్యంతో ముగిస్తే, వ్యాసుని జీవితం తపనతో ప్రారంభమే తపనతో ముగిస్తే, ఈ ధ్రువుని జీవితం ఈ అసూయతో బాధతో మొదలై భగవద్భక్తితో ముగిసిందండి. ఇది గొప్ప జీవితం ఇది. అందుకోసం మనం ధ్రువోపఖ్యానాన్ని కూడా పరిమితంగానైనా చెప్పుకోవాలి, ఇందులో ఉండే విజ్ఞానం కారణంగా. అంతే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఇబ్బంది ఏమిటి, 6 ఏళ్ల పిల్లాడు తపస్సు చేస్తాడు, ఏం చేస్తాడు? ఇప్పుడు మనకి 60 ఏళ్ళు ఉండి ఇది మంచిదా అది మంచిదా, విగ్రహారాధన మంచిదా, జ్ఞాన మార్గం మంచిదా, మనమే చెప్పలేని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు మా బోటికాళ్ళం ఏదో తెలుసున్నా కూడా ఏమీ వద్దండి, గుళ్ళు గోపురాలన్నీ అనవసరం అండి, జ్ఞాన మార్గం ఉంటే చాలండి, మనసులో ధ్యానం చేసుకోండి అంటే, మరి దేవాలయాలు సంస్కృతి ఇవన్నీ ఏమైపోవాలండి? ఇవన్నీ పెట్టింది చాలా ముఖ్యమైన వాళ్ళు ఋషులు పెట్టారు కదా, ఇవన్నీ ఆగిపోవలసిందేనా? పైగా అందరికీ ఆ జ్ఞానం ఉంటుందా? వెళ్ళొద్దంటే మానేస్తారండి. అందుకే వివేకానందుడు గొప్ప మాట చెప్పాడు, 20 ఏళ్లవాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు, 60 ఏళ్లవాడు వెడితే తప్పు అన్నాడు. అంటే ఏమిటి, 60 ఏళ్ళు వచ్చాక సరికి 60వ పుట్టినరోజు చేశానండి, ఇంకా గుళ్ళోకి వెళ్ళొద్దని నిర్ణయించుకున్నా. ఈ దిక్కుమాలని నిర్ణయం కాదు నువ్వు చేయాల్సింది. అందుకోసం కాదు చెప్పింది, 60 ఏళ్ళు వచ్చేనాటికి గుడిలో ఉన్న దేవుడు గుండెల్లో ఉన్న ఆత్మ ఒక్కటే అని గ్రహించాలి. ఆ అభ్యాసం చేస్తే మానే, లేకపోతే తప్పదు. ఎంతవరకు తప్పదు? గ్రహించే వరకు తప్పదు. వచ్చే వరకు వల్లి వేయమన్నారు, చచ్చే వరకు చదవమన్నారు. అంతే. చదువు ఎంతవరకు అంటే చచ్చే వరకు. వల్లె వేయడం అంటే కంఠస్థం చేయడం. కంఠస్థం చేయడం చచ్చే వరకు అక్కర్లేదు, వచ్చాక ఇంకెందుకు, వచ్చే వరకు వల్లెవి, చచ్చే వరకు చదువు అన్నారు. అంటే గుళ్ళోకి ఎంతవరకు వెళ్ళాలి అంటే, గుళ్ళో ఉన్నది గుండెల్లో ఉన్నది ఒక్కటే అని స్థిరంగా గ్రహించగలిగే వరకు. ఒకవేళ ఆ గ్రహింపుకి ఆ ధ్యానానికి గుడి వాతావరణమే బాగుంటే అక్కడే చేయొచ్చు, ఇంటికంటే గుడి పదిలం, దానికేముంది. అంటే మనం వ్యవస్థను వ్యతిరేకించాల్సిన పని లేదు, వెళ్ళడం మానేయవలసిన పనేం లేదు, ఇంట్లో పూజలు అవి మానేయవలసిన పని లేదు. ఇది ఎందుకు అని తెలుసుకుని దానికోసం చేస్తే చాలు. 10th క్లాస్ వాడు 10th క్లాస్లోనే ఉంటాడండి, పీజీ వరకు వెళ్ళడా? ఇది అంతే. విగ్రహారాధనతో ఆగిపోతే అలాగా ఆత్మారాధనలోకి వెళ్ళాలి కదా. కానీ 6 ఏళ్ల పిల్లాడు కాబట్టి ఈయన ఆ నదీ తీరంలో తిరుగుతున్నట్టు, పాపం గంగా నదీ తీరంలోగా దేవుడు చూడాలి, దేవుడి కోసం చేయాలంటే నారదుడికి జారేసింది. పిచ్చి కురాడు, సవత్తళ్ళు తిట్టిందని వచ్చేసాడు. సరైన మార్గం చూపించకపోతే ఏం చేస్తాడో, ఏ వేలు చెయ్యో కోసేసుకుంటాడేమో బ్లేడ్ ఎట్టి, అంతే కదా. మరి తమో గుణం చిన్నపిల్లాడు కదండి. ఆయన వెంటనే ఆయన కనిపించి ఏమిటంటే ఆయనకి చెప్పాడు, నేను చెప్తాందా నువ్వు కంగారు పడకు అని మంత్రోపదేశం చేశాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. జప్యశ్చ పరమో గుహ్యక శ్రూయతాం మే నృపాత్మజా యం సప్తరాత్రం ప్రపఠన్ పుమాన్ పశ్యతి ఖేచరాన్. వ్యాసభాగవతంలో ఉంటుంది మాట. జప్యశ్చ, జపం చేసేవాళ్ళు, మంత్రజపం చేసేవాళ్ళు గమనించాల్సిన మాటలు ఇందులో చాలా ఉన్నాయండి. బజార్లో కూర్చుని బస్టాండ్లో కూర్చుని చేసేది కాదు జపం అంటే. జప్యశ్చ, జపించవలసిందే. పరమో గుహ్యక, మంత్రం పరమ రహస్యం, అడిగిన వాడికల్లా చెవిలో ఊదీసేది కాదు ఇది. అందున సిద్ధ గురువు ఆ మంత్రాన్ని కోట్ల సార్లు జపించి సిద్ధి పొందిన గురువు కనుక మనకి మంత్రోపదేశం చేస్తే ఎవరికి మనం వెంటనే మంత్రోపదేశాలు చేసేయకూడదు. అలాగా హక్కు అందరికీ ఉంటుందండి, స్త్రీ పురుష భేదం లేదు. దయచేసి గమనించండి, మంత్రోపదేశానికి, మంత్రజపానికి, మంత్ర అనుష్ఠానానికి పురుషులకు ఎంత హక్కు ఉందో స్త్రీలకు కూడా అంత హక్కు ఉంది. హాయిగా చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. స్త్రీలు ఉపదేశం చేయొచ్చు. కుంతీదేవి మంత్రాన్ని పొందింది, ఉపదేశము చేసింది మాద్రికి. బోళ్ళు మంది ఉన్నారు. అమృనుడు అనే మహర్షి ఉండేవాడు వేదకాలంలో. ఆయన కూతురు వాక్కు, ఆవిడ పేరే వాక్కు. ఆవిడ అమ్మవారి మీద దేవీ సూక్తం రచించింది. వేదంలో ఉందా దేవీ సూక్తం? అమ్మవారితో తాదాత్మ్యం చెందింది ఆవిడ. గార్గి, మైత్రేయి మహానుభావులైనటువంటి వైదిక స్త్రీలు ఉన్నారండి. స్త్రీలకు విద్య ఎప్పుడూ లోపం చేయాలి. వాళ్ళకి అవసరమైన విద్య ఏదో నేర్పారు. అనవసరం ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ క్లినిక్ నేర్పల.
అవసరమైంది నేర్పారు, వాళ్ళ కులాలను బట్టి ఆచారాలను బట్టి. అందుకని ఈయనకి ఏం చెప్పాడు అంటే, ఈ మంత్రం నేను చెబుతున్నా, దీన్ని గుఖ్యగా రహస్యంగా దొరికింది కదా నీ సాటి పిల్లలందరికీ చెప్పేకు, నీకున్న తపన ఆవేదన వాళ్ళకి లేదు, దాన్ని దుర్వినియోగం చేసి అమ్మేస్తారు. ఇది విను నేను చెప్పేది రూపాత్మజ. అంతేకాదు, ఎం సప్తరాత్రం ప్రపటన్, పిల్లల మనస్సు ఎలా ఉంటుందంటే, ఏమండి అలా అది చెప్పిస్తే దేవుడు కనపడతాడని చెప్పాలి వాళ్ళకి. దేవుడు అంతటా ఉంటాడని ఈ వేదాంత వాక్యాలు పిల్లల దగ్గర పనికిరామండి. దేవుడు నీ బ్యాగ్లో ఉండడం చెప్పాలి, ఆ బ్యాగ్లో చూపించాలి. అలా అయితేనే పిల్లలు నమ్ముతారు. పిల్లలకి వస్తువు కనపడాలి ఎదురుగా. అందుకే విగ్రహారాధన పిల్లల వయస్సులో చాలా ముఖ్యం. ఆధ్యాత్మికంగా అందరం పిల్లలమే కాబట్టి అందరికీ ముఖ్యమే. ఆధ్యాత్మికంగా అందరం పిల్లలమేనండి, అందరికీ ముఖ్యమే, మానడానికి వీల్లేదు. ఎవరు ఎప్పుడు మానహిస్తుంటే అది వాళ్ళ హృదయం నిర్ణయించాలి కానీ మానవరం చెప్పడానికి. మామూలు పిల్లలకైతేనండి ఇప్పుడు ఇటువంటి పూజ చేసి ఆ దండలన్నీ పెట్టగానే కొంతమంది పిల్లల్ని గమనించడం, మీ ఇంట్లో మీరైనా ఇలాంటి అలంకారం చేస్తే అక్కడే కూర్చుంటారు, కదలరు, కనీసం సెల్ఫీ కోసమైనా కూర్చుంటారు. శారణీయండి, వాడు బెల్లం ముక్క కోసం వచ్చాడు, పూలదండ కోసం వచ్చాడు, రానివ్వండి, తర్వాత విష్ణు భగవంతుడి కోసం తర్వాత వస్తాడు. ముందే నువ్వు ఇది కాదురా ఇవన్నీ ఊరికే మామూలేరా ఇవన్నీ పిచ్చి నమ్మకాలు అంటే వాడు పిచ్చాడైపోతాడు. అటువంటి వాళ్ళకి మనం వేదాంతాలు చెప్పకూడదు అన్నారు. పిల్ల వయస్సుది ప్రమాదం అది. వాడికి అలంకారం పూలదండలో మా అమ్మ ఎంత కష్టపడిందో తెల్లారు కట్టించంటే, దేవుడి కోసం అమ్మా అని చెబితే వాడు దేవుడి కోసం ఇంత కష్టపడచ్చు అనమాట అని గ్రహించుకుంటాడు. వాడు కూడా రేపొద్దున పెళ్ళి అయినా సరే వాళ్ళ పిల్లల చేసి చేయిస్తాడు. ఈ సంస్కృతిని మనం కొనసాగించవలసింది. ఇది గంగా ప్రవాహం లాంటి సంస్కృతి అండి. దేవాలయ సంస్కృతిలో ఏమాత్రం బీట తీసే ప్రయత్నం చేయొద్దు ఎవరు కూడా. ఆ విగ్రహారాధన, ఆ అభిషేకాలు, ఆ పూజలు అన్నీ కొనసాగవలసిందే. తత్వం గ్రహిస్తూ కొనసాగాలి. ఒక్కటే మాట నేను చెప్పేది, లేకపోతే అమాయకులం అయిపోతాం. కపిల మహర్షి చెప్పినట్టు. అందుకని ఈయనకి నువ్వు ఆరాధన చేయి, పువ్వులు అవి పెట్టు, ఈ మంత్రం జపించు. ఇది 7 రోజులు. సప్తరాత్రం అంటే నైట్ కాదు, ఇక్కడ రాత్రం సంస్కృతంలో రోజు అనే అర్థంలో వాడతాడు. 7 రోజులు వరుసగా జపిస్తే ఏం జరుగుతుందని చెప్పాడో గమనించండి. పుమాన్ పశ్యతి ఖేచరాన్, ఆకాశంలో ప్రయాణించే సిద్ధులను చేతం నువ్వు చూడగలుగుతావు, నీ కోరిక కూడా సిద్ధిస్తుంది. అంతేగాని శ్రీమన్నారాయణమూర్తి కనబడతాడని చెప్పాలా. నారదుడే, లిటిగేషనే. దీన్ని 7 రోజులు నువ్వు జపిస్తే పుమాన్ పశ్యతి ఖేచరాన్, ఆకాశంలో గమనించేటువంటి సిద్ధ మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా కనబడతారు. యోగ భాషలో చెబుతారు, ప్రాణాయామం చేసి ప్రాణవాయువుని కనుక ఈ బ్రహ్మరంధ్రం నుంచి పైకి క్షణకాలం పంపి 2-3 నిమిషాలు అక్కడ ఉంచగలిగితే పైన చారణ మార్గంలో సిద్ధ మార్గంలో సంచరించేటువంటి సిద్ధులు కనబడతారు. చూసేటువంటి మహానుభావులు ఉన్నారు, ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నారు, మహాయోగులు ఉన్నారు. మనకి తెలియదు కాబట్టి లేదని అనొద్దు, ఉన్నారు. అది యోగ భాషలో ఉంది, ఆ ప్రక్రియ అంతా ఉంది. ఉత్పత్తి ప్రకరణంలో ఆ ప్రక్రియ అంతా చెబుతారు. మనకి చేత కాదు కాబట్టి లేదని అనేది. అక్కడ పరకాయ ప్రవేశాలు అన్నీ ఉన్నాయి, వాడు చేయగలరు దాన్ని. అదే చేశాడు. ఎలాంటి ఘోరమైన తపస్సు చేశారంటే, ధ్రువుడు 1 నెల రోజుల పాటు 3 రోజులకోసారే అన్నం తిన్నాడు, ఆహారం. అది కూడా వెలగపళ్ళు, రేగుపళ్ళు అక్కడ దొరికేవి అవే. మళ్ళీ వీటి కోసం బజారుకి వెళ్ళలేదు, మంచి పళ్ళు ఏరుకుందాం అంటే. అలా ఉంటే తపస్సు అనవసరం. ఇంకా అక్కడ వెలగ చెట్లు ఉన్నాయి, వెలగపళ్ళే తిన్నాడు. అరక్కపోయినా సరే కడుపులో వచ్చినా గట్టిగా ఉన్నాయి, అదే దొరికాయి, పగలగొట్టు తిన్నాడు. రేగుపండులో ఎలా ఉంటుంది? రేగుపండు అంటే ఏంటి? గింజ ఎక్కువ, గుంజు తక్కువ. గింజ ఎక్కువ, గుంజు తక్కువ, అవే తిన్నాడు. మరి ఉన్నాయి, ఏం చేయమంటావు? రేగుపళ్ళు, వెలగపళ్ళు అది కూడా 3 రోజులకు ఒకసారి. ప్రాణం పోతుందంటేనే ఆహారం. అలా నెల్లాడు చేశాడు. తర్వాత రకరకాల పచ్చి ఆకులు తింటూ అది కూడా 6 రోజులకు ఒకసారి పెంచేశాడు. ఆహారం తినే విరామ సమయం పెంచేశాడు, ఆహారం తగ్గించేశాడు. తపస్సు అంటే అంత తీవ్రంగా ఉంటుంది. భగవద్ దర్శనం కావాలంటే అలా చేయాల్సిందే. అందుకని ఇంకో నెలపాటు 6 రోజులకు ఒకసారి కేవలం ఆకులు తిన్నాడు. ఇంకో నెలపాటు 12 రోజులకు ఒకసారి నీళ్లు తాగాడు కేవలం. ఇంకో నెలపాటు 20 రోజులకు ఒక్కసారి కేవలం వాయువు మీదే నిలబడ్డాడు. వాయు భక్షణ తప్పితే ఏం లేదు. వాయువే ప్రాణాయామం చేసి వాయువు మీద ఆధారపడి జీవించాడు. ఇక ఆ తర్వాత చేతిలో 3 నెలల పాటు ఒంటికాల మీద నిలబడ్డాడు ఆ బాలుడు. అంత తపస్సు చేశాడు ధ్రువుడు, మహానుభావుడు. అంత తపస్సు చేశాడు. మీకు ఇప్పటికీ కొన్ని సంస్థల వారు వేశారు భాగవతం పుస్తకాలు. అందులో ఈ 4వ స్కంధం పుస్తకం మీద అద్భుతమైన బొమ్మ ఉంటుందండి. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అవుతాడు. ఆ సరస్సు ఉంటుంది అక్కడ. ఆ సరస్సు దగ్గర ఒక బండరాయిలా ఉంటుందండి. ఆ బండరాతి మీద గోచిగుడ్డ పెట్టుకుని చిన్న పిల్లాడు ఇలాగ ఒంటికాల మీద నిలబడి ఉంటాడు. ఎంత ముచ్చటగా ఉంటుందో ఆ బొమ్మ చూస్తే. నాకు ఈ స్థితి వస్తే ఎంత బాగుండేది రానుకుంటాను. ఒంటికాల మీద నిలబడి ఉంటాడు, గోచిగుడ్డ పెట్టుకుని 6 ఏళ్ల పిల్లాడు. మహావిష్ణువు ఆయన ఎదురుగా ఉంటాడు. ఇది ధ్రువుడు చేసినటువంటి తపస్సు. ఈ తపస్సుకు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు.
ఆయనకి చాలా ఆనందం కలిగింది చూశాడు. అప్పుడే ఒక చిన్న మాట చెప్పి గమ్మత్తైన మాట, నేను సెలవు తీసుకుంటా, తర్వాత మీకు వీలైతే ఆ ప్రయాణం చేసి రాగలిగితే మంచిది, దగ్గరలోనే. ధ్రువుడికి మహావిష్ణువు ప్రత్యక్షమైనప్పుడు శంఖచక్ర కదా పద్మాలతో కదా రావాల్సిందే, ఆయనకి మనస్సులో ఇంకో భావం లేదు. అలాగే వచ్చాడు. కానీ హడావుడిలో ఆయన ఏం చేశారంటే ఎడమ చేతిలో శంఖం, ఆ ఎడమ చేతిలో చక్రం, కుడి చేతిలో శంఖం పెట్టుకుని వచ్చాడు. సాధారణంగా మహావిష్ణువుకి చక్రం కుడి చేతిలో ఉంటుంది, ఎందుకంటే ఆయుధం అది. ఆయుధం ప్రయోగించాలి ఎలా ఉండాలి, కానీ ఎడం చేత్తో ఉండదు కదండి చక్రం. ఎవరు ఎడం చేత్తో వేయరు కదా, ఆయుధం కుడి చేత్తో పట్టుకుంటుంది. చక్రం ఎప్పుడూ మహావిష్ణువు కుడి చేతిలో ఉంటుంది, శంఖం ఎడమ చేతిలో ఉంటుంది. అవసరమైతే పూరించేటప్పుడు కుడి చేతిలోకి తీసుకోవచ్చు, అది వేరే విషయం. గదా పద్మాలు ఉంటాయి. ఈ నాలుగింటిని పొజిషన్స్ మార్చి, అంటే స్థితులు మారిస్తే సరిగ్గా మ్యాథమెటిక్స్ సిద్ధాంతం ప్రకారం, మ్యాట్రిక్స్ అంటారే దాని ప్రకారం, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏవో చెప్తారు, దాని ప్రకారం సరిగ్గా 24 రూపాయలు ఏర్పడతాయి. కింద శంఖం, ఇక్కడ చక్రం శంఖం ఉంటాయి, కింద గదా పద్మం ఉంటాయి. గదను పైకి తీయండి, శంఖాన్ని కింద పెట్టండి, చక్రాన్ని కింద పెట్టండి, శంఖాన్ని పైకి పెట్టండి. ఇలా నాలుగింటి స్థానాలు మీరు మారిస్తే 24 రూపాయలు మాత్రమే వస్తాయి గణిత శాస్త్రం ప్రకారం. అందుకే కేశవనామాలు 24 లెక్క. మహానుభావులు జమ్మలమడక మాధవరామశర్మ గారు ఒక గ్రంథంలో రాశారు ఈ విషయం. ఈ అభినందనలు వారికి, ఆ యోగం వారిది. వారి ద్వారా నేను తెలుసుకున్నాను ఆ విషయం. ఎంత గొప్ప విషయాలు ఉన్నాయో అనుకున్నాను. ఊరికి ఏదో లెక్క అనుకుంటాం మనం. ఆ ప్రతిమని మీరు పొజిషన్స్ మార్చడం అంటారండి. అలాగే మారిస్తే, స్థితులు మారిస్తే, ఎంత మార్చినా గణిత శాస్త్రం ప్రకారం 24 స్థితులు ఏర్పడతాయి. 4 ఉన్నది కాబట్టి లెక్క, ఏదో 2⁻² అంటారు కదా, ఆ లెక్కల ప్రకారం అంతే. అది అంతే, 24 నమ్మాలి. అలాగే ఈయనకి దగ్గరికి వచ్చినప్పుడు ఆ హడావుడిలో ఆయన వస్తూ ఈ చేతిలో చక్రం పెట్టుకున్నట్టు, ఈ చేతిలో శంఖం ధరించాడు. పిల్లాడంటే పక్కా చెప్పాను కదా, ఆయనకి నారదులు చెప్పింది పట్టేసింది. నువ్వు విష్ణువు కాదు, నీకు నమస్కారం అన్నాడు. నమ్మకం కుదరట్టే. సవత్తల్లి నానా మాటలు మాట్లాడింది బాధతో ఉన్నాడండి. ఆయన పిల్లాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఎంత కఠినమైన తపస్సు చేసినా మనసులో ఉన్నది. నువ్వు విష్ణువు కాదు, నువ్వు మా పెంతల్లాగే ఉన్నావు పో అన్నాడు. అదేమిటి ఆ నారదుడు చెప్పాడు, అవును విష్ణు వెంటనే ఓ నీ బంగారం కానీ వీడు నాకంటే తెలియదు, ఇప్పుడు చూడమన్నాడు. ఆయన తలుచుకుంటే ఏముందండి మెద్ద మాయ, ఇప్పుడు చూడమన్నాడు. తక్కువని మారాయి. సరిగ్గా ఈ మారకుండా ఎడమ చేతిలో ఉన్న చక్రం, కుడి చేతిలో ఉన్న శంఖం ఉన్న మహావిష్ణువు విగ్రహాన్ని చూడాలంటే తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి పక్కనే దివిలి అని ఒక గ్రామం ఉందండి. 108 తిరుపతుల్లో అది ఒక తిరుపతి. అక్కడ మీరు మహావిష్ణువుని చూడండి. ఆయన మొదట కనపడిన మహావిష్ణువు రూపంలోనే ఉంటాడు. శంఖచక్రాలు అటు ఇటు మారిపోయి ఉంటాయి. పైగా ఆ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఏమిటంటే అక్కడ అర్చకులు చెబుతారు, పొట్టివాడు పెడితే పొట్టిగానే కనపడుతుంది ఆ విగ్రహం, పొడుగువాడు పెడితే పొడుగ్గే కనపడుతుంది. ఎందుకంటే ధ్రువుడు ఇంకో అనుమానం వ్యక్తం చేశాడు, నేనంత చిన్నవాడుగా ఉన్నాను, నువ్వు అంత పెద్దవాడుగా ఉన్నావు, నాకు చూడడం వీలు కదా, ఇప్పుడు చూడు అన్నాడు. అంతే కనపడ్డాడు. అన్నీ రూఢైతే కానీ మహావిష్ణువు అని నమ్మడం లేదా, మళ్ళీ కూర్చుంటాడు రేగుబళ్ళు తీసుకుని. పిల్లలతో ఇదే పేచేయండి, వాళ్ళకి చెప్పేది ఇది స్పష్టంగా ఉండాలి, కానీ అయోమయం జగన్నాథం చేయకూడదు. వాళ్ళకి తెలియపోతే వద్దని చెప్పు, పంపించేయి. అందుకే వ్యాసుడు కూడా శుకుడు ఇంతేనా ఇంకేమైనా మీరు చెప్పగలరా అంటే, ఇంతకంటే ఏమీ లేదురా, జనక మహారాజ్ చెప్పినా నీకు ఇదే నేను చెప్పొచ్చగా, చెప్పలేదు, తెలుసుకోమన్నాడు. అంతే. అయోమయానికి గురి చేయకూడదు. అక్కడికి వెళ్ళాక వచ్చాడు సరిపోయింది. అలాగే పిల్లాడు కాబట్టి ఈయన కూడా చెప్తే, నాకు నువ్వు కనపడడం లేదు, లేదమ్మా నీకు కనపడుతున్నా చూడు, నువ్వు ఎంత ఉన్నావో నేను అంతే ఉన్నా, అంతే. అణోరణీయాన్ మహతో మహీయాన్ అణుర్బృహత్కృశస్థూలో గుణభృన్ నిర్గుణో మకాన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనక. విష్ణువర్ష సహస్రంలో ఉండేమాట. అణువు, బృహత్, కృశక, స్థూలక అన్నీ ఆయనేనండి. నీకు చిన్నవాడంటే చిన్నవాడుగా ఉంటాడు, పెద్దవాడంటే పెద్దగా ఉంటాడు, నీకు ఎలా కావాలంటే అలా ఉంటాడు. ఏముంది దీనికి? పిండు దానికి కలిపి పెట్టేస్తే గోధుమ పిండిని తర్వాత పూరి వేయాలా, చపాతీ వేయాలా అంటే పిల్లల ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఏది కావాలంటే అది వేస్తాం, పిండి లేకపోతే ఏమిటి వేస్తాం. అంటే భగవంతుడు అంతే అలా కనపడ్డాడు. ఆ క్షేత్రాన్ని మీరు దర్శించాలంటే తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి దగ్గర దివిలి అని ఉంది. 108 తిరుపతుల్లో అది కూడా ఒకటి. అక్కడ విష్ణువు ఇలాగే ఉంటాడు ఖచ్చితంగా ఈ రూపంలో. ఎందుకు ఇలా ఉన్నాడు అని నేను అడిగితే, ధ్రువుడు తపస్సు ఇక్కడ చేశాడు అని మాకు పురాణ కథ ఉందండి అన్నారు. అంత గొప్ప పుణ్యక్షేత్రాలు మనకి సమీపంలో ఉన్నాయండి. మన ఆంధ్రదేశంలో, మన తెలుగునాటి 2 రాష్ట్రాల్లో ఉన్నాయండి మనం చూడవలసినవి.